హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. జరిగే కేసులన్నీ కూడా 90% ఒక 498 పెట్టి మగ భర్తలను వేధించడం కానీ ఆర్ఎల్స్ వాడుకొని వదిలేసాడని 493 పెట్టడం కానీ ఇవన్నీ కూడా మగవాళ్ళ పాలేట శాపాలుగా మారాయి. ఏమి చేయకపోయినా కూడా వీళ్ళని ఎక్స్ట్రాడిషన్ చేయడానికి అంటే వాడే సెక్షన్స్గా మారాయి అన్నమాట. తెలిసినంత వరకు వాళ్ళిద్దరికి పెళ్ళి అయిందా అవ్వలేదా? పెళ్ళి అవ్వలేదు. రాజస్థాన్ మీద ఒక కేసు పెట్టింది, ఆయన నన్ను మోసం చేశాడని. ఆయన మస్తాన్ సాయితో ఆల్రెడీ ఉంది, అందుకనే నేను దూరంగా ఉన్నాను అని చెప్పి నాకేం లేదు అంటది. ఎన్నాళ్ళు ఆ ఎఫ్ఐఆర్ బయటకు వచ్చేవాడు, ఆ ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది. ఇప్పుడు అందరికీ అర్థమైపోతుంది కదా, మస్తాన్ సాయితో ఎఫ్ఐఆర్ ఉన్నాయని వాళ్ళు వీళ్ళు చెప్పక్కర్లా, నువ్వు సాక్షాత్ నీ చేతులతో రాసిచ్చిన ఎఫ్ఐఆర్ ఉంది కదా. రెండో వాడి దీంట్లో మీకు ఆల్రెడీ పెళ్ళింది కదా అని అడిగితే అసలు నా మొగుడికి నాకు సంబంధమే లేదు, వాడు నపుంసకుడు. నపుంసకుడు అంటే అభాషణ ఎవరు చేయించారు? మొగుడితో కదా, ఇంకెవరో సంబంధం ఉంది నీకు? ఓకే, ఏం చెప్తుంది? నేను 11 ఏళ్ళ నుంచి రిలేషన్లో ఉన్నానంటుంది. మరి మధ్యలో ఈ రిలేషన్ ఏంటి? ఓకే, సో 1 month నా ఎంబడబడ్డాడు, తర్వాత నేను యాక్సెప్టెడ్ హిమ్, అండ్ ఫ్రమ్ దెన్ we both meet in my home. ఎక్కడ ఇప్పుడు ఏ కుక్కలు అయితే ఉన్నాయి అదే అతను చెప్తున్నాడు, అదే ఈవిడ కూడా రాసింది. వాళ్ళు ఏం చెప్తున్నారు? మీడియా ముందుకు వచ్చి చూపించు, ఈ ట్రై టు కిల్ మీ అంటే సెక్షన్స్, రేప్, అటెంప్ట్ మర్డర్. మస్తాన్ సాయి ఈమెను ఫోర్స్ఫుల్లీ రేప్ చేశాడట. మరి అంతకుముందు 6 days వీళ్ళు కలిసి ఉన్నాక అప్పుడు దాకా నాకు ఇష్టం, ఇవాళ నాకు ఇష్టం లేదంటే నువ్వు ఎట్లా చేస్తావు? రాజధాని నీ నేళ్ళుండి ఈరోజు సడన్గా నాకు వద్దన్నాడు. నిన్ను వద్దంటే నువ్వు బలవంతంగా చేస్తే అది రేపే కదా. నాకు రాజధాని కావాలి, నాకు రాజధాని కావాలంటే మగన్ రేప్ చేయడమే కదా ఇది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ నాకు చాలా స్పెషల్ అండ్ ఇంపార్టెంట్ గెస్ట్. బికాస్ నేను ఈ గెస్ట్ని ఫస్ట్ జెమినీ మ్యూజిక్లో చూశాను. జెమినీ మ్యూజిక్లో ఈయన యాంకరింగ్ చూసి నేను అప్పట్లోనే ఫ్యాన్ అయిపోయాను. బట్ చాలా రోజులు ఎవరు ఈ గెస్ట్ అన్నది నాకు తెలియదు. బట్ తర్వాత బిగ్ ఎఫ్ఎంలో వాయిస్ వింటూ ఫాలో అవుతూ అప్పుడు కూడా ఫ్యాన్ అయ్యాను. బట్ ఆ గెస్ట్ ఈ గెస్ట్ ఒకరే అని తెలీదు. చాలా కాలం తర్వాత ఇద్దరు ఒకళ్ళే అని తెలిసింది. అండ్ ఫైనలీ ఈ మధ్యన అందరినీ నవ్విస్తూ ఉండే ఈయన ఈ మధ్యన ఎక్కువ కాంట్రవర్షియల్గా కనబడుతూ ఉన్నారు. సో ఎందుకు ఇంత కాంట్రవర్షియల్గా మారారు అని చెప్పేసి కాల్ చేయగానే మన స్టూడియోకి వచ్చి ఎందుకు మారానో చెప్తాను అంటున్నారు. ఆయన ఎవరో కాదు, ఆర్జే శేఖర్ భాషా. హాయ్ శేఖర్ భాషా గారు. మాటలో తక్కువ నాకు ఒకటి స్ఫురించింది. ఆగస్ట్ అన్నారు కదా, ఆగస్ట్ మీకు జూలైలోనే ఆగస్ట్ వచ్చింది. వావ్, నైస్ నైస్ నైస్. మీరు జూలైలో ఆగస్ట్ తీసుకొచ్చారనమాట. గెస్ట్ ని ఆగస్ట్ చేశారు. మీరే అన్నారు ఆగస్ట్ అని. అవునా? ఓకే. బట్ అంటే మీలాంటి గొప్ప గొప్ప వాళ్ళకి ఇలాంటి రైమింగ్స్ అన్ని కూడా సెట్ చేయడం కుదురుతుందేమోనండి. అయ్యో. ఎనీవే శేఖర్ భాషా గారు, వెల్కమ్ టు హిట్ టీవీ. థ్యాంక్ యూ శ్వేత. ఎలా ఉన్నారు? అలాగే ఉన్నారు. అప్పుడెప్పుడో జెమినీ మ్యూజిక్ కొంచెం వెయిట్ తగ్గారా? ఓకే, వెయిట్ తగ్గినా అదే చార్మ్ అంతా మెయింటైన్ చేస్తున్నారు. నిజంగా మీరు ఏదో వచ్చారని చెప్పట్లేదు, సీరియస్ గానే. బట్ ఎలా అండి పాసిబుల్? అంటే మీ జెంట్స్ కి పెద్దగా టెన్షన్స్ టైం ఉండవా ఏంటి మాలాగా? లేదండి, అంటే టెన్షన్ ఎక్కువ తీసుకోండి బేసికల్లీ. ఓకే, గాలి వీస్తే హాయిగా. మిమ్మల్ని చూస్తే గాలెట్ వీస్తే అటే అన్నట్లే కనబడుతున్నారు. వన్స్ మీరు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడిన తర్వాత మిమ్మల్ని చూస్తే మాకు కూడా భయం వేస్తుంది. అంటే బేసిక్ గా చాలా సాఫ్ట్ గా, చాలా ఫ్రీగా, చాలా ఫ్రెండ్లీగా ఉండే మీరు ఒక్కొక్కసారి ఏదో అపరిచితుల్లాగా ఏంటి ఈయన శేఖర్ భాషనేనా అన్నట్లు మారిపోతున్నారు. అది ఏంటంటే అండి, రీసెంట్ గా నాకు జరిగిన ఒక ఎపిసోడ్ లైఫ్ లో నిజంగా నేను మీరు చెప్పినట్టు ఆడుతూ పాడుతూ హాయిగా ఉండే నా జీవితంలో ఒక సడన్ కుదుపు. చాలా బాధపడ్డాను, అవమానపడ్డాను, కుంగిపోయాను, ఆత్మహత్య దాకా అనిపించిన టెండెన్సీస్, అంత దారుణంగా అయిందనమాట నా పరిస్థితి. ఎవరికి చెప్పుకోలేక, అంటే మీరు చూసే ఉంటారు నాకు కొన్ని పాత ఎపిసోడ్లు. ఒక అమ్మాయి వల్ల ఇబ్బంది పడ్డాను నేను. సో మొత్తానికి అలా జరిగింది మొత్తానికి. కానీ నా తర్వాత అంటే ఇట్లా అమ్మాయి అనే కార్డు వాడుకొని నేను నీ మీద రేప్ కేసులు పెడతాను, నీ మీద మర్డర్ కేసులు పెడతాను, లేకపోతే ఏదో వాడుకొని వదిలేసి మోసం చేసామని కేసులు పెడతాను.
బేసికలీ అమ్మాయిలు మీడియా ముందుకు వచ్చి చెప్పినా తెగ హడావుడి చేస్తారు. Viral అబ్బాయి వచ్చి అయిపోతూ చెప్తే పెద్ద ఇది ఉండదు. అట్ ద సేమ్ టైం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చున్నా కూడా అమ్మాయిలకు వచ్చే వాల్యూ అబ్బాయిలకు ఉండదు. నేను మీకు ఒక చిన్న అనాలజీ చెప్తాను సరదాగా. నేను మా ఇంటి నుంచి రోజు అట్లా బయటకు వెళ్తున్నప్పుడు కారులో కరెక్ట్ మా వీధి వరకు చికెన్ షాప్ ఉంటుంది. రోజు కోళ్ళు కనబడుతూ ఉంటాయి. పాపం ఇంటి కోసి తినేస్తుంటారు అనిపిస్తుంటారు. కానీ సర్లే ఇది నార్మల్లే అనుకుంటుంటారు. ఒకరోజు అలా వెళ్తుంటే ఆ బోనులలో 2 కుందేలు పిల్లలు కనబడ్డాయి. చాలా ముద్దుగా ఉన్నాయి. అయ్యో వీటిని కూడా కోసి తినేస్తారా అని చెప్పి ఒక బాధ వేసింది. అదే అన్నాళ్ళు రోజు పాపం కోడిది ప్రాణమే కదా, దాన్ని తింటే ఎవడు బాధపడరు. సడన్ గా కుందేలు తినేస్తున్నారనే ఒక తెలియని, అంటే అమ్మాయిని చూడగానే తెలియకుండానే ఒక సానుభూతి, ఒక సాఫ్ట్ కార్నర్ అందరికీ వచ్చేస్తాయి. ఏదైనా ప్రాణమే. కానీ కాకపోతే మన సమాజంలో నేను చూసినా కూడా ఒక అమ్మాయి అబ్బాయి వచ్చి మాట్లాడుతున్నప్పుడు అయ్యో అమ్మాయి ఆడుకుదిరికని ఏం చేసావని చెప్పి మన అట్టే పోతుంది. కానీ ఈ సాఫ్ట్ కార్నర్ని చట్టం కల్పించిన ఈ వెసులుబాట్లని కొంతమంది ఏ రేంజ్లో దుర్వినియోగం, జనరల్లీ ఎవరు దుర్వినియోగం చెయ్యరు. ని జరిగే కేసులన్నీ కూడా 90% ఒక 498 పెట్టి మగ భర్తలను వేధించడం కానీ, ఆర్ఎల్స్ వాడుకొని వదిలేసాడని 493 పెట్టడం కానీ, ఇవన్నీ కూడా మగవాళ్ళ పాలేట శాపాలుగా మారే. ఏమి చేయకపోయినా కూడా వీళ్ళని ఎక్స్ట్రాడిషన్ చేయడానికి అంటే వాడే సెక్షన్స్గా మారాయన్నమాట. ఇది నేను పర్సనల్ లైఫ్లో ఆల్మోస్ట్ చాలా దగ్గర నుంచి చూసి, ఈ అమ్మాయి ఎవరైతే నన్ను హెరాస్ చేసిందో ఆ అమ్మాయి గురించి తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు, అంటే అసలు ఎలా వీళ్ళని డీల్ చేయాలి అని చెప్పి చూసినప్పుడు, ఆ అమ్మాయి గురించి నేను తవ్వుతూ పోతే 3 పెళ్ళిళ్ళు చేసుకొని 6 మంది మీద రేప్ కేసులు పెట్టి, ఇంకా ఎంతమందో తెలియకుండానే ఎక్స్ట్రాక్షన్ చేసి పెద్ద పెద్ద వాళ్ళని, అందరూ ఎస్పీలు, డిఎస్పీలు, సిఏలు, వీళ్ళందరినీ కూడా షాక్. నేను ఇలా ఒకళ్ళు ఎలా చేయగలరా అన్నీ చేసి ఏమి తెలియని శుద్ధపూసలాగా వచ్చి నీ మీద కూడా రేప్ కేసు పెడతా అంటే నాకు షాక్ అనమాట. అంటే అప్పుడప్పుడు టీవీలో చూడడము, కొంతమంది పాపం 498 పెడితే ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోయింది, వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇట్లాంటి కొన్ని చూస్తుంటాం. మనది కాదు కదా, మన దాకా రాలేదు కదా, అయ్యో అవునా అని చెప్పి ఛానల్ స్క్రోల్ చేస్తాం. బట్ నా దగ్గర దాకా వచ్చిన తర్వాత నేను కావాలని వెళ్ళి వాళ్ళు ఎత్తుక్కొని అలాంటి విక్టిమ్స్ని సాయం చేయకపోయినా కూడా టీవీలో నేను కనబడేసరికి కొంతమంది యాక్చువల్లీ ఈఎంఐ బాధితులే కొంతమంది వచ్చి నన్ను కలిసారు. తర్వాత తెలుసా తెలియకుండానా టీవీలో యూట్యూబ్లో చూసి, తెలుసా తెలియకుండా? ఆమెకు తెలియదు అనుకుంటే, ఇప్పుడు తెలుస్తుందండి. ఇప్పుడు అఫ్కోర్స్ ఓపెన్ గానే చెప్తున్నాను కదా. అందులో పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు. వచ్చి చెప్పి అమ్మాయి నన్ను ఇట్లా సాధించింది, ఇట్లా టార్చర్ చేసింది, నన్ను అయితే డబ్బులు ఇవన్నీ తీసుకుంది, ఇలా చెప్పి వాళ్ళ బాధ వ్యక్తం చేసుకున్నారు. దానికి తోడు ఇలాంటి కేసులు ఎవరైతే ఉన్నారో, సార్ మీరు చెప్పారు కదా అలాంటిది మాది కూడా ఉంది సార్, ఒకసారి వచ్చి చెప్తాను వింటారా అని చెప్పి అక్కడికి వచ్చి నాతో కూర్చొని వాళ్ళ బాధలను చెప్పుకుంటుంటే, లైక్ సరే నేను ఏం చేస్తున్నాను, ఇన్నాళ్ళు తింటున్నాను, పడుకుంటున్నాను, ఏదో సరదాగా 4 మాటలు చెప్పుకుంటున్నాను, డబ్బులు సంపాదించుకుంటాను, జీవితానికంటూ ఒక పర్పస్ ఏమీ లేదు. దేవుడు నాకు ఇదే పర్పస్ ఏమో, వీళ్ళని అట్లీస్ట్ కనీసం సేవ్ చేయగలగాలి. ఇట్లాంటి వాళ్ళని అందరూ నేను చెప్పను, గధవలు ఉంటారు, రేపులు చేసేవాళ్ళు ఉంటారు, మర్డర్లు చేసేవాళ్ళు ఉంటారు, దోపిడీలు చేసేవాళ్ళు ఉంటారు, టార్చర్ చేసేవాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ వాళ్ళకి సాయం చేయాలని చెప్పట్లేదు. కానీ ఇలాంటి ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్ళని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. లేకపోతే అంటే ఒక సెక్షన్ని మిస్యూజ్ చేస్తున్నారు అనే దాని మీద నా పోరాటం. ఈ సెక్షన్ మిస్యూజ్ వల్ల వీళ్ళందరూ బాధింపబడుతున్నారంటే మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అండ్ అలాగే చట్టాల్లో కూడా మార్పులు తీసుకురావాలనేదే నా పోరాటం. జనరల్ గా మీరు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ బట్ ఒక డిఎస్పీని, ఒక అంటే పెద్ద ఎస్పీని, వీళ్ళందరినీ కూడా మీరు ఇంతకు ముందు కూడా నేను విన్నాను మీ ఇంటర్వ్యూస్, ఇంతమందిని చీట్ చేసిన అమ్మాయి ఆరెంజ్ పీపుల్ని చీట్ చేసిందంటే ఆ అమ్మాయి ఎంత కరోడా అన్నది ఆల్రెడీ అర్థమవుతుంది. కానీ మీ దాకా వచ్చేసరికి కొంచెం ఆ అమ్మాయి మీకు ఏదో సంథింగ్ ఎమోషనల్ గా కనెక్ట్ అయింది అని విన్నాను నేను. అది ఎంతవరకు నిజం? అసలు అలా ఏముండదమ్మా. ఒక సైకో అంటే మీరు అది మామూలు సైకో కూడా కాదు, చాలా అసహ్యమైన బూతులు. ఇప్పుడు లైక్ రీసెంట్ గా మీరు మన రాజ్ తరుణ్ కేసులో ఆ అమ్మాయి మాట్లాడిన బూతులు ఏవైతే ఉన్నాయో అలాంటి బూతులు మాట్లాడడం లావణ్య కాదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్. అంటే నాకు కళ్ళ ముందు అది కనబడుతుంది అనమాట. పాపం రాజ్ తరుణ్ కూడా ఇలాంటి దీంట్లోనే ఉన్నాడు అని చెప్పి నాకు అర్థమైంది. ఆ అమ్మాయి పేరేంటి వద్దులేండి, ఎందుకు ఇప్పుడు అమ్మాయికి ఏదైనా బుద్ధి వచ్చి ఇప్పటికైనా మంచి బతుకుతుంటే చాలే అని చెప్పి నేను ఎక్కడ రాలేదు. బట్ ఇంకొకళ్ళ మీద ఎప్పుడన్నా ఇట్లాంటి జరిగితే నేను ఖచ్చితంగా అమ్మాయి పేరు, అమ్మాయి ఫోటో నేను అన్ని తీసుకొచ్చి మీడియా ముందు తీసుకొచ్చి. ఇప్పుడు మీరు అమ్మాయిని మీడియా ముందు తీసుకురావడానికి ఎప్పుడు ట్రై చేసాము. అమ్మాయికి డైరెక్ట్ గా మీడియా ముఖంగానే ఫోన్లు చేశారు వాళ్ళు. అమ్మని ఈయన చెప్పింది మీరు కౌంటర్ చేయాలనుకుంటే రండి, మీరు వర్షం వినిపించండి అని చెప్పి. ఆ అమ్మాయి రాలా.
కాదు అంటే ఇంతమందిని చీట్ చేసిన అమ్మాయిని జనరల్గా మీరు కాకపోతే మీ సర్కిల్లో ఎవరో ఒకళ్ళు అమ్మాయి మీద విరక్తి చెందిపోయి ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు అమ్మాయిని అరెస్ట్ చేయించాలని కానీ లేకపోతే అమ్మాయి మీద అగేనిస్ట్గా ఏదైనా యాక్షన్ తీసుకోవాలని కానీ చూస్తారు కదా. చూస్తారమ్మా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను వచ్చి బయటికి చెప్తున్నప్పుడు కూడా ఎందుకు పోతావు, మన పరువు పోతుంది, బయట చెప్పొద్దు, ఇలా 90% మంది బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడితే పరువు పోతుంది అనుకునే వాళ్ళే. వీళ్ళందరితో కూడా నేను మాట్లాడాను, కొంతమందితో ఫోన్లో మాట్లాడిచ్చాను షోలో. కానీ వీళ్ళందరూ కూడా బయట కెమెరా ముందుకు వస్తే నా పరువు పోతుంది, అమ్మో నేను తేడా అనుకుంటారేమో. అంటే జనరల్గా అమ్మాయి చెప్పింది నమ్ముతారు కదా, ఏదో ఒకటి చేసే ఉంటావు, నువ్వు అబ్బాయి కదా, నువ్వు ఏదో ఒకటి చేసే ఉంటావు అనే కోణం మన సమాజంలో ఉంటుంది తప్ప జనరల్గా ఇలాంటి వాళ్ళు ఉంటారు అనేది నీకు స్వయాన అనుభవం అయితే తప్ప తెలియదు. కానీ నాకు రాజ్ తరుణ్ జరిగింది చూస్తే క్లియర్ కట్గా ఇట్స్ ఒక సైకోపాత్ బిహేవియర్ అక్కడ కనబడుతుంది మనకి. కాలుతో కొట్టడం, పచ్చి బూతులు తిట్టడం, ఏమన్నా అడిగితే మీడియాలో కోపం వస్తే మనం తిట్టమా అన్నట్టు. మీరు ఆడవాళ్ళే, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు కోపం వస్తే ఇలాగే అంటే మీరు మ్యారీడ్? సో మీ వారికి మీకు ఎప్పుడైనా గొడవలు జరుగుతాయా? బాగా పెద్ద పెద్ద జరుగుతాయా? ఎప్పుడైనా కొట్టుకున్నారా? కొట్టుకోలేదు, తిట్టుకునేదాకా అయితే అయ్యాయి. ఎప్పుడన్నా మీకు ఎంత కోపం వచ్చినా కూడా ఇట్లాంటి బూతులు, అమ్మలక్కలు, అంటే బజారు మనుషులు కూడా సిగ్గుపడే రేంజ్ లో బూతులు మాట. అంటే 10 లేకపోతే 100 మూసీ నదులు ఉన్న డ్రైనేజ్లో ఉన్నంత దారుణమైన ఏమన్నా అంటే నేను డ్రగ్స్లో మత్తులో ఉన్నాను, లేకపోతే అదేంటిది ఆల్కహాల్ మత్తులోనే ఉన్నాను, నన్ను రెచ్చగొట్టారు, అదేదో క్లిప్ రెచ్చగొట్టే రెచ్చిపోతారండి అని చెప్పి. జనరల్గా ఏంటంటే మీరు అన్నట్లుగా ఎవరికైనా కానీ వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక గొడవలు అవ్వని వాళ్ళు ఎవరు ఉండరు. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ గురించి వదిలేసేసేయండి, ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ తీసుకోండి, గొడవలు అవుతాయి. కాకపోతే ఆ గొడవల పరిమితి ఎంతవరకు అంటే నువ్వు ఎంత అంటే అంత అనుకునేంత వరకే, కానీ అంతకు మించి బూతులు మాట్లాడడం లేకపోతే ఇంకోటి ఎక్కడికి వెళ్ళవు. వన్స్ అలాంటి సిచ్యువేషన్ ఎదురైంది అంటే ఏంటంటే రేపు పొద్దున వాళ్ళు లేచి మొహాలు చూసుకోవాలన్నా కానీ వాళ్ళకు ఒక గిల్ట్ అనేది ఉంటుంది. సో ఏ గొడవ అదేనమ్మా నేను చెప్తాను. ఇప్పుడు నేను మ్యారీడ్, నాకు పిల్లలు ఉన్నారు. బట్ పిల్లలకి పుట్టడానికన్నా ముందు నేను మా ఆవిడ అప్పుడప్పుడు గొడవ పడేవాళ్ళం, కొట్టుకున్నాం కూడా. సో అలా అని ఆవిడ బజార్కి ఎక్కేసి నా మీద కేసులు పెట్టేసి లేదు ఆవిడే కొట్టింది. సో కొన్నిసార్లు జరుగుతుంటాయి, మేబీ మన స్ట్రెస్లో ఉన్నప్పుడు లేకపోతే వాళ్ళ స్ట్రెస్లో ఉన్నప్పుడు తెలియక ఒక మాట అనో ఇలాంటివి జరుగుతుంటాయి. బట్ దట్ డజంట్ మీన్ లైక్ మనం బజార్కి వెళ్ళి వాళ్ళని రోడ్డుకి ఈడ్చి వాళ్ళని ఇచ్చేసి వాడి పరువు తీసి ఏంటండి అది. నిజమే, ఐ లవ్ మై వైఫ్, ఐ రెస్పెక్ట్ మై వైఫ్. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత అసలు ఏ రోజు కూడా ఆవిడ ఏది చెప్తే తూచే తప్పకుండా నేను చేయడం తప్ప, ఆవిడ తిడితే పడతా, కొడితే పడతా, ఆవిడ ఏమంటా చేస్తా, ఆవిడ కోసం అన్ని చేస్తాను. సరదాగా అంటే ఊరికే జస్ట్ ఇట్లా అదే అంటున్నాను. ఇప్పుడు గట్టిగా కొట్టినా కూడా పర్లేదండి, అలా నేనేమి దాని గురించి అదే అంటున్నారు. వైఫ్ వాల్యూ నిజంగా పిల్లలు పుట్టిన తర్వాత నాకు 10 ఆవిడ ఏమైనా చేయనండి నేను ఎత్తినే పెట్టుకుంటా. కానీ గొడవ జరుగుతాయి ఇప్పుడు కూడా. ఎలా? పిల్లల గురించి. దాన్ని ఎందుకు బలవంతంగా పొద్దునే లేపి బలవంతంగా పలుదాం స్కూల్కి పంపించేస్తుంటే నా మండిపోతుంటుంది. అట్లాంటి విషయాల్లో గొడవ పడుతుంది. ఇట్లా ఉండాలి గొడవలు అంటే తప్ప ఆ పిల్లని నువ్వు బలవంతంగా కుక్కేస్తున్నావు, పాపం దాన్ని వదిలే అది ఏడుస్తున్నా అని వస్తే నేను పట్టుకుంటా. సో ఇట్లాగా మంచి కోసం గొడవ పడ్డాం కాకుండా వాళ్ళతో నువ్వు సంబంధం పెట్టుకున్నావు, వీళ్ళతో నువ్వు సంబంధం పెట్టుకున్నావు అని చెప్పి అది కూడా ఓకే. బజారుకి ఇచ్చి మనిషి పరువు తీసి నేను భార్యని నాకు నువ్వు కావాలి అన్న ఏంటి, ఏ రకమైన న్యాయం అది చెప్పండి. ఎస్, ఈ విషయాలని ఒక 1 minute పక్కన పెట్టేసేసి అసలు మనం మన గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా శేఖర్ భాషా గారు ఫస్ట్ అసలు శేఖర్ భాషా అనే పర్సన్ ఇప్పుడంటే ఇంత సెన్సిటివ్గా ఉన్నారు, కానీ బిగినింగ్లో ఏంటంటే నాకు తెలిసిన శేఖర్ భాషా చాలా కామెడీగా నవ్విస్తూ ఇప్పుడు కూడా అంతే. నేనేం ఇదేం లేదు, ఎప్పుడైనా ఇలాంటివి సామాజిక స్పృహ సాటి మనిషికి అన్యాయం జరుగుతోంది అని తెలిసిన తర్వాత అది కూడా నా దాకా వచ్చి నన్ను హెల్ప్ అడిగితే నేను చెయ్యకుండా ఎప్పుడైనా ఈ విషయంలో మాత్రం నేను ఎప్పుడు కూడా ఎవరైనా సరే మావిడ నన్ను ఇప్పటికీ తిడుతుంటుంది. ఎవరైనా వచ్చి డబ్బులు అడిగితే నా దగ్గర ఉంటే ఇచ్చేస్తాను. అందుకే నీ దగ్గర పైసా కూడా పెట్టుకోక మొత్తం తీసి ఇచ్చేసి తర్వాత నేను డబ్బులు లేక ఇబ్బంది కూడా పడ్డ సిచ్యువేషన్స్ ఉంటాయి అనమాట. కానీ ఉండి నేను లేదని చెప్పలేను. సరే నా గొప్పతనాలు ఎందుకు కానీ మీరు అడగండి. మా కెమెరామెన్స్ వెళ్ళేటప్పుడు ఏమన్నా హెల్ప్ అడిగితే చేసేసి వెళ్తారు కానీ ఈ పాయింట్ నేను నోట్ చేస్తున్నా. ఎనీవేస్, అసలు ఆర్జే శేఖర్ భాష ఎక్కడ పుట్టారు? మా మదర్ వాళ్ళది కాకినాడ, మా నాన్న వాళ్ళది ఖమ్మం. సో
కాకినాడ ఖమ్మం. గోదావరి కట్టుపక్క, గోదావరికి ఇటుపక్క. అదే కదా. ఆంధ్ర తెలంగాణ. నేను పుట్టింది అక్కడ కాకినాడ. మా అమ్మ వాళ్ళ ఫస్ట్ క్యాంప్కి అక్కడికి వెళ్తారు కాబట్టి అక్కడ. సో మీరే ఫస్ట్ పేరు పెట్టింది అంటే అక్కడే, కానీ ఐ మీన్ పెరిగిందంతా ఆల్ ఓవర్ ఆంధ్ర అండ్ హైదరాబాద్ ఎక్కువ. దీంతో పాటు అప్పుడప్పుడు చెన్నై. నాన్నకి ట్రాన్స్ఫర్స్ ఎక్కువ అవుతూ ఉండేవి. నాన్న ఏం చేస్తుండేవారు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా ఉండేవాళ్ళు. అండ్ తర్వాత అడ్వకేట్గా కూడా అయ్యారు. ఫస్ట్ నాన్న ఆర్మీ యాక్చువల్లీ. ఫస్ట్ ఆర్మీ, తర్వాత అంటే నేను పుట్టిన తర్వాత మానేశారు ఆర్మీ నుంచి. అప్పుడు నాగాలాండ్ అక్కడ ఉండేవాడు, కోహిమా దగ్గర బార్డర్లో. అక్కడ ఇంజనీర్, ఆర్మీలోనే ఇంజనీర్. తర్వాత అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ ఇంజనీర్గా చేశారు. అండ్ ఆయన ఆల్మోస్ట్ చీఫ్ ఇంజనీర్ దాకా వచ్చారు. తర్వాత రైట్ నౌ ఈజ్ డూయింగ్ అడ్వకేట్. ఆయన అంటే బిఎల్ ఆయన చదువుతూనే ఉంటారు. ఆయన పెద్ద పెద్ద కేసులు చూస్తుంటారు ఆయన. కాకపోతే సివిల్ కాంట్రాక్ట్స్ అదేనే ఉంటారు, ఆర్బిట్రేషన్ అంటారు కదా, ఆ కేసెస్ చూస్తుంటారు. సో నాకు ఫస్ట్ నుంచి ఒక చిన్న డౌట్ ఉంది. శేఖర్ భాష ఏంటి పేరుకి? అంటే లైక్ అదే సినిమాలో మీరు ఏంటి వాళ్ళు అంటే అడిగేస్తారు చాలా మంది. నాకు అలా ఎందుకు అంటే మనంగా అంటే మీరు ఏమిట్లండి అనేది నాకు ఎందుకో ఫస్ట్ నుంచి నచ్చదు. నేను పలానా క్యాస్ట్, పలానా మతం అనుకున్నా ఉండాలి. ఎవరైనా కూడా అలాగే ఉండాలి. నాకు ఆ లైన్ బాగా ఇష్టం. ఓ రెడ్డి గారు, చౌదరి గారు, మీ పేర్ల చివరలోన తోకలు ఎందుకు, ఈ ఊరి చివరనే మా పాకలు ఎందుకని. సో బేసికలీ అవి పెట్టుకోవడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ తీసుకోవడం అనేది నాకు ఆర్ ఎల్స్ ఎందుకో నచ్చదు. నేను పలానా క్యాస్ట్, పలానా మతం అని చెప్పుకోకుండా మనిషిలాగా ఉండాలి అనేది అది. అందుకనే నా పేరు ఏదైనా కూడా ఇలాగే ఉండాలి. మీరు హిందువా, ముస్లిమా, ఏదైనా అనుకో. అలా అని కాదు. అంటే ఈ పేరు అమ్మ వాళ్ళు పెట్టిన పేరు, అమ్మ నాన్న పెట్టిన పేరు కదా. అమ్మ నాన్న పెట్టిన పేరు ఏంటి? వద్దా? అంటే స్క్రీన్ మీద ఎప్పుడైతే శేఖర్ భాష, ఎందుకంటే పీపుల్ జడ్జ్ అనమాట. చాలా మంది ముస్లిం అనుకుంటారు అనుకోనండి, కొంతమంది హిందూ అనుకుంటారు అనుకోనండి, మనిషి నేను అంతే. ఓకే. సో ఎవరన్నది మీరు రివీల్ చేయడానికి ఇష్టపడట్లేదు కానీ, బట్ శేఖర్ భాష అనేది నాకు మొదటి నుంచి ఏంటంటే ఈ శేఖర్ భాష ఏంటి అసలు, ఈ కాంబినేషన్ ఏంటి? అది యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఫస్ట్ నేను ఎఫ్ఎంలో బిగ్ ఎఫ్ఎంలోకి వచ్చినప్పుడు సరదాగా ఏదైనా బాగా గట్టి నేమ్ ఉండాలి అని చెప్పి, అప్పుడు నాకు ఆ రజనీకాంత్ డైలాగ్ బాగా ఇష్టం. భాష, మాణిక్ భాష అన్నట్టుగా మంచి ఫోర్స్ ఉంది ఇలాగా భాష, శేఖర్ భాష అని రేడియో నేమ్ యాక్చువల్గా అది. అండ్ పీపుల్ నో మీ బై నేమ్. ఎవరన్నా సరే నా ఒరిజినల్ పేరుతో పిలిచినా కూడా నేను పట్టించుకుని, ఇప్పుడు అసలు ఎవరన్నా అలా పిల్లవాడు కూడా పిల్లడు అంతే. ఓకే. అంటే ఎందుకు అడిగానంటే, జనరల్ గా శేఖర్ భాష అనే నేమ్ తో నాకు ఎప్పటి నుంచో చిన్న కన్ఫ్యూషన్ ఉండింది. అంటే ముంబై సినిమా, మణిరత్నం గారు సినిమా ఉంటది కదా, ఆ సినిమాలో ఆ పిల్లలిద్దరికి, అరవింద్ స్వామి, మనీషా కొయిరాలా ఇద్దరు కలిపి పిల్లలిద్దరికి బాగుంటుంది. కమల్ బషీర్ అండ్ కబీర్ నారాయణ్ అని చెప్పేసి 2 నేమ్స్ ఉంటాయి. సో అలానే మీకు కూడా ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందేమో అని చెప్పేసి ఉంటే బాగుండేది. అలా చిన్న డౌట్ అనమాట. ఆ క్యూరియాసిటీ కొద్ది నేను మీ పేరు అడిగాను. నాకేంటి మీరు అసలు అని తెలుసుకోవాలని కాదు, నా ఎక్సైట్మెంట్ అంతా కూడా మీ పేరు వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి అని చెప్పి. రైట్. అయితే మొత్తానికి అయితే రివీల్ చేశారు. అండ్ హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? వస్తూ ఉండేవాడు. కొన్నిసార్లు మా నాన్న చిన్నప్పుడు ఇక్కడ కొన్నాళ్ళు ఉన్నాము. నిజామాబాద్, హైదరాబాద్, ఇంకా ఖమ్మం దగ్గర కొన్నాళ్ళు, నంద్యాల ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి. బట్ మ్యాక్సిమం హైదరాబాదే. కొన్నిసార్లు ఎక్కువ రాయలసీమలో ఉండేవాళ్ళం. లైక్ 6th, 7th, 8th అటు సైడ్ అంతా కాళహస్తి, చిత్తూరు, తిరుపతి లేదండి, కాళహస్తి, చిత్తూరు, తర్వాత నెల్లూరు ఎక్కువ ఉండేవాళ్ళం ఇంటర్మీడియట్, డిగ్రీ ఆ టైంలో. తర్వాత అలా అన్ని ఊర్లో చుట్టేసారు. మధ్యప్రదేశ్, తెలంగాణ మొత్తం. అయ్యో మధ్యప్రదేశ్ కూడా వెళ్ళారా? మధ్యప్రదేశ్ నాన్న ఈ ఆరావళి ప్రాజెక్ట్ చేశారు అక్కడ. సో అక్కడికి వెళ్ళేవాళ్ళం. అది ఇది ఏమని అన్ని ఊళ్ళు తెగేసి. నానేమో కంప్లీట్ గా ఇంజనీర్. మీ దగ్గరకు వచ్చేసరికి మీ స్టడీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను ఇంజనీరే, కాకపోతే నేను కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ చేసి మరి యాంకరింగ్ ఏంటి మళ్ళీ? అంటే ప్యాషన్ కాదు, ప్యాషన్ ఫస్ట్ నుంచే ఉండే. నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే అప్లికేషన్లు వేస్తూ ఉండేవాడిని. ఇక్కడ మైసూర్లో చదువుకునే, మైసూర్ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ నుంచి నాకు ఈ పురుగు ఉండేది. వచ్చి అక్కడ ఇక్కడ ఏదైనా పడితే హైదరాబాద్ వచ్చి వేస్తుండేవాడిని. ఈ సీరియల్స్కో లేకపోతే న్యూస్ రీడింగ్ కూడా అప్లై చేసా. నువ్వు పరీక్ష అవ్వరా అని చెప్తాను ఇస్తున్నాను. అంటే అప్పుడు ఇంకా పిచ్చి పిచ్చిగా ఉండేది జుట్టు. అక్కడ బుద్ధిగా టై కట్టుకొని కూర్చోవాలి కదా. ఈ మొహం తక్కువ ఈ గెటప్లో వీడు సెట్ కాడని పంపించారు. ఈటీవీలో ఇంటర్వ్యూకి వెళ్ళా. మన ఇక్కడే సోమాజిగూడ, ఎర్రమంజిల్.
అదే ఎర్రమంజల్ సోమతిగూడ వేరే ఆఫీస్, ఇది కరెక్ట్ గా మన ఇక్కడ హైదరాబాద్. ఈనాడు ఆఫీస్. అప్పుడు న్యూస్ రీడింగ్ ఇంటర్వ్యూలు జరిగినప్పుడు వెళ్ళా, చేసి చక్కగా చదివే అంతా బాగుంది కదా, డిక్షన్ అంతా బాగుంది, కానీ సెట్ అవ్వాలి లుక్, న్యూస్ రీడర్ ప్రాపర్ లుక్. మీకు ఎప్పుడు అనిపించలేదా హెయిర్ స్టైల్ మార్చుకోవాలి అని? నేను అసలు దూకునండి, ఏది ఉంటే అది అలా వచ్చేస్తానంటే. ఓకే. కొంతమంది ట్రై చేశారు నన్ను, కానీ నాకెందుకో ఎవరో వేరే వాళ్ళని చూస్తుంటే అనిపించి ఇట్లా అనుకోవడం వచ్చేయడం అంతే. అదే అదే అంటే దీన్నే మెస్సీ లుక్ అంటారు కదా ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ట్రెండింగ్ బాగా. మనం ఇప్పుడు రీసెంట్ గా సిద్ధు జొన్నల్ గడ్డ వీళ్ళందరూ దీన్నే మెస్సీ లుక్ అని చెప్పి చేస్తా ఉన్నారు. ఆయనకన్నా ముందే నేను మెయింటైన్ చేసిన ఇది. మీరు సీనియర్ అదే అదే, మీరు చాలా సీనియర్. జెమ్నీలో వెన్నెల ప్రోగ్రాము, అంకితం ప్రోగ్రాము అండ్ మార్నింగ్ కాఫీ ప్రోగ్రామ్ భలే ఉండేది యాంకరింగ్ మీది. అంటే ఫన్నీగా ఎవరైనా క్వశ్చన్ అడిగితే నాకు బాగా గుర్తు, ఆల్మోస్ట్ ఇది జరిగి ఒక 15 years అవుతుందేమో. 15 years బ్యాక్ ఒక చిన్న ఇన్సిడెంట్ అనమాట మీతో. లైక్ అంటే ఒక అబ్బాయి కాల్ చేసి ఏదో అడిగితే మీరు దానికి సంబంధించి ఏదో చెప్తూ ఉంటారు. డిస్కషన్ అయితే నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ కాకపోతే ఇప్పుడు ఈగలు ఉంటాయి కదా, ఈగలు అన్నారు. అంటే అబ్బాయి ఈగలు అంటే ఇంగ్లీష్ ఈగలు కదా, తెలుగు ఈగలు అంటారు. అంటే మీరు ఈగల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇంగ్లీష్ ఈగలు తెలుగు ఈగలు, ఇదే ఇంగ్లీష్ ఈగలు తెలుగు ఈగల గురించి నా ఇంటర్వ్యూస్ లో నేను చాలా సార్లు అయ్యో అయితే మీరు రోజు నా షో మీకు బోల్డ్ వస్తాయి, వింటాను. నిన్నే ఒకటి చెప్పాను నేను, భారతీయుడు కల్కి 2 వచ్చినాయి కదా, సో మీరు కంగారు పడి కల్కి టికెట్లు తీసుకోకండి, భారతీయ టికెట్లు తీసుకున్నారు, అది కూడా ఇవాళకి తీసుకోకండి, రేపటి తీసుకుంటే 2 సినిమాలు ఒకటే టికెట్ మీద వస్తాయి మీకు అని. ఎలా? ఓ కల్కి భారతీయుడు టికెట్స్ అయినా, ఓ కల్కి టికెట్స్ ఆజ్కి కల్కి భారతీయుడు అన్నప్పుడు కల్కి భారతీయుడు 2 వచ్చినాయి. ఇలాంటి భారతీయుడు టికెట్స్ తీసుకున్న వాళ్ళకి కల్కి కూడా ఏమన్నా చూపిస్తున్నారా ఏంటా అని చెప్పి డౌట్ వచ్చింది నాకు. ఇంకోటి కూడా చెప్పేట్లా, జాగ్రత్త అండి, ఈ జూలై 12th ఎవరికి మంది దొరకదు, ముందే తెచ్చి పెట్టుకోండి కావాలనుకున్న వాళ్ళని. ఎందుకు దొరకదు? భారతీయుడు. సో ఈ చిలిపికోవడం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడన్నా ఇలాంటి సామాజిక స్పృహ కూడా చేయాలి కదా. ఎందుకు ఎంతసేపు ఎంటర్టైన్మెంట్, దేశానికి కూడా మనం ఉపయోగపడాలి పుట్టిన దానికి. అండ్ వాట్ అబౌట్ అంటే లైక్ వన్స్ ఫస్ట్ ఆరంగేట్రం అంటే జెమ్నీ అనే చెప్తారా? జెమ్నీ అప్పటికే ఇప్పటికి జెమ్నీతో మంచి ర్యాపో ఉండింది కదా మీకు. మీతో పాటు వచ్చిన యాంకర్స్ అందరూ కొంతమంది చాలా మంది అసలు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు, బట్ మీరు మాత్రం ఎక్కడెక్కడ జెమ్నీ స్టూడియో దగ్గరలోనే తిరుగుతారు. అయ్యో మీ హిట్ టీవీ నాకు అందుకే బాగా తెలుసు, మీరు హిట్ టీవీకి రండి అనగానే టక్మని నాకు హిట్ టీవీ అంటే నేను మన ఆఫీస్కి వస్తుంటాను కదా, అదే వస్తుంటాను టక్మని హిట్ టీవీ అని గుర్తుపట్టేసి చాలా సార్లు చూస్తుంటా, ఎప్పుడు లోపలికి ఎంట్రీ వస్తుందని కొంచెం ఇవాళ వచ్చింది. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మీరు మా స్టూడియోలోకి వచ్చి మాకు ఇంటర్వ్యూ. సో జెమ్నీతో మీరు బిగిన్ చేశారు. ఆఫ్టర్ జెమ్నీ మధ్యలో మా మ్యూజిక్, తర్వాత సితారా అని ఒకటి వచ్చింది, దాంట్లో కొన్నాళ్ళు, తర్వాత జీ తెలుగులో కొన్నాళ్ళు, అలా అన్ని చోట్ల అప్పుడప్పుడు వేసాం, బట్ మేజర్ గా జెమ్నీ మ్యూజిక్ అనమాట. ఈటీవీ ఒకటే వదిలిపెట్టారు మీరు లేడీ అంటే? అప్పుడప్పుడు ఈ టీవీలో కూడా అప్పుడప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ మోస్ట్లీ అన్ని ఛానల్స్ కవర్ చేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళినప్పుడు రీసెంట్ గా కూడా రామ్ ప్రసాద్ గారు శేఖర్ భాష అన్న అని చెప్పేసి దగ్గర ఎక్కడ చూసినా అంటే మీరు శేఖర్ భాష అంటే మటుకు వినపడ్డమే కాదు, బాగా కనబడతారు కూడా ఇప్పటికప్పుడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి వన్స్ వీటిల్లో బిజీగా ఉన్నారు, అంతా బాగానే ఉండింది. సో మ్యారేజ్ ఎప్పుడైంది? కరోనా టైంలో అయిపోయిందండి. లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. కరోనా లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్, లవ్ అండ్ అరేంజ్. లవ్ కమ్ అరేంజ్. ఓకే, మేడం పేరేంటో? ఐ డోంట్ వాంట్ టు. అది రామ్ గోపాల్ వర్మ రేంజ్ లో మెయింటైన్ చేస్తున్నారండి కామ్గా. ఓకే, యాక్చువల్లీ షీ డజంట్ లైక్, షీ వాంట్ టు బి కంప్లీట్లీ. ఒక పాప కదా? పాప, ఇంకోటి అరైవింగ్. yes ఆన్ ది వే. ఓకే, అండ్ పాప ఏ క్లాస్ ఇప్పుడు? ప్లే క్లాస్. 3 years. ఓకే, తీసుకెళ్ళడం తీసుకురావడం రోజు ఇదే మన డ్యూటీ. మీకు టైం సెట్ అవుతుందా పాపను తీసుకురావడం తీసుకెళ్ళడం అంతా? ఈ మధ్యలో కరెక్ట్గా ఎంత, ఒక పొద్దున్న ఒక పావు గంట, మధ్యాహ్నం ఒక అరగంట వెళ్ళడం తీసుకురావడం. అంటే లేదు, మీరు షోస్ లో బిజీగా ఉంటారు కదా? బిజీగా ఉంటాను, బట్ ఐ విల్ మేక్ టైం ఫర్ దట్. అండ్ ఇప్పుడు సామాజిక దృక్పథంతో సమాజ సేవ కూడా గట్టిగా చేస్తున్నారు కదా? సమాజ సేవ కాదు, ఎస్పెషల్లీ ఈ సెక్షన్ బేస్ చేసుకుని చట్టంతో ఆటలాడుకుంటూ ఇలా కేసులు పెట్టి జనాల్ని డబ్బుల కోసం లేకపోతే వాళ్ళు పగ తీర్చుకోవడం కోసం ఇలాంటివి ఉపయోగిస్తున్న వాళ్ళని బచాయించడమే నా ఇది. అండ్ అలాగే దీంతో అక్కడితో కాకుండా ఇన్ని తప్పుడు కేసులు ఉన్నప్పుడు ఇలాంటివి ఇంకా మీరు ఎందుకు పెడుతున్నారని డైరెక్ట్గా
గవర్నమెంట్ని ప్రశ్నించడం. అసలు ఫస్ట్ మీ కేసు గురించి చెప్పండి. మీకు ఫస్ట్ లాస్ట్ టైం ఏదైతే ఇష్యూ అయిందో ఒక అమ్మాయితో, అసలు అది ఎలా స్టార్ట్ అయింది? అంటే అమ్మాయి మీకు ఎలా తెలుసు ఫస్ట్? మాది ఎప్పుడు ఒక 2022లో ఒక వెబ్ సిరీస్ నడిచింది. ఆ వెబ్ సిరీస్ నడిచినప్పుడు ఆమె ఏదో ఒక రోజు అలా కనిపించింది వెబ్ సిరీస్ లోనా? అప్రెంటిస్గా వచ్చి అటు ఇటు తిరిగింది. బట్ ఆ తర్వాత లేదు. ఒక 1.5 సంవత్సరం తర్వాత ఎప్పుడో మళ్ళీ ఫోన్ చేసి, నేనండి మీకు గుర్తున్నాను, మీ వెబ్ సిరీస్కి ఏడీగా చేశాను అంటే, అంటే నేను ఇప్పుడు ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను, మీరే హీరో అనుకుంటున్నాను. అమ్మాయి తీద్దాం అనుకుంటున్నాను. అమ్మాయి అదే నాకు అర్థం కదా, చిన్నపిల్ల 25 ఏళ్ళు ఉంటాయి అంటే వచ్చి మాట్లాడతానని చెప్పి వచ్చింది, ఇంటికి వచ్చింది, మాట్లాడింది. సో ఆవిడ ఒక అపరిచిత టైప్లో ఒక క్యారెక్టర్ ఏదో అనుకుంది. దాన్ని అంటే చెప్పా, ఇది అంత ఈజీగా వర్కౌట్ అవుతుంది, మనం క్లియర్ కట్ స్క్రిప్ట్ ఒకటి డెవలప్ చేద్దాము అది అనుకుంటా. సో వీఆర్ డెవలపింగ్ ఏ స్క్రిప్ట్. నేను ఇంకొక 2 అసిస్టెంట్ రైటర్స్ ఉన్నారు, అందరం రాస్తున్నాం. ఈ అమ్మాయి అప్పటి నుంచి వెళ్ళిపోయి, నేను ఏదో ప్రొడ్యూసర్ని వాళ్ళని పట్టుకొచ్చే పనిలో ఉంటాను నేను. కానీ అంటే వీడికి డైరెక్షన్ రాదు కదా, నీకేం తెలుసు డైరెక్షన్ చేయాలంటే, నా పేరు వేసుకోవాలి, నాకు అంతే కోరిక. కాకపోతే కో డైరెక్టర్ మంచి వాళ్ళని పెట్టుకొని నేను చేసుకుంటాను, నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే, వస్తాయి, నాకు సోర్స్ ఉంది అని చెప్పి కొంచెం పెద్ద పెద్ద వాళ్ళతోనే మాట్లాడింది నా ముందే. మీ ముందే పెద్ద పెద్ద తలకాయలతోనే మాట్లాడింటే ఓకే ఉన్నాయేమో అనుకున్నాను. అండ్ కాంటాక్ట్స్ కూడా ఇప్పుడు ఒక పెద్ద ఎస్పీ మామయ్య వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఇక్కడ సీఎల్ తెలుసు, అందరితో పోలీసులు వీళ్ళు చెప్తుండేది. సర్లే. అయినా ఆ అమ్మాయి అప్పుడప్పుడే మీకు పరిచయం, ఎప్పుడో 1.5 year బ్యాక్ చూసిన అమ్మాయి ఫోన్ చేసి మీరే హీరో అంటే మీరేనా నేను నమ్మలే. ఫస్ట్ అది వచ్చి కలుస్తానండి, కలుస్తానంటే సరే రా కలు, నేను దానికేం లేదు. సో వచ్చిన తర్వాత ఆవిడ చెప్పిన తర్వాత ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఆ అమ్మాయి మాట్లాడిన అమ్మాయిని చూసి నేను నమ్మను కదా, ఆ అమ్మాయిని మాట్లాడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పెద్ద తరకాయలు, మేబీ ఏమైనా ఉందేమో, ఓకే డన్. అయినా కూడా అమ్మాయి తీస్తే తీస్తుంది, లేకపోతే లేదు. నేను స్క్రిప్ట్ డెవలప్ చేసుకున్న తర్వాత ఒకవేళ అక్కడ వరకు అవ్వకపోతే నేను ఎక్కడైనా పిచ్ చేసుకుంటాను, ఏ అమెజాన్ వెబ్ సిరీస్కో లేకపోతే నెట్ఫ్లిక్స్కో. స్క్రిప్ట్ అయితే డెవలప్ చేద్దామని చెప్పి మేము స్టార్ట్ చేసుకున్నాం ఫస్ట్. అమ్మాయి ప్రొడ్యూసర్ని ఇస్తే సరే, లేకపోతే మనకు తెలిసిన చేసుకున్నాం. అలా అప్పుడప్పుడు వచ్చి కనపడుతుండేది. బట్ రీసెంట్గా మన 24 మార్చి ఆ టైంలో మేము ఏదైతే ఆఫీస్లో ఉన్నామో, ఆఫీస్ పక్క పోర్షన్ ఒకటి ఖాళీ అయింది. ఖాళీ అయితే అమ్మాయి అప్పుడప్పుడు ఆఫీస్కి వస్తున్నప్పుడు, పక్క పోర్షన్ ఖాళీ అయింది కదా, నేను వచ్చి ఇక్కడే ఉంటాను, నేను ఎక్కడెక్కడి నుంచో రావాలి అది ఇది అంటూ ఉండేది. సరే రా పర్లేదు అని చెప్పి ఓనర్కి ఇంట్రడ్యూస్ చేసి మాట్లాడుకుంది. వచ్చిన తర్వాత ఇంకా అప్పటి నుంచి ఆవిడ అలవాట్లు, అప్పటిదాకా మాకు తెలియని కొత్త ఇవన్నీ బయటపడ్డాయి అనమాట. అంటే లైక్ డ్రగ్ అబ్యూజ్, డ్రగ్ అంటే గాంజా అండ్ మందు కొట్టడము, మందు కొట్టి ఫోన్లు గట్టిగా మాట్లాడడం, అరవడం, అన్ని పగల కొట్టడము, చుట్టుపక్కలకి విసిరేయడము, ఇవన్నీ అదరగనం చేస్తుంటే లైక్ ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పి ఖాళీ చేయించడానికి మొదలెట్ట. అంటే మీకు క్లుప్తంగా చెప్పేస్తున్నాను నేను. మధ్యలో నన్ను ల్యూర్ చేయడము, నన్ను లవ్ చేస్తున్నానని చెప్పడము, కాదంటే సూసైడ్ చేసుకుంటా అని చెప్పడము, సూసైడ్ చేసుకోవడానికి అటెంప్ట్ చేయడము, తర్వాత నేను ఆవిడని సేవ్ చేయడము, ఆ సాఫ్ట్ కార్నర్తో ఆవిడ మళ్ళీ మా ఇంట్లో నువ్వు నన్ను వీళ్ళు చూసుకోకపోతే నేను మీ ఇంటికి వచ్చి గొడవ చేస్తాను అని చెప్పి మా ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ రచ్చ చేయకపోతే నేను వద్దమ్మా అని చెప్పి నేను అక్కడికి వెళ్తే ఇంకా దొరికాడు వీడు అని చెప్పి నన్ను ఆడుకోవడం. ఒక రకంగా చెప్పాలి అంటే నేను వెంటనే పోలీసు నాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా జరుగుతుంది. ప్రాసెస్ అంతా అంటే ఎన్ని రోజులు జరిగింది మీ ఇద్దరు? వారం 15 రోజులు మొత్తం. అంతేనా? అయ్యో అంతేనే కదండి, ఆ వారం రోజులు నేను పడ్డ నరకం మామూలుగా కదా. అంటే ఎవరికి చెప్పుకోలేను. ఇప్పుడు అలా కాదు, ఒక్క అమ్మాయి కాల్ ఇప్పుడు మా ఆవిడకి చెప్పి ఆవిడ ప్రెగ్నెంట్, ఆవిడ నేను అనవసరంగా టెన్షన్ పెట్టలేను, మా నాన్న వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళని టెన్షన్ పెట్టలేను, ఎవరికి చెప్పుకోలేను. ఏం చేయాలి ఇప్పుడు? ఇది వచ్చేది ఉన్నది లేదు. ఇప్పుడు అమ్మాయి వచ్చి రచ్చ చేస్తే నమ్ముతారు కదా. ఇప్పుడు ఇంతమంది మీడియా ఈ అమ్మాయి వచ్చి రచ్చ చేస్తే నమ్మేస్తున్నారు కదా. నిజం ఏంటనేది ఇది నిజం. బట్ మీ విషయంలో వచ్చేసరికి మీరు జనరల్గా ఏంటంటే స్టేబుల్గానే ఉంటారు, అంతా బాగానే ఉంటుంది. కానీ ఒక అమ్మాయి వచ్చేసేసి మీ ప్రమేయం లేకుండా మీ లైఫ్లోకి, ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కూడా చాలామంది ఏదో ఒక చిన్న క్రష్ ఉండి కొద్ది రోజులు లివింగ్లో ఉండి తర్వాత ఎవరి పని వాళ్ళు చూసుకునే వాళ్ళని ఈ మధ్యన చూస్తున్నాము. కానీ ఇక్కడ మీకు ఇష్టం లేదు, ఆ అమ్మాయి అంతటా అమ్మాయి మీ దగ్గరికి రావడం జరిగింది. వచ్చి మీకు ఒక విషయం చెప్తాను. అంటే మందు, సిగరెట్, కాఫీ, కనీసం నాన్ వెజ్, ఎగ్ వేస్తారని కేకు ఏవి తిన్నాను. ఎర్త్ మీద ఏదైనా ప్యూరెస్ట్ బ్లడ్ ఉందంటే అది నాదే.
అలా నాకు బేసికలీ పబ్బులు కానీ మందు కొట్టడం నాకు పరమ చిరాకు. ఐ కాంట్ జెల్ విత్ దెమ్ యాక్చువల్లీ. సరే ఎప్పుడన్నా ఫ్రెండ్స్ బలవంతం పిలిస్తే నేను కూడా చాలా కష్టంగానే ఉంటాను తప్ప ఇది ఉండదు. అలాంటిది ఎప్పుడైతే ఆ అమ్మాయి మందు కొట్టి నానా టార్చర్ అన్నట్టు లిటరలీ నన్ను రేపుడు అన్నట్టు చెప్పచ్చు, అంత దారుణం. సో ఆశపడడానికి కూడా లేదు నాకు బేసికల్లీ. నాకు అంత చిరాగ్గా ఉండేది. మనకు నచ్చని ఒక అసహ్యమైన వ్యక్తి మన మీద చేయడం అండ్ అట్ ద సేమ్ టైం ఒప్పుకోకపోతే ఇంటికి వచ్చి రచ్చ చేస్తానన్నది లైక్ అంటే ఎవరికి చెప్పినా అంటే నేను అడిగా లిటరలీ అడిగితే అమ్మాయిని అబ్బాయి రేప్ చేశాడంటే కేసు ఉంటుంది కానీ అమ్మాయి ఇట్లా నీ మీద చేసినంటే కేసు ఉండదు శేఖర్. నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు అంటే ప్రాపర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పెట్టుకొని తర్వాత ఏం చేయాలి నేను చెప్తానని చెప్పి నాకు తెలిసిన ఆఫీసర్ ఒక అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఇంకా కొంచెం మంచిగా నటించి అసలు ఏంటి ఈ అమ్మాయి పుట్టుపూర్వతాలని మాట్లాడుకుంటూ వస్తే నాకు అప్పుడు తెలిసిన ఏంటంటే ఈ అమ్మాయికి ఆల్రెడీ 3 పెళ్ళిళ్ళు, 6 రేప్ కేసులు, ఇవి కాకుండా అనఫిషియల్గా ఎంతోమందిని బ్లాక్మెయిల్ చేయడాలు, డబ్బులు గుంజడాలు, ఈ సూసైడ్ అటెంప్ట్లు మామూలు కాదు. వాళ్ళ నాన్న దగ్గర నుంచి అందరి దగ్గర సూసైడ్ అటెంప్ట్ చేతిలో కోసుకుని ఉంటాయి, డ్రగ్ వాళ్ళు కోసుకుందో లేకపోతే. సో ఎన్ని తెలిసిన తర్వాత ఒక్కసారి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. అవన్నిటికి మించి సైకో బిహేవియర్. మీకు కొన్ని రికార్డ్స్ వినిపిస్తే మీకు భయం వేస్తుంది, ఆ రేంజ్ లో ఉంటాయి అనమాట. రికార్డ్ నేను విన్నాను, అంటే నాకు తనకి అది కాదు అసలు, మీకు ఆఫ్లైన్ వినిపిస్తాను అసలు. ఇప్పుడు దీంట్లో మీరు ఉంది కదా ఈ లావణ్య కేసులో ఆ టైప్ లో ఉంటాయి అరుపులు. అంటే ఇవి చచ్చినట్టు. అంటే ఆయన చెప్పిన తర్వాత కనీసం ఏంటి ఈ అమ్మాయి తెలుసుకొని ఈ అమ్మాయి పేరెంట్స్ అడ్రస్లు వాళ్ళు వీళ్ళు గ్యాదర్ చేసుకుని కొంచెం ఎంత తిట్టినా ఏం చేసినా కొన్నాళ్ళు భరించాను. ఆ కొన్నాళ్ళు అంటే ఒక వారం రోజులు నిజంగా నరకం అనిపించాను నేను. ఎప్పుడైతే మొత్తం నాకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి సఫిషియెంట్ అనిపించిందో అప్పటికీ కూడా నేను ఏమైనా పోలీసులకి పట్టించడం కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, అంటే పోలీసులు పట్టించినా కూడా ఏమున్నాయండి లేడీస్ మీద ఏం కేసులు పెడతామండి అది అంటారు. ఇంకా సరే వాళ్ళ ఇంటికే అప్పు చెప్దామని చెప్పి తీసుకెళ్ళి ఆ మాట ఈ మాట చెప్పి వాళ్ళ ఊరే తీసుకెళ్ళి ఇస్తే అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే అక్కడ పోలీస్ స్టేషన్లో ఇవి ఇట్లా అండి కొంచెం సైకోటిక్గా బిహేవ్ చేస్తే వాళ్ళ నాన్న వాళ్ళకి అప్పగించండి, వాళ్ళ రికార్డులన్నీ ఇంపించి చూపించి మొత్తం చూసి ఇట్లా నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, పిల్లల్ని చంపేస్తా, నీ పిల్లల్ని చంపేస్తా, చేతపడి చెప్పిస్తా, ఇంకా నానా రకాల మాట. ఇవన్నీ ఆల్రెడీ ఆవిడ ఇంతకుముందు సేమ్ ఇదే మోడస్ ఆఫ్ ఆపరెండి తోటి ఒక ఎస్పీని ఇచ్చేసింది. కాదు మీతో ఏదో మొత్తానికి అమ్మాయికి ఏదో దాన్ని ఓవర్ అంటే క్రష్ అనుకోవాలో లేకపోతే అదే ఐ లవ్ యు యు మస్ట్ లవ్ మీ అన్నట్టు అలాగే ఉంది. అంటే ఇదోకే, బట్ ఇంట్లో ఫ్యామిలీ ఏం చేశారు పాపం? లేకపోతే ఇప్పుడు ఎవరు అమ్మాయి నేనెవరు, ఎక్కడో అన్నవరం నుంచి ఆవిడ ఆల్మోస్ట్ ఎత్తుకొని ఇక్కడ రావడం ఏంటి, నన్ను వచ్చి నాకు సినిమా తీస్తామని చెప్పడం ఏంటి, దరిద్రం కాకపోతే. మీ లైఫ్ లో ఈ వర్స్ట్ పీరియడ్ ఎంతకాలం? అంతే 10-15 రోజులు తర్వాత నేను ఇంకా ఓపెన్ అయిపోయాను. ఇది డైరెక్ట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసాను. అప్పటికి కూడా మంచిగా వాళ్ళ ఇంట్లో అప్పచెప్దామని వెళ్ళి అక్కడ చేస్తే వాళ్ళ నాన్న వాళ్ళు నాకు ఇంకా అంటే ఇట్లా మెంటల్గా బిహేవ్ చేస్తానని ఇక్కడ తీసుకొచ్చాను, వచ్చి తీసుకెళ్ళండి అంటే మాకు సంబంధం లేదు. ఆల్రెడీ ఇవన్నీ పడున్నారు, చూస్తున్నారు. ఆవిడ ఎన్నోసార్లు వాళ్ళ నాన్నని కూడా కోసుకుంటాను బెదిరించి ఆత్మహత్యలు చేసుకోవడం. మీరు అంటే ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి పంపించండి, ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి మాకు సంబంధం లేదు, మేము రాము. వాళ్ళ తమ్ముడు అయితే ఏకంగా ఆ అమ్మాయిని తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో చేర్పించేయండి, మీరే మంచి మెంటల్ హాస్పిటల్లో చేర్పించేయండి మా అక్కని అన్నాడు. కాదు అంటే ఆ అమ్మాయిది యాక్చువల్గా మెంటల్ గానే అమ్మాయి బాగా డిస్టర్బ్డా? అంటే ఇంతమందిని చీట్ చేసింది కూడా ఆ మెంటల్ డిస్టర్బెన్స్ వల్లే? అదే అంటున్నది. దాని ఏమంటారంటే ఆవిడ తీసుకొచ్చిన సబ్జెక్టే అది, నాకు తెలియదు ఫస్ట్. అపరిచిత టైప్ లో వీడు పొద్దున ఒక రకంగా రాత్రి ఒక రకంగా ఉంటుంటాడు. చాలా మంచిగా కనిపిస్తారు. ఇప్పుడు ఈవిడుంది లావణ్య గారు, ఆవిడ మీడియా ముందు చాలా ఇది కాదండి ఇది కాదని అన్నాడు. అలాంటి ఆవిడ ఇలా అరిచిందని చెప్పాను ఎవరన్నా అనుకోగలం? ఎవరికి తెలియదు. అంతే ఈవిడ కూడా అంతే. బయట తగ్గడు గురుజీ మీరు మంచి అదిగా గురుజీ, బయట చాలా ఇలాగే ఉంటుంది. గురుజీ అంటే అసలు అందరినీ గురుజీ అంటా ఉంటారు బేసికలీ. అంటే అంటే ఒక్కసారి ఆ రూమ్ లోకి వచ్చిన తర్వాత ఆ వారం రోజుల్లో ఆ చంద్రముఖి కాంచన నాకు అన్ని సినిమాలు ఒకటేసారి కనబడ్డాయి తప్ప అప్పటిదాకా ఏ రోజు నాకు డౌట్ రాలేదు, చక్కగానే ఉండింది. కాకపోతే అప్పట్లో ఏంటంటే వేరే వాళ్ళ మీద వర్కౌట్ చేస్తూ ఉండింది ఆవిడ. ఆ ఎస్పీ మీద కేసులు పెట్టడము, ఇది ఇట్లా ఇప్పుడు దొంగ కేసులు పెడుతున్నారు చూసారా,
అలా ఆయన మీద కేసు కానీ పెట్టడం. అమ్మాయి గ్రేట్ అండి, వాళ్ళ ఆయన మీద పోలీసులతోటే పెట్టుకుంది. అదే అంటున్నా, ఎట్లా అంటే వాళ్ళ ఆయన మీద కేసు పెట్టింది ఫస్ట్ 498A. పెళ్ళైన 3 నెలలకి మా ఆయన నన్ను తీసుకెళ్లి బలవంతంగా నాకు ఇష్టం లేకపోయినా అబార్షన్ చేయించాడు నన్ను కట్నం కోసం. 498 అంటే ఏ పెట్టాలో అన్ని సెక్షన్లు చూసుకొని పెట్టేసిన తర్వాత సరే వాళ్ళని 40 లక్షలు ఎంత డిమాండ్ చేశారట. అక్కడి నుంచి వచ్చేసి ఇంకోటి ఎవరినో కాకినాడలో ఒక అబ్బాయి అతన్ని తగులుకొని, వాడికి ఈ విషయం తెలుసో తెలియదో అంతా అయిపోయింది. అతనితో కొన్నాళ్ళు ఉండి అతనికి ఈ విషయం తెలిసి వదిలేసాడో లేకపోతే ఏదో అయింది, మొత్తానికి అతని మీద కేసు పెట్టి ఏంటి ఇతను నన్ను మోసం చేశాడు, వాడుకొని మోసం చేశాడు అని చెప్పి. ఆల్రెడీ మొగుడు ఉండగానే మొగుడు మీద ఒక కేసు నడుస్తుంది కానీ వీడి మీద మళ్ళీ కేసు అనమాట. ఆ పోలీసులు అది చూసుకోకుండా వీడి కేసుని ఎంటర్టైన్ చేశారు కాకినాడ పోలీసులు. కానీ కేసు ముందుకు వెళ్ళట్లేదు, ఎందుకంటే మెల్లగా తెలుస్తాయి కదా డీటెయిల్స్. ఇప్పుడు రాజతరణ్ మీద ఒక కేసు పెట్టింది, ఆయన నన్ను మోసం చేశాడని. ఆయన మస్తాన్ సాయితో ఆల్రెడీ ఉంది, అందుకనే నేను దూరంగా ఉన్నా అని చెప్పి. నాకేం లేదు అంటది. ఎన్నాళ్ళు ఆ ఎఫ్ఐఆర్ బయటకు వచ్చే వరకు. ఆ ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది. ఇప్పుడు అందరికీ అర్థమైపోతుంది కదా మస్తాన్ సాయితో ఎఫ్ఐఆర్ ఉన్నాయని వాళ్ళు వీళ్ళు చెప్పక్కర్లా, నువ్వు సాక్షాత్ నీ చేతులతో రాసిచ్చిన ఎఫ్ఐఆర్ ఉంది కదా. సో అలా ఆ అమ్మాయి అక్కడ రాసిచ్చిన ఎఫ్ఐఆర్ దొరికింది. సో వెంటనే పోలీసులు అంత ఇది సీరియస్గా తీసుకోరా నేను ఆత్మహత్య చేసుకున్నాను. సేమ్ మూఢస్వభావం ఇవాళ అయితే. అంటే పోలీస్ మీద ప్రెషర్ పెట్టడం. ఇప్పుడు కేసు పెట్టావు, పూర్వపరాలు పరిశీలించి 2-3 రోజులు లేకపోతే ఒక వారం రోజులు పడుతుంది, పోలీసులు టైం పడుతుంది కదా, వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వాలి కదా. ఈ లోపల మీడియాతో ఇంటర్వ్యూలు ఇచ్చేసి ప్రెషర్ పెట్టేసి లేకపోతే ఆత్మహత్య చేసేసుకుంటాను, నాకు న్యాయం జరగట్లేదు అంటే, నువ్వు పెట్టి 2 రోజులు అప్పుడే ఆత్మహత్య చేసుకుంటానంటే నిరాహార దీక్ష చేస్తాను. దిస్ ఈజ్ ఆల్ పోలీసుల్ని ప్రెషర్ పెట్టి బలవంతంగా చేయించుకోవడం. ఇలాగే ఈ పిల్ల కూడా పోలీసుల దగ్గరికి వెళ్ళి ఏదో రికమెండేషన్ చేయించుకొని ఆయన ప్రధాన ఎస్పీ దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం చేయండి ఆడుకుతున్నాయి ఏదంటే, జనరల్గా అమ్మాయి చూడుకుని అయ్యో పాపం అమ్మాయి చూస్తే చాలా అమాయకంగా ఉంటుంది, నేను నమ్మరు. ఈవిడ ఎప్పుడే బయట చూస్తే ఎంత అమాయకంగా, ఆవిడ అలా అరుస్తుందో నేను ఎట్లా అనుకో చూస్తే నిజంగా అయ్యో పాపం ఇంత ఆడుకుతా అన్యాయం జరిపింది అనుకుంటాం మనం. అదే రేంజ్లో ఆవిడ అలా ఎస్పీ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆయన పాపం అనుకున్నాడేమో, సరే హెల్ప్ చేద్దాం అనుకున్నాడు. కట్ చేస్తే ఎస్పీ నన్ను ఛాంబర్లోకి పిలిచి నన్ను రేప్ చేశాడు, ఆయన మీద కేసు పెట్టాడు. ఎస్పీ ఛాంబర్లో ఆయన రేప్ చేశాడంట. ఈ లోపల ఈ కేసుల కోసం ఒకటి దగ్గర డబ్బులు తీసుకుంది, 5 లక్షలు. ఆడు కొన్నాళ్ళు చూసి డబ్బులు అడిగాడు. సరే ఇస్తా అని చెప్పి తీసుకెళ్ళి వీడు నన్ను రేప్ చేసాడు, వాడి మీద కేసు పెట్టాడు. ఒక 3 వాడితో పాటు వచ్చిన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈవెన్ రేప్ చేశారని చెప్పి కేసు, 3 మీద కేసు. ఆ తర్వాత ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే, రెండో వాడి దీంట్లో మీకు ఆల్రెడీ పెళ్ళైంది కదా అని అడిగితే, అసలు నా మొగుడికి నాకు సంబంధమే లేదు, వాడు నపుంసకుడు అంటే అబార్షన్ ఎవరు చేయించారు, మొగుడితో కదా, ఇంకెవరితో సంబంధం ఉంది నీకు? అదే కదా ఇష్టం. అంటే ఏంటంటే అమ్మా, చట్టాలని ఎంత దారుణంగా వాడుకుంటున్నారు ఈ ఆడవాళ్ళు. అంటే అందరూ కాదమ్మా, ఇట్లాంటి సోకాల్డ్ వీళ్ళు ఉమెన్ కార్డు, విక్టిమ్ కార్డు. ఎందుకండి అదే అంటున్నాను, వీళ్ళని శిక్షించరు, వీళ్ళని గట్టిగా శిక్షించే రోజు రావాలి. ఒక ఎగ్జాంపుల్ వెళ్ళాలి. తప్పుడు కేసులు పెట్టేసాము, తర్వాత కేసు కొట్టేశారు అంటే లేదు, వాళ్ళ ఎంత ఫ్యామిలీలు చితికిపోయింటాయమ్మా. ఆ అబ్బాయి ఒరిస్సా అబ్బాయి 498 ఎవరైతే పెళ్లి చేసుకున్న అబ్బాయి అన్నాడు, ఏ రోజు కాపురం చేయలేదు, వాడి మీద అబార్షన్ కేసు పెట్టింది. ఇలాగే ఉంటాయి. కాదు, ఈ అమ్మాయి ఇంటెన్షన్ ఏంటి అంటే, డబ్బులు కావాలా లేకపోతే మగవాళ్ళని టార్చర్ చేయాలా అన్ని. ఇప్పుడు నా మాట వినకపోతే నేను కేసు పెడతాను. ఆ అమ్మాయి మాట వింటే బానే ఉంటుందా? పడాలి, తిడుతుంది పడాలి, కొడుతుంది పడాలి, కుక్కని కొట్టినట్టు కొడుతుంది పడాలి, అరస్తుంది ఏమని చెప్పా కదా, అమ్మ లెక్కలు తిడుతుంది. సేమ్ ఇక్కడ రాజుతారని అదే కదా, కాలుతో కొట్టడం ఇవన్నీ చేస్తుంది కదా. కాదు, ఇప్పుడు ఫైనల్ గా మీరు ఈ అమ్మాయిని ఏం చేశారు అసలు? ఏం చేశాను, పోలీస్ కేసు పెట్టాను, మీడియా ముందుకు వచ్చి చెప్పాను, అంతా అయింది. బట్ మీరు ఆ అమ్మాయిని మీడియా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఇంత జరుగుతుంది. చేశాను కానీ ఏమంటారు, ఇంకా ఆడపిల్లని మనం బలవంతంగా జుట్టుపట్ల లాకరాలేం కదా. అలా అని కాదు కదా, ఎంతమందిని చీట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఈ అమ్మాయి వల్ల ఇంకొకళ్ళు అవుతుంది. అంటే ఇప్పుడు ప్రాసెస్ మెల్లగా అవుతుంది. ఇప్పుడు కేసు పెట్టాము, జరుగుతుంది, ఆల్రెడీ 2 సమన్లు. అంతకుముందు ఆల్రెడీ ఇట్లాగే ఒకరిని చీట్ చేశాను. మా వెబ్ సిరీస్లోనే నేను చేస్తున్న దాంట్లోనే నాకన్నా ముందు ఒక హీరో ఉన్నాడు, వాడి మీద ఎక్స్ట్రాక్షన్ చేసి 5 లక్షలు డిమాండ్ చేస్తే వాడు డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ కేసు పెడితే ఆ కోర్టు కేసులో ఆ కేసు కోర్టులో ఉంది.
ఆల్రెడీ ఒక సమన్ 2 సమన్లు ఇచ్చినా కూడా అబ్స్కాండ్ అయి తిరుగుతుంది. సేమ్ ఇప్పుడు ఈ లావణ్య ఎవరైతే ఉన్నారో ఆవిడ డ్రగ్స్ కేసులో పోలీసులు 2-3 సార్లు సమన్లు ఇచ్చారు, వచ్చి హాజరవ్వండి అంటే రాకుండా ఎట్లా తిరుగుతుందో ఇది డైరెక్ట్ కోర్టు సమన్లు, ఏం చెప్పకుండా తిరుగుతుంది. ఈసారి అరెస్ట్ వారెంట్ ఇస్తారు, బలవంతంగా తీసుకెళ్తారు. చట్టం విల్ టేక్ ఇట్స్ టైం. ఈ లోపలే నాకు అన్యాయం జరిపింది, నేను ఆత్మహత్య చేసేసుకుంటా, అలా ప్రెషర్ పెట్టకూడదు. ఇదంతా నిజంగా వినడానికి ఒక సినిమా స్టోరీలా ఉంది, బట్ నాకు ఈ స్టోరీ 2 times గా ఇక్కడ రిపీట్ అయినట్టు కనబడుతుంది. లైక్ అంటే మీరు లైఫ్ లో ఏదైతే ఒక స్ట్రగుల్ ఫేస్ చేశారో మీరు మేబీ అందుకేనా ఇప్పుడు లావణ్య గారు కనెక్ట్ అయ్యారు ఇక్కడ. ఐ మీన్ లావణ్య గారి కేస్ కి రాజ్ తరుణ్ కరెక్ట్ అయింది. పాపం అనిపిస్తుంది, పాపం అనిపిస్తుంది. మీరు కనబడుతున్నారు అతను. అంతే. ఈ అమ్మాయి మిమ్మల్ని ఎప్పుడైనా ఫిజికల్ హారాస్మెంట్ చేయడం చేసిందా? చేసింది. మీరెలా ఊరుకున్నారండి చేసింది అంటే? అంటే అదేదో సినిమాలో చెప్తాడు, ఆవిడ ప్రేమించింది నేను ప్రేమించాల్సి వచ్చింది అన్నట్టుగా. అదే కదా, డాల్డానా ఆల్డానా ఆల్డా అంటే అదే నేను చెప్పాను సార్, ఇట్లా ఉంది పరిస్థితి, తాగేసి ఇట్లా చేస్తుంది, నేను కొంచెం తోసేస్తే ఇంకా హైపర్. ఎలా అంటే నేను తాగున్నావు ఇట్లా అంటే ఏదైనా వాయిస్ రికార్డింగ్ ఉంటే వినిపించొచ్చుగా ఒకటి. అంటే మేము అంటే నన్ను బూతులు తిట్టింది నేనే వినిపించుకొని ఎందుకు నేను తక్కువ అవ్వాలనేది పాయింట్. మీకు కావాలంటే సపరేట్ గా వినిపిస్తాను. ఇప్పుడు రాజ్ తరుణ్ దాంట్లో కూడా ఆవిడ ఇన్ని బూతులు తిడితే మీరు బీపులే వింటారు మొత్తం. అయితే అక్కడ ఏమిటంటే ఒక సేమ్ అదే ఫ్రేమ్ ఆఫ్ దీంట్లో ఉన్న నాకు అర్థమైంది ఏంటంటే, అన్ని బూతులు తిట్టినప్పుడు అక్కడ బీప్ ఎందుకు వేస్తారంటే, ఒకటి మీరు బూతులు వినకూడదని కూడా కాదు, అదేంటంటే అమ్మల్ని నాన్న మన వాళ్ళని బంధువుల్ని తిడుతున్నప్పుడు, అంటే అమ్మలక్కలు తిడుతున్నప్పుడు నాకే అవమానం కదా. ఇప్పుడు ఆ అమ్మాయి తిట్టింది మిమ్మల్నైనా, మీ వైఫ్ ని, డాటర్ ని, అందరిని? అది మరి దారుణం. మా ఆవిడని తిట్టింది, డాష్ డిస్టిషన్ తిట్టింది. ఇలాంటివన్నీ నేను చూపించి మళ్ళీ నేను దాంట్లో నాకు అవమానంగా ఉంటుంది కదా. అది కానీ ఇంత కావాలంటే మీకు సపరేట్ గా వినిపిస్తాను, మీరు వినండి, వాళ్ళకి చెప్పండి అంతే. అలా కాదు, నేనేమంటున్నానంటే అన్ని తిట్టిన తర్వాత కూడా మీరు అమ్మాయి మీద కన్సర్న్ చూపించారు సార్. కన్సర్న్ ఏం కాదు, నేను కేసు పెట్టాను, చట్టం డూ ఇట్స్ వర్క్ అండ్. సో కానీ మీరు అన్నట్లు నిజంగానే ఒక అమ్మాయికి ఏదో ఇష్యూ జరిగి బయటకు వస్తే ఎంత ఈజీగా అదంతా స్ప్రెడ్ అయిపోతుందో, అదే ఒక అబ్బాయికి ఇప్పుడు మీరు ఈ అమ్మాయి ఇప్పుడు లావణ్య గారిదే చూద్దాం ఎగ్జాంపుల్కి, ఇది ఎంత ఫాస్ట్గా మీడియా మొత్తానికి వెళ్ళింది. ఇదే శేఖర్ భాష కూడా ఫేస్ చేశారు, బట్ అదంతా ఫాస్ట్గా వెళ్ళలేదు. మీరు వచ్చి ఇలా ఇంటర్వ్యూస్లో కూర్చొని ఇస్తే తప్ప. అదేమ్మా, అంటే రాజ్ తరుణ్కి తెలియదు, ఫస్ట్ టైం కదా, నాకు ఫస్ట్ టైం కదా, నేను అసలు దీన్ని ఎలా క్రాక్ చేయాలి, వీళ్ళు చేసే ఇవన్నీ పబ్లిక్కి ఎలా ఎక్స్పోజ్ చేయాలి అనేది నేను వెళ్ళిన ఒక పాత ఒకటి ఉంది. నేను అదే రాజ్ తరుణ్కి కూడా చెప్పా, కొంత పరిచయం రాజ్ తరుణ్ తోటి, ఆ పరిచయంతో రాజ్ తరుణ్కి చెప్పా, భయ ఇది నేను ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాను, ఇలాంటిది సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఇలాగే ఒక చంద్రముఖి కాంచన ఎలా సైకోలాగా అరుస్తున్నారో అలాంటి ఇదే నేను ఫేస్ చేశాను, ఐ కెన్ డూ సమ్ హెల్ప్ అని చెప్పి నేను దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ దిస్ కేస్. మీకున్న టైంలో మీకు అనిపించలేదా, అమ్మో నేను మొన్నటి వరకు పడి ఉన్నాను, నాకెందుకులే అని చెప్పి మీకు అనిపించలేదా? లేదు, అంటే నాకు జరిగినట్టు ఇంకొకరు జరగకూడదు అనిపించింది. నేను అసలు యాక్చువల్గా అందుకే మీడియా ముందుకు రావడం. ఎప్పుడు మీరు ఫస్ట్ రాజ్ తరుణ్ కేసు మీద ఎప్పుడు రియాక్ట్ అయ్యారు? అది చూసిన రోజే నేను యాక్చువల్గా, అది ఎవరో తక్కువ మీడియాలో న్యూస్ వస్తుంది, ఈ ఫ్రైడేకి ఎగ్జాక్ట్లీ 15 days అవుతుంది, మీడియాలో న్యూస్ వచ్చింది ఫస్ట్, బట్ తర్వాత ఎప్పుడైతే ఆడియో లీక్ అయిందో నేను జస్ట్ సేమ్ సిమిలర్ ఆడియో కదా అని చెప్పి అనిపించింది. ఆడియో లీక్ 1 week అవుతుంది. సో అది వెంటనే నేను ఆడియో లీక్ అవ్వగానే రాజ్ తరుణ్ టచ్లోకి వెళ్ళాను. కానీ రాజ్ తరుణ్ 1 week నుంచి ఫోన్ ఆన్ లో పెట్టుకోలేదు కదా. అంటే ఇప్పుడు 100 మంది మీడియా వాళ్ళందరూ ఫోన్ చేస్తుంటారు, అడుగుతుంటారు, కొంతమందికి అందరి కాల్స్ ఒకసారి అటెండ్ చేయలేము. ఎలా అవుతుందంటే మన మీడియాలో కొంతమంది కాల్స్ అటెండ్ చేస్తాము, మిగతా వాళ్ళకి అటెండ్ చేయకపోతే వాళ్ళకి కోపాలు వస్తాయి, ఒక thumbnail పెడతారు పారిపోయిన రాజ్ తరుణ్ ఇదని, ఏదో రకంగా ప్రొవోక్ చేస్తేనే సరే స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాడని చెప్పి ఇలాంటివి చేస్తుంటారు. సో ఎందుకంటే నేను లావణ్య గారితో రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటాను అనమాట, అంటే ఆవిడ ఇష్యూ జరుగుతుంది కాబట్టి. ఆవిడ ఎలా చెప్తున్నారంటే రాజ్ తరుణ్ అబ్స్కాండ్ లో ఉన్నారు, ఇప్పుడు అసలు తను ఎక్కడున్నారో కూడా నాకు తెలియదు అని చెప్పి తను చెప్తున్నారు. అసలు బిగినింగ్ నుంచి మీకు తెలిసినంత వరకు మీకు రాజ్ తరుణ్ గారు ఆల్రెడీ ఎప్పటి నుంచో పరిచయం ఉంది కాబట్టి, అసలు మీకు తెలిసినంత వరకు రాజ్ తరుణ్ గారి క్యారెక్టర్ ఏంటి? భయస్థుడు, వెరీ జెంటిల్మెన్, వెరీ సాఫ్ట్, ఈవిడ చెప్పినట్టు కొట్టడాలు తిట్టడాలు నెవర్, ఇంపాసిబుల్ ఆ మనిషికి. సో చాలా సాఫ్ట్ క్యారెక్టర్. ఇన్ఫ్యాక్ట్ ఆవిడే ఒప్పుకుంది, ఏ రోజు నన్ను రాజు కొట్టలేదు, అది కూడా ఆ రోజే ఆ ఆడియో రిలీజ్ అయింది కదా, ఆ ఆడియోని ఎలా కౌంటర్ చేయాలో తెలియక ఆ రోజు నన్ను కొట్టాడు, నా తల పగిలిపోయింది, తలకి దెబ్బ ఉందని చెప్తున్నారు కదా ఆవిడ. ఎక్కడ చెప్తుంది?
ఎందుకు ఇప్పుడు ఫోన్ మాట్లాడితే ఆవిడ అదే చెప్తారు. అదే అంటున్నా, ఆ ఆడియోలో చెప్పలేదు. అంత అంత పెద్ద ఆడియోలో నాకు మీద పాట పాడాడు, నన్ను ఇది చేశాడు అది చేశాడు అని చెప్పినప్పుడు వీడు నా తలపక్కలు కొట్టాడని కూడా చెప్పాలి కదా. ఎక్కడ కూడా చెప్పాల. నేను మస్తాన్ తీసుకొచ్చి కొట్టిస్తా, కుమ్మిస్తా, నాగార్జున దగ్గర తీసుకెళ్ళి నీ బండారం చేసి నేను అసలు నీకు సినిమా లేకుండా చేస్తా, నేను అన్నపూర్ణ స్టూడియోస్ వెళ్తున్నాను ఇప్పుడు అని చెప్పేసి మాట్లాడారు. సో అంటే ఈ బెదిరించడం నాకు కూడా సేమ్ అనమాట. రచగేడిస్తా, నిన్ను మీ ఇంటికి వస్తా, మీ అపార్ట్మెంట్ ముందుకు వస్తా, గొడవ చేస్తా, ఇలా అంటే జనరల్లీ ఫస్ట్ టైం ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే ఏం చేయాలి, ఈ సిచ్యువేషన్ డీల్ చేయడం మనకు తెలియదు జీవితంలో ఎప్పుడు, ఫస్ట్ టైం వాళ్ళకైతే. ఇలా లేకపోతే ఇప్పుడు ఏంటంటే తర్వాత ఓపెన్ అయిపోయాం అనుకోండి, ఇది ఎస్టాబ్లిష్ చేసేసాం ఈ అమ్మాయి ఇది అని చెప్పి పబ్లిక్, తర్వాత వస్తే అక్కడే మనం ట్రస్ట్ పర్సన్ కింద మనం యాక్షన్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు జనరల్గా మీరు చెప్పండి, ఇప్పుడు అమ్మాయిలు అలా బ్లాక్మెయిల్ చేసినప్పుడు ఒక అబ్బాయిగా జనరల్గా ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళకి మన మీద చాలా ఎక్కువ భరించలేని అన్బేరబుల్ లవ్ ఉంది అనిపిస్తుందా, లేకపోతే వాళ్ళని చూసినప్పుడు ఆ సైక్రిక్ బిహేవియర్ కనబడుతుందా? అది అమ్మా, ఎంత లవ్ ఉన్నా భరించలేము. ఆ సైకోయిజము, ఆ కయ్యాళితనం, ఆ అరుపులు ఎప్పుడు ఏ మగాడు భరించలేడు. నీకు ఎంత లవ్ అయినా ఉన్నాయి. అబ్బాయి లవ్ చేయాలి, అమ్మాయి లవ్ చేయకపోయినా కొంత గౌరవం ఉంటే చాలు. అంత నువ్వు లవ్ చేసి ఆ సైకోయిజము, ఆ తిట్లు భరించలేము. అబ్బాయి జనరల్లీ గౌరవమే కోరుకుంటాడు, అమ్మాయి ప్రేమ కోరుకుంటాడు, అబ్బాయి వాల్యూ కోరుకుంటాడు. లైక్ బయటకు వెళ్తే మంచిగా 4 మొగుడిని గౌరవించాలి తప్ప మొగుడిని రచ్చగిచ్చి నువ్వు అట్లా నువ్వు ఇట్లా అనేవాళ్ళు ఏ రకంగా జస్టిఫై చేస్తారు? మీరు చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అంటే లైక్ నేను ఇంతకుముందు వేరే మీడియాలో కూడా మీ ప్రోగ్రామ్స్ చూస్తున్నాను, అంటే మీ ఇంటర్వ్యూస్ చూసాను. లావణ్య గారి గురించి మీరు ఎలా చెప్తున్నారంటే కంప్లీట్గా తన దగ్గర ఉండి తను చూసి తను ఏదో మొత్తం చదివేసినట్లు మీరు మాట్లాడుతున్నారు. బేసిక్గా ఏంటంటే ఒక వాయిస్ రికార్డింగ్తోనే మీరు ఎలా మొత్తం అంతా లావణ్య ఇలాంటిది అని చెప్పి ఎలా చెప్పగలరు? నేనేం చెప్పలేదమ్మా. నేను ఆవిడ మాటల్లో ఆవిడ ఏం చెప్పిందో, ఆవిడ ప్రజెంట్ చేసిన ఆవిడ మాటలనే కోట్ చేస్తున్నాను. అండ్ అలాగే ఆవిడ ఇంతకుముందు జరిగిన కేసులనే కోట్ చేస్తున్నాను. అది కూడా మీడియాలో వచ్చిన మాటలనే నేను కోట్ చేస్తున్నాను. ఇంకా నేను వేరే ఏమి చెప్పట్లేదు. అలా కాదు కదా, మీరు కంప్లీట్గా ఇప్పుడు ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఏం చెప్తున్నారంటే ఆవిడ ఏడుస్తుంది, లేకపోతే ఏంటంటే నాకు రాజ్ కావాలి అంటుంది, ఇంకోటి మల్వి మల్హోత్రా తనతో అఫైర్లో ఉన్నాడు, ఇంకా ఇంతకుముందు హర్యానాతో ఉన్నాడు అని చాలామంది హీరోయిన్స్ నేమ్స్ చెప్తున్నారు ఆవిడ. కాకపోతే ఏంటంటే మీడియాలో కూడా ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏముండిందంటే ఆవిడ ఫస్ట్ ఎప్పుడైతే వచ్చారో ఆ రోజున మా ఇద్దరికి మేము 11 years నుంచి లివింగ్లో ఉన్నామని చెప్పారు. ఆఫ్టర్ దట్ ఏంటి అంటే మాకు మ్యారేజ్ అయింది అని చెప్పారు. ఆఫ్టర్ దట్ ఏంటంటే నాకు అబార్షన్ చేయించాడు రాజు అని చెప్పారు. నేను మొన్న ఆవిడ అదే 1 by 1 అడిగితే ఆవిడ ఏమంటున్నారంటే అన్నీ ఒకటేసారి చెప్పడం ఎందుకు అని చెప్పేసి నేను 1 by 1 చెప్తున్నాను అన్నట్లు చెప్పారు ఆవిడ. కాకపోతే ఏంటంటే మీకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరికి పెళ్ళి అయిందా అవ్వలేదా? పెళ్ళి అవ్వలేదు. ఆవిడ చెప్పిన మాటలే నేను ఇప్పుడు ఆవిడ చెప్పిన మాటల్లోనే నేను చెప్తాను. రాజు మాటలు అసలు పక్కనే పెడదాం. ఆవిడ ఏం చెప్పింది? గుళ్ళో రాజు తాళి కట్టాడు, ఇది సుప్రీంకోర్టు చట్టం ప్రకారం ఆర్ఎల్స్ రాజ్యాంగం ప్రకారం పెళ్లి కాదు. పెళ్లి అంటే నీకు 2 సాక్షులు ఉండాలి, నువ్వు 7 అడుగుల క్రతువు చేయాలి, ఇవి చేస్తేనే నీది పెళ్లిగా పరిగణిస్తాం, అదర్వైజ్ పెళ్లి కాదు. అది పక్కన పెట్టేసండి. సో కాబట్టి మీరేదో పిల్ల అట్లాగా తాళి కట్టేసాడు పెళ్లి అయిపోయింది అనేది నథింగ్. అలా అని మీరు పెళ్ళానికన్నా ఏమాత్రం తక్కువ కాదు. ఇన్నాళ్ళు కలిసి ఉన్నారు, ఆయన చూసుకున్నారు, ఆయన మిమ్మల్ని చూసుకున్నాడు, యూ హ్యావ్ కిడ్స్ లైక్ డాగ్స్ ఎన్ని ఉన్నాయి, యూ హ్యావ్ ఏ ఫ్యామిలీ ఆల్ టుగెదర్. సో కాబట్టి పెళ్ళానికన్నా ఏమి అంటే తాళి కట్టనంత మాత్రాన మీరు పెళ్ళానికన్నా ఏమి తక్కువ కాదు, అలాగే ఉన్నారు ఇన్నాళ్ళు. దట్స్ ఫైన్, అది కూడా నేను కాదను. బట్ వన్స్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ దిస్ రిలేషన్, మస్తాన్ సాయి అనేవాడితో మీరు ఉంటున్నప్పుడు బ్రేకప్ అయిపోయి ఓకే, దెన్ you don't have any right to claim his mind. మస్తాన్ సాయి అని చెప్పేసి మీడియాలో ఈ విషయం అంతా బాగా బయటకు వస్తుంది. కాకపోతే ఆవిడ చెప్పడం ఏంటంటే మస్తాన్ సాయి అనే అతను నాకు కేవలం ఫ్రెండ్ మాత్రమే అని చెప్తున్నారు. ఓకే, వెరీ గుడ్. అందుకే నేను వచ్చాను. ఏంటది? ఇది బాగా మీకు ఇస్తాను, కావాలంటే తర్వాత. ఓకే, తర్వాత తీసుకుంటాం. ఏంటవి? మస్తాన్ సాయి మీద ఈవిడ గుంటూరులో ఒక కంప్లైంట్ పెట్టింది. చదువుతాను, మీకు ఏమర్థమని చెప్పండి. ఆవిడ స్వహస్తాలతో రాసి ఇచ్చిన కంప్లైంట్. ఓకే, ఇట్ అక్కడ్ ఆన్ 31/3/2023, అంటే మార్చ్ 31వ తేదీ లాస్ట్ ఇయర్. అప్పటికి ఈవిడ చెప్తున్న ప్రకారం రాజ్ తరుణ్తో రిలేషన్ లో ఉన్నట్టే కదా? రైట్. అబౌట్ 6 AM in the morning at అన్నపూర్ణ ద రాయల్ హోటల్, రూమ్ నంబర్ 222,
లక్ష్మీపురం మెయిన్ రోడ్, గుంటూరు టౌన్. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ని ఎఫ్ఐఆర్లో కోట్ చేశారు. ఏం జరిగిందయ్యా ఇక్కడ అంటే, లావణ్య మన్నేపల్లి అనే నేను, నా అడ్రస్ ఆన్సో, ఇప్పుడు అడ్రస్ అంతా ఇప్పుడు మీడియం ఉంది, ఆవిడ ఫోన్ నెంబర్ ఇచ్చారు. స్టేటింగ్ దట్ షీ వాజ్ రిసైడింగ్ ఇన్ సో ఆన్ సో అడ్రస్. షీ మెట్ ఎ పర్సన్ బై నేమ్ మస్తాన్ రావ్. ఓకే, మనం మస్తాన్ సాయి అనుకుంటున్నాం, మస్తాన్ రావ్ అనుకుంటా ఆయన పేరు, మస్తాన్ రావ్. త్రూ హిస్ కామన్ ఫ్రెండ్ ఉన్నిత్ రెడ్డి. ఉన్నిత్ రెడ్డి పేరు మీరు ఎప్పుడన్నా విన్నారా? లేదు. ఓకే, నేను చెప్తాను. ఈ ఉన్నిత్ రెడ్డి అనే ఆయన ఈవిడ డ్రగ్స్ కేసులో A1 ముద్దాయి. సో ఈవిడ సొంతంగా ఆవిడ చేత్తోనే రాసిచ్చిన కంప్లైంట్లో ఉన్నిత్ రెడ్డి అనే అతను ఆ ఫ్రెండ్, అతని ద్వారా నేను ఇతన్ని కలిశాను అని రాసిచ్చింది. అయితే ఈ డ్రగ్స్ కేసులో జరిగిన విషయం ఏంటంటే, ఉన్నిత్ రెడ్డి, ఈవిడ, ఇందిర అనే ముగ్గురిని ఈ ముగ్గురిని పోలీసులు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ అబ్స్కాండ్ అయ్యారు, ఉన్నిత్ రెడ్డి అండ్ ఇందిర. ఈవిడ దొరికిపోయింది. ఈవిడ దగ్గర 4 గ్రాముల మెత్త దొరికింది. యాక్చువల్గా ఈవిడ దగ్గర 5 గ్రాములు ఉంటే 1 గ్రామ్ కన్జ్యూమ్ చేశారు. ఓకే, ఇది కూడా ఆవిడ స్వహస్తాలతో కన్ఫెషన్ రిపోర్ట్ మన నార్సింగి పోలీస్ స్టేషన్లో ఉంది. మీకు ఆ కన్ఫెషన్ రిపోర్ట్ కూడా నేను కావాలంటే చదువుతాను, తీసుకోవచ్చు. ఓకే, అది పక్కన పెట్టండి. ఈ ఎఫ్ఐఆర్ దగ్గరికే వద్దాం ఇప్పుడు. ఓకే, డ్రగ్స్ కేసు తర్వాత రాజ్ ఏం చెప్తున్నాడు? ఒకటి డ్రగ్స్ కేసు, ఒకటి ఇది మస్తాన్ సాయితో అక్రమ సంబంధం. సో ఈ ఉన్నిత్ రెడ్డి అనే కామన్ ఫ్రెండ్ ద్వారా మస్తాన్ నాకు పరిచయం అయ్యాడు. అండ్ దెన్ హీ ఫాలోడ్ మీ ఫర్ సమ్ టైమ్ saying he is loving me. Okay, after 1 month I accepted him. Okay, after 1 month already రాస్తూ ఉన్న టైంలోనే కదా ఆవిడే రాసింది. ఇది గుంటూరు పోలీస్ స్టేషన్లో ఒక మాట, హైదరాబాద్ పోలీసులో ఒక మాట. ఎందుకంటే ఆంధ్ర పోలీసులకి ఇచ్చింది తెలంగాణ పోలీసులకు తెలియదు అనుకుంటుందా? ఓకే, ఏం చెప్తుంది? నేను 11 ఏళ్ళ నుంచి రిలేషన్లో ఉన్నానంటుంది. మరి మధ్యలో ఈ రిలేషన్ ఏంటి? ఓకే, సో 1 month నా ఎంబడబడ్డాడు. తర్వాత నేను యాక్సెప్టెడ్ హిమ్. అండ్ ఫ్రమ్ దెన్ వీ బోత్ మీట్ ఇన్ మై హోమ్. ఎక్కడ ఇప్పుడు ఏ కుక్కలు అయితే ఉన్నాయి అదే అతను చెప్తున్నాడు, అదే ఈవిడ కూడా రాసింది. వాళ్ళు ఏం చెప్తున్నారు? మీడియా ముందుకు వచ్చి చూపించు, వచ్చిన ఇది చూపించు, అది చూపించు, నీకు ఓటీపీ వస్తుంది, నీకు తెలియకుండా అతను వస్తాడా లోపలికి అని చెప్పి నిన్నే వాళ్ళ లాయర్ దిలీప్ శంకర్ గారు అన్నారు. అంటే నేను అడిగేది ఏంటంటే, అంతకుముందే ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఆయన ఫోను నా ఫోను సింక్లో ఉంటాయండి, ఎప్పుడు ఆయన ట్రాన్సాక్షన్స్ని, ఆయన స్విగ్గీ ట్రాన్సాక్షన్స్ నాకు ఎలా తెలుస్తాయి, లేకపోతే మా ఇద్దరు ఈమెయిల్స్ సింక్లో ఉంటాయి, ఆయన ఓటీపీలు గీటీపీలు అన్నీ నాకు కూడా వస్తుంటాయి. సో అలా నీకు కూడా వస్తుంది ఓటీపీ. దాంట్లో పెద్ద ఆయన ఓటీపీ వచ్చినా రాకపోయినా వన్స్ యూ డిసైడెడ్ టు మూవ్ ఆన్ అండ్ రాజ్ తరుణ్ అలౌడ్. రాజ్ తరుణ్ ఏమైనా సరే నేను మూవ్ ఆన్ అయిపోతున్నట్టే సరే పో అనుకున్నాడేమో, ఈ అదరగండ నేను భరించలేక సరే వెళ్తుంది అనుకున్నాడేమో. సో ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఆవిడ చెప్పింది, ఆవిడ సొంత అక్షరాల్లో ఆవిడ రాసిచ్చిన ఇదేంటంటే, ఈ మస్తాన్ సాయి అనే అతనితోటి నేను మా ఇంట్లో కలిసి ఉన్నాం. అదే రాజ్ తరుణ్ కూడా చెప్తున్నాడు. కలిసి అదే రాజ్ తరుణ్ ఏం చెప్తున్నాడు మీరు గమనించండి. కింద నేను ఉంటాను, పైన మస్తాన్ సాయి ఈఎంఐ అని ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటుంటారు, వాళ్ళ రచ్చ నేను భరించలేక నేను వదిలేసి వచ్చేసాను అని చెప్పి సరే ఉన్నాను. వెన్ షీ గాట్ టు హైదరాబాద్, వెన్ ఐ గాట్ టు హైదరాబాద్ టు దిస్ ఫ్లాట్ ఇన్ ఆయన ఫ్లాట్కి వెళ్ళిందట. ఎవరు? మస్తాన్ ఫ్లాట్కి. అది యూఫోరియా ఏదో ఫ్లాట్ నెంబర్ వేశారు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందంటే వీడికి హీ హ్యాడ్ సమ్ అఫైర్స్ విత్ అదర్ గర్ల్స్ అని చెప్పి. ఓకే, హీ రికార్డ్స్ వీడియోస్ ఆఫ్ దెమ్. అట్లాంటి వీడియోస్ ఎవరు రికార్డ్ చేస్తాడు అది ఏం తెలిసింది. అంతేకాకుండా షీ ఆల్సో కేమ్ టు న్యూ దట్ హీఈస్ మ్యారీడ్. మస్తాన్ సాయికి ఆల్రెడీ పెళ్ళయింది అనే విషయం కూడా తెలిసిందట ఆవిడకి. సో అప్పుడు నేను క్వశ్చన్ చేశాను, ఐ క్వశ్చన్డ్ హిమ్. హీ యాక్సెప్టెడ్ దట్ ఐ ఆమ్ మ్యారీడ్ అండ్ హీ అపాలజైజ్డ్. ఓకే, అయిన తర్వాత అండ్ ఆఫ్టర్ దట్ అయినా కూడా వీళ్ళు ఫ్రెండ్లీగానే ఉన్నారు. ఆఫ్టర్ దట్ బ్రేకప్ అని ఎక్కడ రాయాల. దెన్ హీ ఇన్వైటెడ్ హర్ టు హై సిస్టర్స్ మ్యారేజ్. ఇది ఎప్పుడు? 22 మార్చ్ 2023లో వాళ్ళ చెల్లి పెళ్ళి ఉంటే ఇన్వైట్ చేశాడు. సో షీ కేమ్ టు గుంటూరు. ఈవిడ ఇన్వైట్ చేశాడు కదా మస్తాన్ సాయి అని చెప్పి గుంటూరుకి వెళ్ళింది ఆ సిస్టర్ పెళ్ళికి. అండ్ స్టేడ్ ఇన్ రాయల్ అనుపమ హోటల్ రూమ్ నెంబర్ 217. ఆవిడే రాసిచ్చింది. ఓకే, అంటే మస్తాన్ సాయి ఈవిడ ఎన్ని రోజులు, 2-3 రోజులు, వారం రోజులు ఆ రాయల్ హోటల్లో ఉన్నారు, అనుపమ రాయల్ హోటల్లో ఉన్నారు.
ఇప్పుడు ఈవిడ చెప్తున్న ఒక మాట, మాల్వి మల్హోత్రాను రాజ్ తరుణ్ పలానా హోటల్లో ఉన్నారని చెప్తాను, చెన్నైలో. అవునా? అది చాలా తప్పు అని చెప్తాను కదా కదా కదా, తప్పే కదా. సరే వినండి, కంప్లీట్ చేయనివ్వండి. సో షీ కేమ్ టు గుంటూరు అండ్ స్టేడ్ ఇన్ దట్ హోటల్, బట్ డినైడ్ టు టేక్ హర్ టు ద మ్యారేజ్. అక్కడే రూమ్లోనే ఉండు, మ్యారేజ్కి రావద్దు అని చెప్పాడట. ఓకే, ఇన్వైట్ చేశారు కదా మరి. ఇన్వైట్ చేశాడు, చెల్లి పెళ్ళి ఉందని చెప్పి ఇన్వైట్ చేశాడు, వచ్చింది, రూమ్లో ఉన్నారు, పెళ్ళికి వెళ్ళలేదు, అక్కడే ఉన్నారు అని చెప్తాను. అంటే ఏంటంటే ఆవిడ మ్యారేజ్కి వచ్చినట్టు సాక్ష్యం లేకపోవచ్చు, అందుకని ఇలా రాసి ఉండొచ్చు. మ్యారేజ్కి వచ్చానని చెప్తుంది, మ్యారేజ్కి వచ్చావా లేదా జస్ట్ తనతో ఉండడానికి వచ్చావా అని అడుగుతారు కదా. అయితే మ్యారేజ్కి వచ్చిన వీడియో ఏమైనా చూపించాను అని అనొచ్చు కదా, కాబట్టి నన్ను తీసుకెళ్ళలేదు అని చెప్పి ఉండొచ్చు, ఫర్ వాట్ ఎవర్ రీజన్. ఆవిడ రాసిందే మాట్లాడదాం. సో ఆన్ 28/3/2023 అంటే సో 22 పెళ్ళి అయితే అప్పుడు వచ్చింది, 28 అంటే ఆల్మోస్ట్ 6 రోజులు అక్కడే ఉన్నారు, ఆ హోటల్లోనే ఉంది ఆవిడ. ఈయన వస్తూ పోతూ ఉంటాడేమో. 28వ తేదీ 222 రాయల్ అనుపమ హోటల్, అంటే 270లో ఉన్నారు ఫస్ట్, తర్వాత షిఫ్ట్ అయ్యి 222కి వచ్చినట్టున్నారు. వచ్చారు 28వ తేదీ ఈ రూమ్కి షిఫ్ట్ అయ్యారట. తర్వాత 31వ తేదీ పొద్దున 6 గంటలకి మస్తాన్ రావు కేమ్ అండ్ బీట్ హర్ విత్ హ్యాండ్స్ బ్రూటల్లీ. ఎందుకు రాయలా? సో బేసికలీ రాజ్ తరుణ్ దగ్గర వెళ్ళి నాన్న బూతులు తిట్టి, నాన్న కొట్టుడు కొట్టి, బేసికలీ కొంతమంది అలాంటివి జరిగినప్పుడు అగ్రెసివ్గా రియాక్ట్ అవుతారు. రాజ్ తరుణ్ ఏంటంటే కొడితే కొట్టించుకున్నాడు, తిట్టితే తిట్టించుకున్నాడు, కుక్క దోబుడు అంటారు చూడండి, అన్ని తిట్లు తిట్టినా కామ్గా ఉన్నాడు. బట్ మస్తాన్ సాయి ఈజ్ నాట్ ఎ టామీ, హీస్ టైగర్. అలా ఇప్పుడు ఇప్పటికంటే డ్రగ్ అబ్యూజ్ ఉంది, అండ్ మస్తాన్ సాయి, ఉన్నిత్ రెడ్డి హూ ఇస్ A1 ఇన్ ద డ్రగ్స్ కేస్, వీ కాంట్ రూల్ అవుట్ దట్ దే హ్యావ్ టేకెన్ డ్రగ్స్ ఆర్ సంథింగ్. అండ్ డ్రగ్స్ ఆర్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఆవిడ బిహేవియర్ ఎలా ఉంటుందో మనం చూసాం. అదే బూతులు ఈయన తిట్టుంటే ఈయన అగ్రెసివ్ అయిపోయి ఆవిడ తల మీద పగలగొట్టుండొచ్చు. సి ద పాసిబిలిటీ ఇస్ దట్. సో హీ హిట్ బ్రూటల్లీ, అంటే రీజన్ రాయకుండా నన్ను కొట్టాడు. సో ఐఎమ్ జస్ట్ గెస్సింగ్ దిస్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్ కాకుండొచ్చు, బట్ ఆవిడే చెప్పాలి దీనికి సమాధానం. అండ్ స్కోల్డింగ్ హర్ ఇన్ ఫిల్తీ లాంగ్వేజ్, అంటే బూతులు తిట్టాడు మస్తాన్ సాయి, నన్ను పచ్చి బూతులు తిట్టాడు. ఎలా ఈవిడ తిట్టిందే అలాంటి బూతులు అనమాట. ఓకే, సో అలాంటి బూతులు ఆవిడ మాత్రమే తిట్టచ్చు, వేరే వాళ్ళు తిడితే పోలీస్ కంప్లైంట్లు వెళ్తాయి. ఓకే, ఆఫ్టర్ దట్ మస్తాన్ టేకెన్ హర్ సెల్ ఫోన్ అండ్ ఎరేజ్ ఆల్ ద డేటా. ఇంకేమైనా సాక్ష్యాలు వస్తుందని సెల్ ఫోన్స్ అన్ని ఎరేజ్ అయిపోయినాయి, ఏ సాక్ష్యాలు లేవు అని చెప్పడానికి. అండ్ ఫార్మేటెడ్ 11 AM షీ కేమ్ టు అండ్ ఆల్సో ఫోర్స్బుల్లీ రేప్డ్. హీ రేప్డ్ మీ, హీ ట్రై టు కిల్ మీ, అంటే సెక్షన్స్ రేప్, అటెంప్ట్ మర్డర్. మస్తాన్ సాయి ఈమెను ఫోర్స్ఫుల్లీ రేప్ చేశాడట. మరి అంతకుముందు 6 days వీళ్ళు కలిసి ఉన్నారుగా. అప్పుడు దాకా నాకు ఇష్టం, ఇవాళ నాకు ఇష్టం లేదంటే నువ్వు ఎట్లా చేస్తావు? అంతే, ఒకరోజు ఇష్టం లేదు అంటే, ఇప్పుడు మీరు 11 ఏళ్ళు కలిసి ఉన్నారు, ఒకరోజు నాకు ఎందుకు నచ్చలేదు, నేను వద్దన్నాను అన్నప్పుడు ఏం చేయాలి? వెళ్ళిపో, లేకపోతే రేప్ కేసే కదా. ఆవిడ లెక్క ప్రకారం 6 రోజులు కలిసి ఉన్నారు, 7వ రోజు నువ్వు నాకు నచ్చలేదు వద్దంటే వద్దు. వెన్ షీ సేస్ నో, సి అందరు నేర్చుకోండి, ఎవరన్నా సరే, మీరు 10 రోజులు కాదు, 11 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు ఉండండి, ఒకరోజు వద్దు అంటే ఆవిడ ఆగండి, లేకపోతే సరే రేప్ చట్టం ప్రకారం. రైట్. అండ్ ఒకవేళ పెళ్ళి అయితే మార్షల్ రేపు, కాకపోతే ఈ రేపు, అంతే కదా. సో అదే నేను ఇప్పుడు రాజ్ తరుణ్ విషయంలో కూడా, రాజ్ తరుణ్ ఇన్నేళ్ళు ఉండి ఈరోజు సడన్గా నాకు వద్దన్నాడు, నిన్ను వద్దంటే నువ్వు బలవంతంగా చేస్తే అది రేపే కదా. నాకు రాజ్ తరుణ్ కావాలి, నాకు రాజ్ తరుణ్ కావాలంటే మగాడిని రేప్ చేయడమే కదా ఇది, కాదా? మగాడికి ఏ సెక్షన్ లేవు, అడిగేవాడు లేడు, కుక్క బతుకు. అంటే ఆవిడ ఏమనుకుంటుందంటే 15 కుక్కలు కాదు +1 16 కుక్కలు ఉన్నాయనుకుంటున్నాను. మీరు అసలు మరీ దారుణంగా చెప్తున్నారు. ఓకే, నేను చెప్తాను ఫైనల్గా. సో ఇప్పుడు ఆయన మీద పడ్డ సెక్షన్లు ఏంటంటే 376, 307, 323, 506, 509, అటెంప్ట్ టు మర్డర్, అటెంప్ట్ టు రేపు, క్రిమినల్ ఇంటిమిడేషను, ఇంకా నేను నాకు గుర్తులేవు ఏదో. ఇవన్నీ ఎంతకాలం అవుతుంది ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి? లాస్ట్ ఇయర్ కదా? లాస్ట్ ఇయర్ ఫైల్ చేశారు. ఓకే, లాస్ట్ ఇయర్ ఏ మంత్ లో చెప్పారు మీరు నాకు? మార్చ్ లో ఫైల్ చేశారు ఎఫ్ఐఆర్, అంతా బానే ఉండింది. గుంటూరు పట్టాభిపురం. మీకు ఎవరికైనా కావాలంటే ఎఫ్ఐఆర్ నంబర్ చెప్తాను, మీరు సంపాదించుకోవచ్చు, నేను కాపీ ఇస్తాను, మీరు చూపించండి. మార్చ్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే 2023 అక్టోబర్ లో ఆ కాల్ మాట్లాడడం జరిగింది. ఐడియా ఉందా మీకు? అక్టోబర్ లో కాల్, మార్చ్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన అబ్బాయితో మళ్ళీ అక్టోబర్ లో ఎలా కాల్ మాట్లాడారు ఆవిడ? అదే కదా, అంటే ఏం జరిగింది నేను మిమ్మల్ని అడుగుతున్నాను.
అప్పుడు నిజంగానే రేపు జరిగిన ఇంత దారుణం జరిగితే మళ్ళీ వాళ్ళతో కలిసి ఉంటారు ఎవరన్నా? అసలు పైగా ఆవిడ పోలీస్ కేసు కూడా పెట్టారు కదా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కదా. అంత అయిన తర్వాత కూడా వాళ్ళతో ఎందుకు కలిసి ఉన్నారు? ఇది నిజంగానే కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఇది పక్కన పెడితే ఇప్పుడు మస్తాన్ సాయి కొన్నాళ్ళ క్రితం ఆర్టీవీలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ యాంకర్ పక్కన కూర్చొని మస్తాన్ సాయి కాల్లో మాట మీరు వినుంటే ఆ కాల్లో, ఇగో మీకు ఎందుకంటే మస్తాన్ సాయితో నేను మాట్లాడుతాను, నాకు అక్కడ అంటగడతారండి, మస్తాన్ సాయి చెప్పు అంటే, అయ్యయ్యో మాకేం లేదండి, మాకు అట్లాంటి సంబంధం ఏం లేదు అని చెప్పి మస్తాన్ సాయి అన్నాడు. ఓకే, ఇంకా గట్టిగా అయితే ఒక నాకు బ్రదర్ లాంటి వాడన్నా అని ఉండొచ్చేమో. సో అలా అంటే నాకు ఏ సంబంధం లేదు అని చెప్పిన వాళ్ళిద్దరూ టీవీ ముందు అంటే ఇది ఎవరికి తెలియదు, మనం ఎంతైనా బొంకచ్చు అనుకుంటున్నారు. రైట్ నో ఇది వచ్చింది, ఈ వాళ్ళే నేను తెప్పించాను, ఇన్నాళ్ళు కష్టపడ్డా దీనికోసం నేను. ఇక్కడి నుంచి పట్టుకొచ్చారండి. ఇదే నా పని. నా కేసులో నాకు నేర్పించిన అనుభవంతో ఎలా పట్టు రావాలి ఏవన్నీ ఇదే కదా, ఇంకా వస్తాయి, ఇంకా చాలా వస్తాయి. దీనివల్ల ఏంటంటే మీ టైం చాలా సేవ్ చేస్తాను నేను. ఇప్పుడు ఏంటంటే మస్తాన్ సాయిని పిలిచి డిబేట్ పెట్టాలా, మస్తాన్ సాయి నాకు లేదంటాడు, ఉందంటాడు, మా ఇద్దరి మధ్య లేదంటాడు, ఇవన్నీ ఎందుకు? ఆ అమ్మాయి స్వహస్తాలతో రాసిచ్చిన కంప్లైంటే ఉండగా ఇంక ఇన్ని డిబేట్లు, లై డిటెక్టర్ టెస్ట్లు అవసరమా? సరే ఓకే, నేను మిమ్మల్ని ఒక్కటే క్వశ్చన్ అడుగుతాను డైరెక్ట్ గా. ఇప్పుడు ఇంత జరిగింది, ఈ రచ్చంతా రాస్తారని ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఆయన చూపించాడు నాకు, ఇదిగో ఎఫ్ఐఆర్ అని. సరే చూపించారు కదా, మళ్ళీ అదే రాస్తారు, నా అమ్మాయిని ఇంటికి ఎందుకు రానిచ్చారు? అమ్మా మీకు అర్థం కావట్లేదు, ఆవిడ అక్కడే ఉంటుంది. ఒక విడదీయరాని బంధం ఏంటంటే కుక్కలు ఉన్నాయి. కుక్కల కోసం ఈయన నువ్వు పైనుండు నేను కింద ఉంటా, ఆవిడ చెప్పింది కదా. ఇక్కడ ఏం రాసింది, మస్తాన్ సాయి నేను మా ఇంటికే తెచ్చుకుంటున్నాను, అతను అక్కడికే వస్తాడు అని చెప్పి రాసిందా లేదా? దీంట్లోనే నేనేం అబద్ధం చెప్పట్లేదు. ఇది గుంటూరు పట్టాపురం పోలీస్ స్టేషన్ ఆవిడ కుక్కల కోసం మనుషులు కలిసి ఉన్నారు. ఇప్పుడు ఆయన కింద పోర్షన్ లో ఉన్నాడు, ఆవిడ పై పోర్షన్ లో ఉంటుంది. ఎప్పుడైనా సరదాగా మాట్లాడుకుంటారేమో. ఇప్పుడు ఏంటంటే కొంతమంది కొట్టుకొని రక్తాలు వచ్చేలాగా విడిపోతుంటారు, కొంతమంది పీస్ఫుల్ గా మాట్లాడుకుని విడిపోయాం అనుకుంటారు. ఇక్కడ పాయింట్ ఏంటమ్మా, రాజ్ తరుణ్ రంకంట కట్టాడు అన్నం కూడా కరెక్ట్ కాదు. రాజ్ తరుణ్ ఈస్ క్లియర్లీ ఆయన ఏం చెప్పాడంటే, అమ్మాయిని నేను తప్పు పట్టను, నాకు బ్రేకప్ అయిపోయింది, తర్వాత మస్తాన్ సాయితో ఉంటుంది అంతే, దాంట్లో తప్పేం లేదు. బ్రేకప్ అయిపోయింది, ఇంకోళ్ళతో రిలేషన్లో ఉన్నా తప్పలేదు. ఈ క్యారెక్టర్ అసాసినేషన్ ఎవరు చేసుకున్నారు? ఆవిడే చేసుకుంది. లేదు నాకు అతనితో బ్రేకప్ కాలేదు, నేను అతనితోనే ఉంటున్నాను అన్నప్పుడు ఇదేమవుతుంది? నిజానికి జరిగింది రాజ్ తరుణ్ చెప్పింది కాబట్టి అమ్మాయి ఇంత దారుణంగా రాజ్ తరుణ్తో ఉంటూ ఇతనితో ఉంది అని మనం అంత దారుణంగా అనుకోకర్లా. రాజ్ తరుణ్తో అయిపోయిన తర్వాతే ఇతనితో ఉంటున్నప్పుడు వాళ్ళ మధ్య జరిగిన గొడవ, ఆమె చెప్పింది ఏదైనా వినకపోతే కేసులు పెట్టడం వాడికి అలవాటు కాబట్టి ఇలా అతని మీద కేసు పెట్టింది. తర్వాత వాళ్ళు ఏదో మళ్ళీ కాంప్రమైజ్కి వచ్చారు. బట్ మనం తెలుసుకోవాల్సింది చాలా క్లియర్గా ఏంటంటే, రాజ్ తరుణ్ చెప్పింది అక్షర సత్యం. కానీ తను చెప్పడం ఏంటంటే, లాస్ట్ 3 months వరకు కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నాము. 3 months నుంచి ఈ మూవీ ఎప్పుడైతే బిగిన్ అయిందో, ఈ మిడిల్లో నుంచే కదా ఇలా ఆవిడ చెప్పిన మాటలన్నీ మీరు నిజాలని ఇప్పటికీ నమ్ముతున్నారు. ఎందుకంటే కళ్ళ ముందే, అంటే నాకు ఇక్కడ ఈ స్టూడియో చూస్తే వాళ్ళే కనబడుతున్నారు. అక్కడ ఆ మస్తాన్ సాయితో ఆ అమ్మాయి మాట్లాడించిన కాలు, ఆర్టీవీ యాంకర్ వాళ్ళిద్దరు, లేదు నాకేమైనా సంబంధం అంతా లేదు, మన ఇద్దరి మధ్య ఏం సంబంధం ఉంది, లేదు ఎందుకు అట్లా చెప్తున్నాడు రాజ్ తరుణ్, మరి మీ ఇద్దరు లేకపోతే అంటే ఏమో అతను ఎందుకు చెప్తున్నాడు, మేము జస్ట్ ఫ్రెండ్సే అని చెప్పి ఇంత క్లియర్గా ఇక్కడ ఉన్నప్పుడు, అంత క్లియర్గా వాళ్ళు అక్కడ చెప్తున్నప్పుడు, అంటే వాళ్ళు చెప్పేదానికి ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పనన్నట్టు అలా. ఇప్పుడు ఆవిడ చెప్పే మాటలను మీరు ఏ రకంగా నమ్ముతారమ్మా? మీకే ఎఫ్ఐఆర్ దొరికినప్పుడు ఆవిడ తరపు లాయర్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ దిలీప్ సుంకర, ఆయనకి ఎఫ్ఐఆర్ దొరకకుండా ఈవిడ చెప్పుండకపోవచ్చు కదా. ఈవిడ ఇదొకటే కాదు, అంటే నేను అన్ని సగానికి సగం ఆవిడ మాటల్లో నుంచే తీసుకున్నాను. ఆవిడే ఒకసారి 4 కేసులు ఉన్నాయి మేము పరిష్కరించుకుంటాం అని చెప్పింది. మిగతా 3 ఎఫ్ఐఆర్లు తెప్పిస్తాం ఎక్కడున్నాయో, దాంట్లో ఇంకేం బయటపడతాయో. సో ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఆవిడ ఏదో ఫ్రస్ట్రేషన్ తో చెప్పే మాటలని మీరు క్యాచ్ చేసేస్తున్నారు. అయితే అదేమ్మా, మీరు ఒక జర్నలిస్ట్ గా మీరు ఊరికే విని అయ్యో ఆడుకూతురు ఏడుస్తుంది అని చెప్పి అనడం కాకుండా, ఈ షుడ్ రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. అమ్మాయి ఏం చెప్తుంది, అడగాల్సిన క్వశ్చన్స్ అడగాలి. మీరు అడుగుతున్నాం, ప్రతిదీ అడుగుతున్నాం. బట్ తనేం చెప్తున్నారు అంటే, నేను ఇప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు రాజ్ నాతో ఇంతకాలం ఎందుకుంటాడు, 3 నెలల క్రితం వరకు రాజ్ నాతోనే ఉన్నాడని చెప్పారు. అమ్మా మీకు అదే అంటున్నా, ఆవిడ అలా చెప్తేనే కదా కేసు నిలబడేది. సింపుల్. ఇప్పుడు ఈయన మీద కేసు పెట్టిన తర్వాత ఇంత దారుణంగా ఒకటి మీద రేప్ కేసు, మర్డర్ కేసు, ఇన్ని కేసులు పెట్టిన తర్వాత ఒకడు మళ్ళీ వచ్చి నీకు ఫర్గా ఎందుకు మాట్లాడతాడు? ఒక మాట చెప్పండి. ఎందుకు మాట్లాడుతున్నాడు చెప్పనా? నీ మీద కేసులన్నీ నేను తీసేస్తాను, కాంప్రమైజ్, కానీ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయి, టీవీలో వచ్చి మనకు సంబంధం లేదని చెప్పు, చాలు, సెటిల్మెంట్ అయిపోయి.
మస్తాన్ సాయి ఎందుకు అలా మాట్లాడారని దానికి జస్టిఫికేషన్. సరే ఇదంతా సెటిల్మెంట్, మస్తాన్ సాయికి తినికి మధ్యన ఏదో జరిగింది, సో ఇదంతా సెటిల్మెంట్. ఓకే సరే, మరి లాస్ట్ టైం అక్టోబర్ లో కాల్లో మరి మస్తాన్ సాయితో ఈవిడెందుకు అలా మాట్లాడారు అంటే లైక్ నాకు ఒక మగాడు కావాలి, నాకు సపోర్ట్ కావాలి అని చెప్పి మాట్లాడింది ఆవిడ. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మీరు జాగ్రత్తగా వినండి. అక్టోబర్ లో మాట్లాడిన కాల్ వింటే ఆవిడ ఏమంది, మస్తాన్ సాయి నన్ను ఎక్కడెందుకు పడేసావు, తీసుకెళ్ళిపో. మస్తాన్ సాయి పైన ఉంటున్నాడు, రాజస్థాన్ కింద ఉంటున్నాడు. ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తానమ్మా, అందరూ కూడా ఈ ఎఫ్ఐఆర్ చూపించాను కదా అని చెప్పి ఆవిడ్ని తప్పుగా అనుకోకండి. కానీ ఆవిడ ఒక మనిషి మీద కక్ష కట్టి అది సాధించుకోవడం కోసం ఆవిడ చేసే తెలియకుండానే చేసే ప్రయత్నంలో ఆవిడ క్యారెక్టర్ ఆవిడే అసాసినేట్ చేసుకుంటుంది. నిజానికి రాజ్ తరుణ్ చెప్పిన వర్షన్లో షీఈస్ గుడ్ పర్సన్ అనే అంటే ఈ సైకియాటిక్ బిహేవియర్లో కేసులు పెట్టడం అనేది చేస్తుంది తప్ప, బట్ ఒకే టైంలో ఇద్దరు మనుషులతో ఇద్దరు మగవాళ్ళతో ఉన్నారు అంటే వాళ్ళ క్యారెక్టర్ మనం చాలా బ్యాడ్గా అనుకోవాల్సి వస్తుంది. కానీ అలా లేదా అమ్మాయి. రాజ్ తరుణ్తో అయిపోయిన తర్వాతే ఈ అబ్బాయితో ఉంది. కానీ అలా పెడితే రాజ్ తరుణ్ కేసు నిలబడదు. కాబట్టి రాజ్ తరుణ్తోనే నేను ఇన్నాళ్ళు ఉన్నానని చెప్పిన మాట ఆ అమ్మాయి ప్రకారం ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేసుకుంది. ఇప్పుడు నిజంగానే ఆ అమ్మాయి ప్రకారం తీసుకుంటే ఏంటి, ఆ అమ్మాయి ఇద్దరితో ఒకటే టైంలో ఉన్నట్టు కదా. రాజ్ తరుణ్తో ఇన్నాళ్ళు నేను రిలేషన్లో ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ మార్చిలో జరిగిన దీన్ని ఏ రకంగా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావు? సరే నువ్వు కేసు వెనక్కి తీసేసుకుంటావు, నువ్వు రాసింది వెనక్కి పోదు కదా. నువ్వు కేసు వెనక్కి తీసుకుంటే దాని అర్థం ఏంటి? మస్తాన్ సాయి మీద ఛార్జెస్ తీసేస్తున్నావు. కానీ ఇది జరిగింది నిజమే కదా. మీరు రాజ్ తరుణ్తో ఈ విషయం గురించి డిస్కస్ చేశారా? మస్తాన్ సాయి విషయం గురించి చేశాను. ఏమన్నారు రాజ్ తరుణ్? ఏమన్నారు? నేను ఫస్ట్ పంపించు అయ్యా, ఎఫ్ఐఆర్ పంపించు, దాన్ని బట్టి నేను మొత్తం తీసుకుంటానంటే ఇదిగో అదిగో అన్నాడు. తర్వాత ఇది మీడియాలో అంటే నా కాల్తో పాటు కొన్ని వందల కాల్స్ వచ్చేసాయి కదా, చేస్తాన్నాడు. తర్వాత ఇంకా అయిపోయింది. వందల కాల్స్ వస్తే ఏం చేస్తారు, స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆన్ చేసినా కూడా 100 మంది తరుగుతున్నారు రాజ్ తరుణ్ని. ఒకరికి చెప్పి ఒకరికి చెప్పకపోతే మళ్ళీ కోపం వస్తుంది. ఇంకా నేనే నా కష్టాలు నేను బట్టి నాకున్న పోలీస్ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి. సరే ఇదంతా వదిలేసేయండి, అసలు రాజ్ గురించి చెప్పండి. రాజ్ తరుణ్కి మల్వి మల్హోత్రాకి నిజంగా అఫైర్ ఉందా? అదే అమ్మా, ఇప్పుడు ఆయన కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు వీరి లాయర్ చెప్పినట్టు ద్వితీయ శ్రేణి ఆధారాలని పరిగణలోకి తీసుకొని కోర్టు వారు ఇది నమ్మాలి అంటున్నారు. ద్వితీయ శ్రేణి ఆధారాలు ఏంటంటే స్విగ్గీ బిల్లులు, లేకపోతే వీళ్ళు స్విగ్గీ బిల్లు ఇద్దరు కలిసి ఉన్నారు అనుకుందాం. కలిసి ఉంటే సంబంధం ఉన్నట్ట మీరే చెప్పండి. ఇద్దరు కలిసి ఒక చోట తిన్నాం, సంబంధం ఉన్నట్ట? అలా ఏమి ఉండదు. అలా కాదు, నేను చెప్పేది ఏంటంటే ఇద్దరు కలిసి ఉండి కలిసి తింటే సంబంధం ఉండదు. ఇద్దరు కలిసి ఒకటే లాడ్జిలో ఉన్నారు అని కూడా ఈవిడ ఆరోపించింది. ఒకటే లాడ్జా, ఒకటే రూమ్? ఒకటే రూమ్ కూడా అనుకుందాం. సరే, అప్పుడు వీ హ్యావ్ ఎ డౌట్, అవునా? కొంతమంది అనుకుంటారు. కానీ ఈవిడి ప్రకారం, ఎవరి ప్రకారం, ఎవరైతే న్యాయం కోరుతున్నారో ఆవిడకి ఒక న్యాయం ఉంది. అదేంటి అంటే రాజ్ తరుణ్ కాల్లో, అదే మొన్న ప్రజెంట్ చేసిన కాల్లో, మస్తాన్ సాయి ఇవాళ ఈ ఒక్క రాత్రి నాతో ఉండలేవా, వచ్చి రా ఈ ఒక్క రాత్రి నాతో ఉండు అని చెప్పి అన్నది. సో ఒక మగాడు ఆ రాత్రి వచ్చి ఆవిడతో ఉంటే తప్పులేదు. అంటే ఆవిడకి ఒక బాధ ఉందని చెప్తుంది. ఆ బాధలో ఆవిడ అన్నానని చెప్తుంది, అవునా? ఆవిడ ఆ బాధలో అన్నం తప్పులేనప్పుడు ఈ పాప మాల్వి మల్హోత్రాకి ఏం బాధ వచ్చిందో, ఆవిడ కూడా రాజ్ తరుణ్ రా నాకు బాధ ఉంది, ఈ ఒక్క రాత్రి నాతో ఉండలేవా అని ఉంటుందేమో. పాపం నువ్వు ఎంత మంచిగా మస్తాన్ సాయి వచ్చి నీకు ఉంటున్నాడు, రాజ్ తరుణ్ కూడా అలాగే మంచిగా ఇల్లు ఉన్నాడు అనుకోవచ్చు కదా. ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్ట్ చేస్తున్నారు మీరు? అంతే కదమ్మా, నీకు ఒక న్యాయం నాకు న్యాయం కాదు కదా. ఆప్ కరేతో బలాత్కార, ఆప్ కరేతో చమత్కార, మై కరేతో బలాత్కార అలా కాదు కదా. ఆల్రెడీ ఇక్కడ ఒక తప్పు అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా కనబడుతుంటే మీరు మనం కనబడడం వేరు అమ్మా. నువ్వు న్యాయం అడిగేదానికి నీ న్యాయమే నేను నీకు చెప్తున్నాను. నువ్వు న్యాయం అడిగావు, నీ న్యాయం ప్రకారం ఒక అబ్బాయి అమ్మాయి రాత్రిపూట కలిసి ఉన్నా, రాత్రంతా నీతో కలిసి ఉన్నా నువ్వు అడిగినా తప్పు లేనన్నప్పుడు ఆ అమ్మాయి రమ్మన్నప్పుడు మా దృష్టిలో తప్పు, నీ దృష్టిలో మా దృష్టిలో కొంచెం తేడాగా చూస్తాం. మనం అందరం కుచిత స్వభావం, వాళ్ళకున్న మెచ్యూరిటీ మనకు లేదు, మీరు అర్థం చేసుకున్నది. కాకపోతే ఆరోపణ వేయడానికి నువ్వు చేస్తే తప్పు, నేను చేస్తే ఓకే. సో ఇదంతా కాదు అసలు. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఫైనల్ గా ఈ ఎఫ్ఐఆర్ అనేది 100% నిజమే అంటారు మీరు? అయ్యో మీరు చెక్ చేసుకోండి, మన ఎఫ్ఐఆర్ నంబర్ నేను చెప్తాను. అయ్యో ఈయన పూర్తి పేరు కూడా వచ్చింది, రవి బావాజీ మస్తాన్ రావు ఈయన పేరు. ఓకే, ఇంకెందుకు లేండి వాళ్ళ నాన్న పేర్లు అవన్నీ చెప్పడం. కానీ సేమ్ సామాజిక వర్గం కూడా వీళ్ళది. అండ్ మీకు ఎఫ్ఐఆర్ నంబర్ చెప్తాను, అదొకటి చూసుకోండి చాలు. మీకు
చెప్పచ్చో లేదో బట్ మీకు ఇస్తాను, మీరు చూసుకోండి. okay. జెన్యున్, వెరీ జెన్యున్ It's చెప్పండి. okay, it's okay. నాకు అది లీగల్ గా చాలా హైయెస్ట్ అఫీషియల్ నుంచి నేను తెప్పించాను. అసలు ఇప్పుడు మీ ఇంటెన్షన్ ఏంటి? అసలు మీరు ఏం చేద్దామని కేసు గురించి? ఏం లేదు, గేమ్ ఓవర్. ఇవాళతోటి What game గేమ్ over? ఓవర్. ఎలా? హౌ? సి ఇన్నాళ్ళు నువ్వేం చెప్తున్నావు? రాజ్ తరుణ్ నాకు కావాలి. నీకు రాజ్ తరుణ్ ఎప్పుడు వస్తాడు? నువ్వు జెన్యున్ అయితే. నువ్వు జెన్యున్ కాదు, నువ్వు రాసిచ్చిందే ఉంది. సరే నేను జెన్యున్ కాదయ్యా, అయినా నాకు రాజ్ తరుణ్ కావాలి అంటావు. ఇంకా మనకేం రెస్పాన్సిబిలిటీ? సి నువ్వు నీతి మంత్రాలు అయితే మేము నీకోసం ఫైట్ చేస్తాం. వాడు అవినీతి పడ్డైనా కానివ్వండి, నీకు ఒక నీతి ఉంది పాపం, ఇన్నాళ్ళు పాపం ఆయన అంటి పెట్టుకుని నువ్వే వేరే వాడితో తిరిగేసి నేను వేరే వాడితో తిరుగుతాను అయినా కూడా నాకు వాడు కావాలంటే, అంటే వాడు తిరగలేదా, నేను తిరిగితే తప్పు వచ్చిందా? అంటే ఇద్దరు దొంగలు కొట్టుకుంటే మనకేంటంటే పని? ఇద్దరు నీతి లేని వాళ్ళకి మనం న్యాయం చేయాల్సిన పని మనకేంటి? 11 సంవత్సరాలు కలిసి ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు తను. అండ్ ఇంకొక మధ్యలో ఏం చెప్పారంటే మాకు పెళ్లి కూడా అయింది అని చెప్పేసి చెప్తున్నారు. వన్స్ పెళ్ళైన తర్వాత ఇలాంటి అఫైర్స్ అనేది డెఫినెట్ గా అది 100% రాంగ్ అని నేను చెప్తాను. బట్ కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పెళ్ళయింది, బట్ నేను మాట్లాడిన కాల్ ప్రకారం ఆవిడ మీరు ఎవరైతే పర్సన్ చెప్తున్నారో అతనికి ఈమెకి ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నారు. ఫైనల్ గా మీరు ఇప్పుడు ఇంత చేసిన తర్వాత నమ్మకపోతే ఈ ఎఫ్ఐఆర్ అనేది మీరు ఇప్పుడు మా స్టూడియోకి తీసుకొని వచ్చారు. ఇంతకు ముందు వరకు నాకు ఒక 1 hour బ్యాక్ వరకు కూడా ఈ ఎఫ్ఐఆర్ ఎవ్వరికి తెలియదమ్మా. ఇప్పటిదాకా ఈ విషయం ఫస్ట్ మీ స్టూడియోలోనే బ్రేక్ అవుతుంది. అండ్ నేను చెప్పేది ఏంటంటే దిస్ ఈస్ గేమ్ ఓవర్ ఫర్ హర్. ఇప్పుడు మీరు ఈవిడే స్వయంగా రాసిచ్చిన దీంతో వెళ్తే అందరు అడుగుతారు. ఇప్పుడు నేను ముందుకు తీసుకొచ్చాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు. ఇప్పుడు ఇన్నాళ్ళు లేదు అని బొంకింది. ఇప్పుడు వరకు ఎఫ్ఐఆర్ అనేది రాస్తారని ఒకసారి ఎఫ్ఐఆర్ అనేది ఒకసారి చూపించారు కదా మీడియాకి. కాకపోతే ఇలా అరటి పండు వలిచి నోట్లో పెట్టినట్టు నేను తీసుకొచ్చాను. ఆయన ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పి చూపెట్టారు. అండ్ ఇదొకటే కదమ్మా, అసలు ఈ అమ్మాయి ఇతను మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు కూడా ఫాల్స్ కేసు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసే ఉంటున్నారు గత కొన్నాళ్ళుగా. అండ్ ఆవిడ అది యాక్సెప్ట్ చేయడమే ఆవిడకి గౌరవం. ఎందుకంటే ఇప్పుడు అది యాక్సెప్ట్ చేయకపోతే అందరూ ఏమంటారమ్మా, రాజధానితో రిలేషన్లో ఉంటున్నాను లేకపోతే పెళ్లి చేసుకొని ఉంటున్నాను అంటున్నప్పుడు అతనితో ఉంటూ ఇతను ఎలా ఉంటావు, అక్రమ సంబంధం పెట్టుకోని చెప్పి తిట్టరా? మీరు చెప్పండి, ఇందాక రాజ్ తరుణ్ మెంటాలిటీ గురించి చెప్పారు. రాజ్ తరుణ్ ఇలా అని చెప్పారు. మీరు అడిగారు రాజ్ తరుణ్కి మాల్వి మల్హోత్రాకి సంబంధం ఉందా అంటే నేను ఆవిడ పరంగానే ఆవిడ న్యాయమే చెప్పాను తప్ప నన్ను అడిగితే నో. ఎందుకంటే మాల్వి మల్హోత్రా చాలా క్లియర్గా చెప్పింది. అండ్ అలాగే రాజ్ తరుణ్ చాలా క్లియర్గా చెప్పాడు. ఇంకేం కావాలి? మనం ఏదన్నా అప్పుడప్పుడు చేస్తుంటారు చూడండి కొంతమంది, వాళ్ళ బెడ్రూమ్లోను బాత్రూంలోను కెమెరాలు పెట్టుకొని చూసి చెప్పాలా మనం ఏమన్నా? వాళ్ళు నువ్వే ఒప్పుకున్నావు మస్తాన్ సాయితో ఉందని, వాళ్ళు ఒప్పుకోలేదు, నువ్వే ఒప్పుకున్నావు, నీకు ఇంతకన్నా ఎవిడెన్స్ ఏం కావాలి? మీ ప్రకారం మీరు చెప్పండి. అసలు మామూలుగా వీళ్ళిద్దరికి అంటే అసలు ఈఎంఐ మెంటాలిటీ ఎలాంటిది అనుకుంటున్నారు మీరు? అంటే మీరు ఇలాంటి కేసు ఒకటి ఆల్రెడీ అదే చెప్పాను, ఇదే మెంటాలిటీ. అంటే ఈ మెంటాలిటీ గురించి మీకు ఒక అంటే నాకు జరిగింది కాబట్టి అని మాత్రమే నేను అలా ఊహించాను తప్ప, బట్ నేను కొంత క్రెడిబుల్ ఎవిడెన్స్ కూడా గ్యాదర్ చేశాను. మీరు అది మిగతాది తీసుకురండి. అందరు జర్నలిస్ట్ కూడా నేను అదే చెప్తున్నాను. 4 ఏళ్ల క్రితం ఇంతకు ముందు కూడా దిలీప్ శంకర్ గారు ఒక మాట చెప్పారు. రాజ్ తరుణ్ ఒకసారి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే అది కూడా ఆవిడ నెత్తినేసుకొని ఆయన రక్షించడానికి వచ్చిన మహాతల్లిని పట్టుకొని నువ్వు రంకట్ట కడతావా, డ్రగ్స్ కేసులు బలవంతంగా పెట్టిస్తావా, డ్రగ్స్ కేసులు బలవంతంగా పెట్టిస్తావా అంటే రాజ్ తరుణ్ ఏమైనా ఐజీనా లేకపోతే ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ పెట్టడానికి? కానీ ఈ అమ్మాయి ఇండియా వస్తున్న సంగతి, ఎస్పెషల్లీ హైదరాబాద్ వస్తున్న సంగతి రాజ్ కి తప్ప ఇంకెవరికి తెలియదు. సో నేను రైల్వే స్టేషన్ అని మీరు అనుకుంటున్నారమ్మా? ఉనిత్ రెడ్డి క్లోజ్ ఫ్రెండ్. ఎవరు ఈ ఉనిత్ రెడ్డి? ఎవరు అసలు ఈ ఉనిత్ రెడ్డి గురించి తెలియదు ఇంతవరకు ఎవరికి? అయ్యో ఎందుకు తెలియదు అమ్మా, అంటే మీరు ఫాలో అవట్లేదు. ఇది 10 నెలల క్రితం వరలక్ష్మి టిఫిన్స్ దగ్గర స్టార్ట్ అయిన గొడవ. దాంట్లో ఉనిత్ రెడ్డి అండ్ ఇంకా కొంతమంది అక్కడ డ్రగ్స్ అమ్ముతూ ఉన్న వాళ్ళ పెద్ద పెద్ద తలకాయలు వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. దాంట్లో ఈవిడ కూడా ఉంది ఆ ఎఫ్ఐఆర్ లో. నో ఉనిత్ రెడ్డికి ఈ కేసుతో అసలు ఇంతవరకు ఎటువంటి సంబంధం లేదు కదా అంటున్నాను. భలే క్వశ్చన్ అడిగారు. అంటే యాక్చువల్లీ మీరు ఈ బూత్ కాన్వర్సేషన్ ఉంది చూసారా, అది వినుంటే దాంట్లో బాగా జాగ్రత్తగా గమనించాను. అందరూ కూడా చాలా జాగ్రత్త, పోలీసులు ఎస్పెషల్లీ పోలీసులు ఎవరైతే వీళ్ళు కాదు, ఇప్పుడు ఈ కేసు లావణ్య కేసు దర్యాప్తు చేస్తున్న వాళ్ళు కాదు, లావణ్య డ్రగ్స్ కేసు దర్యాప్తు చేస్తున్న వాళ్ళు దయచేసి ఇది గమనించండి. ఉనిత్ రెడ్డి పరారీలో ఉన్నాడు అని రాశారు. ఉనిత్ రెడ్డి ఎవరు, ఎక్కడుంటాడు అని చెప్పాను ఆ అమ్మాయిని అడిగినప్పుడు. ఉనిత్ రెడ్డి నేను కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాము అన్నప్పుడు నేను ఆ షార్ట్ ఫిల్మ్ వెతికాను. ఆ షార్ట్ ఫిల్మ్ దొరికింది. ఆ షార్ట్ ఫిల్మ్లో టైటిల్స్ చూసా. ఈ అమ్మాయి పేరు లావణ్య అని లేదు, అన్విక అని ఉంది. ఓకే డన్, ఈవిడ అన్విక అనే పేరుతో కూడా ఉంటుంది నాకు తెలుసు. బట్ ఉనిత్ రెడ్డి హీరో కదా, ఉనిత్ రెడ్డి పేరు లేదేంటి అని చూసినప్పుడు చింటూ అని కనబడింది.
ఓహో ముద్దు పేరు చింటూ ఏమో అని. కానీ మీరు ఈ బూత్ కాన్వర్జేషన్ వింటే దాంట్లో మస్తాన్ సాయే కాకుండా చింటూ నువ్వు చింటూ నా కోసం ఏమన్నా చేస్తాడు, నా చింటూ అని చెప్పి చాలాసార్లు మాట్లాడింది. అయితే నా డౌట్ ఏంటంటే ఈ చింటూ ఈయనేనా? ఎందుకంటే ఆయనకి ఉన్నిత్ రెడ్డి అని ఎతుకుతున్నారు, బట్ చింటూ అనే పేరు ఆయనకు ఉందని మీకు తెలుసా? ఆ కాన్వర్జేషన్లో చింటూ అనేది ఉంది తెలుసా? మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే మీకు ఏదైనా ఇది క్లూగా పనికి రావచ్చేమో, యూజ్ చేసుకుని చెప్తాను. సో ఈ డ్రగ్స్ కేసు సాల్వ్ చేయడానికి మీకు ఇది ఒక క్లూగా ఉపయోగపడుతుంది. అసలు ఈ చింటూ ఎవరు, ఈ ఉన్నిత్ రెడ్డి ఏంటి అంటే ఒక్క కేసు గురించి బయటకు వచ్చినప్పుడు ఇన్ని సస్పెన్సా? లైక్ అమ్మా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే ఇలా చేయాలి. అంటే కంప్లీట్గా డీటెయిల్స్లోకి పిన్ టు పిన్ మనం చూస్తే ఇవన్నీ దొరుకుతాయి. మీరు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఆ షార్ట్ ఫిల్మ్లో కలిశారు. అలా ఉన్నిత్ రెడ్డి పరిచయం ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ తోటి. తర్వాత మెల్లగా డ్రగ్స్ అలవాటు చేశారు. అలవాటు చేసిన తర్వాత పెడ్లర్గా కూడా అంటే 1500కి అక్కడ కొనుక్కొని గోవా బెంగళూరులో కొనుక్కొని ఇక్కడ 6000కి విక్రయిస్తున్నారట. ఇది నేను చెప్పడం కాదు, ఆరోపణ కాదు, ఆవిడ కాన్ఫెషన్ స్టేట్మెంట్ పోలీసుల దగ్గర ఇచ్చింది. పట్టుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చాయి నీకు డ్రగ్స్ అని అడిగితే ఉన్నిత్ రెడ్డి అతను తెచ్చిచ్చాడు. నాకు ఎంత 5 గ్రాములు తెచ్చిచ్చాడు. అందులో 1 గ్రామ్ ఏది మిస్సింగ్, 4 గ్రాములు ఉన్నాయంటే 1 గ్రామ్ కన్జ్యూమ్ చేశాం. ఆ ఇందిరా అనే అమ్మాయి కన్జ్యూమ్ చేసిందని చెప్పింది. వాళ్ళిద్దరు జంపు, ఏం దొరికిపోయింది. వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఉన్నిత్ రెడ్డికి చింటూ అనే పేరు ఉంది అనేది నాకు షార్ట్ ఫిల్మ్ చూస్తే అర్థమైంది. దేవదాసు పెళ్లి చేసుకున్నాడు ఏదో సినిమా, అది పోలీస్ ఎఫ్ఐఆర్ లో కూడా ఉంది, అమ్మాయి మెన్షన్ చేసింది. సో ఇప్పుడు ఈ ఉన్నిత్ రెడ్డి అనే అతనితో కూడా ఈ అమ్మాయికి అఫైర్ ఉంది అంటారా మీరు? అసలు అంటే అమ్మా నేను నా చింటూ అని చెప్పేసి అది ప్రేమతో అని ఉండొచ్చు, లేకపోతే ఎందుకంటే నేను ఆ అమ్మాయి అంతటగా ఆ అమ్మాయి ఒప్పుకుంటే తప్ప నేను ఎవ్వరి అమ్మాయి మీద ఒక్క ఆరోపణ కూడా చేయట్లేదు. నేను ఇది కూడా ఆ అమ్మాయి రాసిచ్చిందే కదా, ఏదైనా సరే ఆ అమ్మాయి కాల్ రికార్డే కదా మాట్లాడి. నేను ఒక్క ఆరోపణ నా నోటితో నేను అనుకుంటున్నాను అంటే నేను ఒకటి ఆ సైకో బిహేవియర్ మాత్రం నాకు ఇక్కడ మ్యాచ్ అయింది. ఇది ప్రవోక్ చేస్తే వచ్చింది కాదు, ఇదే బిహేవియర్ ఆ లాడ్జ్లో మన మస్తాన్ సాయితో కూడా చేసి ఉంటుంది. అందుకనే మస్తాన్ సాయికి ఈఎంఐకి గొడవ ఉంటుంది. ఆవిడ డ్రగ్స్ మత్తులోనో లేకపోతే ఆల్కహాల్ మత్తు, ఇది మాత్రమే నేను ఊహిస్తున్నది తప్ప అది కూడా ఊహించడానికి ఒక సాలిడ్ సాక్ష్యం చెప్తానమ్మా. ఇందాక చెప్పాను కదా ఆవిడ అదేంటది కార్ యాక్సిడెంట్ అయినప్పుడు రాజ్ తరుణ్ వెళ్ళిపోతే నేనే ఆ కార్ యాక్సిడెంట్ చేశానని చెప్పిందని చెప్పి అంత ప్రేమ ఉంది ఆవిడకి, అది ఒప్పుకోవచ్చు. ఎంత ప్రేమ ఉన్నా కూడా ఒకసారి అక్రమ సంబంధం పెట్టుకున్న తర్వాత వాడు కాదు, హ్యాస్ ఎవ్రీ రైట్ టు మూవ్ ఆఫ్. ఓకే ప్రేమ ఉంది, బట్ ఈ సైకో ప్రేమను తట్టుకోవడం కూడా కష్టం. నీకు ఎంత ప్రేమ ఉన్నా నువ్వు నన్ను కుక్కర్ని కొట్టి నేను తిట్టే పడితే ఉండాలి, లేకపోతే కేసులు పెడతానంటే ఎప్పుడు ఎన్నాళ్ళు ఎక్కువ రోజులు ఉండడు. మస్తాన్ సాయి తిరగబడ్డాడు, రాజస్థాన్ తిరగబడలేదంటే మస్తాన్ సాయి తిరగబడ్డాడు కాబట్టి మస్తాన్ సాయి మీద రేప్ కేసు, మర్డర్ కేసు. రాజస్థాన్ తిరగబడకుండా ఎన్నాళ్ళు ఉన్నాడు కాబట్టి మూసుకొని ఏ కేసులు లేకుండా భరించాడు. బట్ ఇవాళ డ్రగ్స్ కేసు వచ్చిన తర్వాత పారిపోయాడు అంటుంది కదా. మీకు కనెక్షన్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి, నేను చెప్తాను. నాకు నిజంగానే మీతో మాట్లాడుతున్నా కానీ లోపల నా బ్రెయిన్ లో ఏవేవో తిరుగుతున్నాయి. అంటే ఈవిడ ఒకసారి ఇంటర్వ్యూ బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ అసలు నా నంబర్ అడిగారట, ఒకసారి నాతో మాట్లాడదాము, అసలు ఎందుకు నేను ఇట్లా మాట్లాడుతున్నాను, ఎందుకు నాకు అగెనిస్ట్ గా మాట్లాడుతున్నాను అని అడగాలనో లేకపోతే ఏదో. వాళ్ళు అడిగారు భయ్యా మీ నంబర్ ఇవ్వమా అంటే దయచేసి ఇవ్వకండి అని చెప్పాను. పొరపాటును కూడా ఇవ్వకండి నా నంబర్ అని. ఎందుకంటే ఇప్పుడు మీ అందరి నంబర్లు ఉన్నాయి. మళ్ళీ అంటే మీరు ఆలోచించింది నేను ఆలోచించింది ఏంటంటే ఒకవేళ మళ్ళీ ఆవిడ రేపు ఫ్యూచర్లో ఏదైనా డ్రగ్స్ కేసులో దొరికితే ఫస్ట్ ఏం చేస్తారు, ఫోన్ సీజ్ చేస్తారు. ఫోన్లో ఉన్న నంబర్స్ అన్నీ చూస్తారు. అందులో నీ నంబర్ ఉందనుకో నిన్ను కూడా అనుమానిస్తారు. అందుకే సార్ దయచేసి నా నంబర్ ఇవ్వకండి అన్నాను. సో ఇప్పుడు జస్ట్ కాంటాక్ట్స్లో ఒక నంబర్ ఉంటేనే నాకు ఇంత అవుతుందని నేను భయపడితే ఏకంగా నీ చాట్లు ఇవి ఇంత లిస్ట్ ఉంటే రాజ్ తరుణ్ ఇంకెంత భయపడాలి. అందులో అతను దూరంగా ఉండడంలో తప్పే లేదు. అండ్ లిటరలీ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినప్పుడు ఇంక ఏం చేయాలి? నా పెళ్ళం డ్రగ్ ఎడిక్ట్, నా పెళ్ళం అక్రమ సంబంధం ఆయన అనలా, ఈవిడంటుంది. ఈవిడ అంటున్నట్టే కదా ఇప్పుడు, ఆయనతో ఉంటూ నేను ఇంత ఉన్నానని, ఆయనతో ఉంటూ అనేది ఇక్కడ చెప్తుంది. తెలంగాణలో ఆయన మాత్రమే నా భర్త అని, ఇక్కడ ఆంధ్రాలో గుంటూరులో ఇగో ఈయన్ని నేను లవ్ అని చెప్తుంది. సారీ నేను మధ్యలో మిస్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాను. అయితే మళ్ళీ ఆ యాక్సిడెంట్ దగ్గరికి వస్తున్నా. ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆవిడ అంతే ఇదిగా తనని సైకిట్రిక్ లవ్ కాబట్టి సేవ్ చేయడానికి చేస్తుంది. కానీ అది చట్టపరంగా నేరం కదమ్మా.
మరి పోలీసులు కేసు పెట్టాలా వద్దా? ఫ్యాక్ట్స్ని తప్పుదోవ పట్టించి అంటే ఆవిడకి చట్టం అంటే ఎంత గౌరవం అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈయనతో కూడా ఒప్పుకోకపోతే ఈయన మీద 376, 370 మస్తాన్ సాయి మీద, ఈయన మీద అన్ని కేసులు, అలాగే ఇంకెంతమంది మీద ఎన్ని కేసులు పెట్టిందో తెలియదు. అంటే నేను చెప్పింది వినకపోతే కేసు పెడతాను, నా మీద కూడా కేసు పెడతానని చెప్పిందంటే, ఎందుకంటే అగ్నెస్ట్గా మాట్లాడుతున్నాను అని చెప్పి. సో బేసికల్ ఏంటంటే నేను ఫస్ట్ వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరేషన్ కేసు పెడతానని బెదిరిస్తారు, మీడియాకి వచ్చి రచ్చ చేస్తానని బెదిరిస్తారు, తర్వాత సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తారు. నా గురించి మాట్లాడు కదా ఇగో మీ ఛానల్ మీదకి వచ్చి నేను సూసైడ్ చేసుకుంటా అంటారు. ఎందుకంటే ఇది అంటే ఈవిడ కేసులో కాదు, నా ఫస్ట్ కేసులో ఆవిడకి ఫోన్ చేసి నన్ను ఎవరైతే టార్చర్ చేసిందో మీడియాలో వచ్చేస్తుందని చెప్పి తెలిసేటప్పటికి నేను సూసైడ్ చేసేసుకుంటా మీ ఛానల్కి వచ్చి అని చెప్తే, సరే రండమ్మా మీ వర్షం మీరు వినిపించండి అన్నారు. తర్వాత లేదు, ఏమీ కాలేదు, శుభ్రంగా ఉంది. ఇదైతే వినండి. గంటకి ఈ లేడీ ఎవరో ఈ నేపథ్యం నేను చెప్తాను మీకు. రాజుతరు 4 ఏళ్ల క్రితం ఒక యాక్సిడెంట్ చేశాడు. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడి నుంచి రాజుతరు వెళ్ళిపోయాడు. రాజుతరు ఏదో ఫీవర్గా ఉండో లేకపోతే సమ్ దీంట్లోనో అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంటే హీరో కదా ఎవరో గుర్తుపట్టాడు, అక్కడ గుర్తుపట్టి వీడియో తీసాడు. తీసిన తర్వాత ఇతను తాగున్నాడు అందుకనే చేశాడు, ఎవరు చచ్చిపోలేదు అక్కడ, మామూలు గొడవనో దేనో గుద్దినట్టున్నాడు, ఆల్కహాల్ మత్తులో ఇట్లా చేశాడేమో అని ఆయన ఇదే అవుతుందేమో అని ఇంకేదో ఎవరన్నా అనుకుంటారు, మీడియా వాళ్ళకి ఏదో చేసుకుంటారు కదా. ఆయన యాక్చువల్గా ఏదో ఫేవర్లో ఉన్నాడట. సో అది వదిలేసి కాలు వెళ్ళిపోతుంటే పట్టుకొని ఇంకా ఒకతను కాల్ చేసి రాజ్ తరుణ్ తో మాట్లాడారు, అంటే కొంచెం థ్రెటనింగ్. రాజ్ తరుణ్ కాదు, రాజా రవీంద్ర గారు ఆయన మేనేజర్ తో మాట్లాడి ఇట్లా ఏంటి ఈ వీడియో సంగతి నేను బయట పెడితే ఏదవుతుంది అని చెప్పంటే, సర్లే నేను చెప్పండి బాస్ ఎందుకు దాని గురించి ఊరికి అనవసరం లేని రచ్చ చేస్తారంటే 2 లక్షలు 3 లక్షలు డిమాండ్ చేసినట్టు అయినా ఒప్పుకున్నాడు, ఈ వ్యక్తి ఒప్పుకున్నాడు. అయితే అదే రోజు రాత్రి రాజా రవీంద్ర గారితో మాట్లాడిన రోజు రాత్రి ఈయన ఉన్న గేటెడ్ కమ్యూనిటీలలోకి అనుకోని ఒక అతిథి ఎంట్రీ ఇచ్చారు. రాజా రవీంద్ర గారు ఈ ఎవరైతే బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నాడో ఆయన విల్లా పేరు బిగోట్టా విల్లాస్ అనుకుంటాను. గేటెడ్ కమ్యూనిటీ, అన్ని సీసీ కెమెరాస్ ఉంటాయి. ఓకే, అక్కడికి వచ్చిన వాళ్ళు ఒక లేడీ వచ్చి అక్కడ ఉన్న గేట్ కీపర్ని సెక్యూరిటీ కానీ నానా బూతులు తిట్టి తీస్తారా నన్ను పోనివ్వకపోతే నేను మీద రేప్ కేసు పెడతా, నేను మర్డర్ కేసు పెడతా, డ్యామ్ డూమ్ డిష్ చెప్పి లోపలికి వచ్చి తోసుకొని వచ్చి ఒక ఆడపిల్ల ఏమనుకుంటాం ఉమెన్ అని చెప్పి లోపలికి వచ్చి ఇక్కడ ఈయన్ని బడిలా పిలిచి అక్కడ ఆయన్ని పచ్చి బూతులు తిట్టి అక్కడితో ఆకుండా చంపేస్తాను ఈ పిల్లల్ని, మీ పిల్లలు కనబడకుండా పోతారు. చూడండి ఏమంటుంది ఆ లేడీతో మీకు జరిగిన సంభాషణ. అమ్మో ఆమె ఫస్ట్ మా సొసైటీలోకి వచ్చేసింది, నేను ఎక్కడైతే నివసిస్తున్నానో బిగోనియా హోమ్స్ అనే దాంట్లో అక్కడికి వచ్చేసి గేట్ వాచ్మెన్ భయభ్రాంతులు చేసేసింది, ఇష్టప్రకంగా తిట్టడం, ఇష్టప్రకంగా మాట్లాడటం. ఏంటి అల్టిమేట్లీ నేను ఆమె 100 బూతులు తిట్టిన, అమ్మ నా బూతులు తిట్టింది, పంట బూతులు తిట్టింది. అయినా కానీ మీకేం కావాలండి, మీకేం కావాలి? నువ్వు బ్లాక్మెయిల్ చేసినావు, నువ్వు 3 లక్షలు అడిగినావు, దట్ వాజ్ మై ట్రాప్. 3 లక్షలు అడిగినావు, ఎస్ వెరీ గుడ్, 3 లక్షలు అడిగినా, ఓకే వెల్ అండ్ ఫైన్. నేనేం అడగలేదు. నువ్వు అసలు మీకేం కావాలని అడుగుతున్నా నేను. ఫైనల్లీ ఆమె పెట్టింది ఏంది, ఆమె చెప్పింది ఏంది మీరు వినుంటారు కదా, నువ్వు వీడియోలు డిలీట్ చేయి లేకపోతే మీ ఇంట్లో ఒక్కొక్కరు చిన్నపిల్లలందరూ మాయమైపోతారు. ఆమె ఏమైనా టెర్రరిస్టా లేకపోతే ఆమె మాఫియా డాన్ అండి? మిమ్మల్ని బెదిరిస్తే మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? యాక్చువల్గా మంచి చేయబోయి రాజతరుణ్ చెడు చేయడం అంటే ఇదే. ఆవిడ కోపం వచ్చేసింది, రాజతరుణ్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, వెళ్ళింది రచ్చ చేసింది. ఈయన ఏం చేశాడు, మామూలుగా అయితే కామ్గా ఉండేవాడేమో, మీడియా ముందు కూర్చున్నాడు. ఈయన ఫస్ట్ అసలు బ్లాక్మెయిల్ చేశాడు కదా. ఓకే, మరి బ్లాక్మెయిల్ చేయడం కూడా తప్పే. నిజంగా అక్కడ ఏం జరగాలి? తప్పే, నేను కాదనను, తప్పే. కానీ ఆయన తెలివిగా ఆయన తప్పుని ఎలా సమర్థించుకుంటున్నాడంటే, ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా తాగేసి ఇలా యాక్సిడెంట్ చేస్తున్నాను, ఈ క్రైమ్ నేను బయటికి తీసుకురావడం కోసం నేను ఇలా ఒక ప్లాన్ చేశానండి, మీ కాన్వర్జేషన్ అంతా కూడా రికార్డ్ చేసి నేను TV9కి ఇద్దాం అనుకున్నాను, అందుకే నేను వచ్చాను చెప్పి. సరే ఆయన వర్షంలో సేఫ్గా బయటపడ్డాడు, ఆయనకి డబ్బులు ఏమి ఇవ్వలేదు. కానీ అట్ ద సేమ్ టైం రాజతరుణ్ కూడా ఏమి ఇది లేకుండా బయటపడ్డాడు, ఆయనకి ఏదో ఫేవర్ ఉందని చెప్పి చేసుకున్నాడు. ఎవరికి ఏమీ జరగలేదు. కాకపోతే ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే, ఈవిని ప్రొవోక్ చేస్తేనే బూతులు తిట్టదు, అండ్ వాళ్ళని బెదిరించేటప్పుడు పిల్లల్ని కూడా చంపేస్తారు. బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చేమో, 2 లక్షలు అడిగి ఉండొచ్చేమో, కానీ పిల్లల్ని చంపేస్తాం ఏంటండి? అదే అడుగుతున్నాను. ఆవిడ గనక ఆ రోజు రాత్రి వెళ్ళి గొడవ చేయకపోతే ఈయన TV9కి వచ్చేవాడు కాదు, రాజతరుణ్ పరువు పోయేది కూడా కాదు.
ఈవిడేమంటుంది, ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు కనుక నేను ఉండుంటే అసలు మీడియాలోకే ఈ విషయం వచ్చేది కాదు. అంటే ఈవిడ మీద ఈవిడికి ఏ రకమైన కాన్ఫిడెన్స్ ఉందంటే, అంటే మీడియాని మేనేజ్ చేసేస్తావు నువ్వు, పోలీసులు మేనేజ్ చేసేస్తావు నువ్వు, నా ఐఏఎస్ఆ ఐపీఎస్ఆ రౌడీయా దార్కారియా ఏంటి నువ్వు, నేను ఉంటే ఇలాంటివన్నీ జరిగేది కాదు అంటే నువ్వేంటి. అంటే ఫైనల్ గా ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే, రాజ్ తరుణ్ ని సేవ్ చేయడానికి ఈవిడ ప్రతిసారి వెళ్ళినప్పుడు ఈవిడకి తెలియకుండానే ఈవిడ ఒరిజినాలిటీ బయట పెట్టేసేయడం వల్ల ఆటోమేటిక్ గా అక్కడ రాజ్ తరుణ్ ఎస్, ఈ అబ్బాయి పేరు కార్తీక్ అండి. మీరు ఎవరైనా సరే ఆయన ఇంటర్వ్యూ చేయాలనుకుంటే మళ్ళీ ఆయన లైమ్ లైట్ లో తీసుకురండి. ఆ బొగోటియానా విల్లాకి వెళ్ళండి, అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరుకుతుంది. ఆవిడ చేసిన అదరగానం అంతా కూడా ఆయన తీసి పెట్టుకున్నాడు. సో అది కాకపోతే నేను అంటే ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంది ఏంటంటే, ఈ భూతు పురాణం అనేది ఈవిడికి కొత్త కాదు, రెచ్చగొడితేనే మాట్లాడాననేది కాదు. ఎందుకంటే ఆ ఆడియోలో ఎక్కడ కూడా రాజ్ తరుణ్ రెచ్చగొట్టినట్లేదు. ఆవిడ నన్ను ఏదో బాడీ షేమింగ్ చేస్తూ పాట పాడాడని చెప్పడానికి ముందే ఆయన క్లియర్గా చెప్పాడు, ఇది భూతు పాట అంటే ఆడపిల్లవు కదా, వద్దంటే ఇక్కడ ఆడపిల్ల ఎవరున్నారు, నేను ఆడపిల్ల పాడండి అని చెప్పి పాడించుకున్న తర్వాత ఇదంతా అనమాట. అప్పటికి అసలు ఇంకే ఆవిడకి సంబంధమే లేదు. ఆయన కింద ఉన్నాడు, వాళ్ళు పైన ఉన్నారు. కాకపోతే మస్తాన్ సాయి లేడు. మస్తాన్ సాయి రా, వీడిని కొట్టు, వీడిని తీసుకెళ్ళి వీడి పని చెప్దాం. అది ఇప్పుడు ఇంతకీ ఈవిడ 100% మీరు నమ్ముతున్నారా డ్రగ్ అడిక్ట్ అని? నేను నమ్మడం కాదండి, ఆవిడ. నేను అదే అంటున్నాను, నేను నా నమ్మకంతో అసలు పనే లేదమ్మా, నాకు నమ్మకంతో పనే లేదు. ఆవిడ బిహేవియర్ చూడండి, ఇక్కడ చూడండి, అండ్ అలాగే ఆవిడకున్న సంబంధాలు చూడండి. ఉన్నిత్ రెడ్డి నా ఫ్రెండ్ అంటుంది. ఉన్నిత్ రెడ్డి ఈజ్ A1. ఆవిడ ఉన్నిత్ రెడ్డికి నాకు సంబంధం లేదని ఎక్కడ చెప్పాల. ఎందుకంటే ఉన్నిత్ రెడ్డి ఆ కేసులో ఉన్నాడు, ఈ కేసులో కూడా ఉన్నాడు. ఐ మీన్ ఈ FIR లో ఉన్నిత్ రెడ్డి పేరు క్లియర్గా ఉంది. ఉన్నిత్ రెడ్డి నాకు మస్తాన్ని పరిచయం చేశాడు అని చెప్పింది. సో వీ క్యాంట్ రూల్ అవుట్ మోర్. ఉన్నిత్ రెడ్డి ఉన్నాడు. సో అలియాస్ చింటూ. ఆ చింటూ ఆ రోజు మరి ఆ చింటూ ఈ చింటూ ఒకళ్ళనా కాదనేది పోలీస్ ఎంక్వైరీలో వెళ్ళాలి. సో ఇప్పుడు ఇదంతా కాదు సార్, మీరు నార్మల్ గా చెప్పండి. అంటే అసలు మీ ఇంటెన్షన్ అంతా ఏంటి అంటే, వాట్ ఈస్ లావణ్య అనేది బయటకు తీసుకురావడం మీ ఇంటెన్షన్? కాదమ్మా, కాదు. నా ఇంటెన్షన్, నా పోరాటం ఏంటంటే, ఇలాంటి సెక్షన్స్ ని మిస్యూజ్ చేసుకుంటూ మస్తాన్ సాయినైనా నువ్వు హింసించావు, రాజ్ తరుణ్ అయినా నువ్వు సెక్షన్స్ తో హింసించావు, ఇంకా ఎంతమందిని నువ్వు ఇదే సెక్షన్స్ పెట్టి అమ్మాయి కార్డు వాడి అమాయకంగా నటించి భయపెట్టి బెదిరించి జనాల్ని ఇలా చేయడం అనేది తప్పు. సో ఈ సెక్షన్స్ని ఇంత దారుణంగా మీరు రుద్దడం వల్ల, గవర్నమెంట్కి నేను చెప్పేది మగాళ్ళ మీద రుద్దడం వల్ల ఇలా ఎంతోమంది బాధితులు అవుతున్నారు. ఏదర్ సెటిల్మెంట్లు అయినా సరే లక్షలు కోట్లు ఇచ్చుకొని బయటపడుతున్నారు, లేకపోతే వాళ్ళు సాధించుకోవడానికి వాళ్ళ పైసాకి ఆనందించడానికి వీళ్ళని హెరాస్ చేస్తున్నారు. సో ఈ సెక్షన్లు మారాలనేది నా పాయింట్. ఈ సెక్షన్లు తీసేయాలి. అంటే పెట్టింది కదా, వచ్చింది కదా అని చెప్పి కేసు పెట్టాడు కదా. ఇప్పుడు ఇప్పుడు వచ్చి అడిగింది కేసు పెట్టండి అంటే పెట్టారు రాజ్ తరుణ్ మీద. చూడాలి కదమ్మా ఇట్లాంటి FIR ఉందని. నాకు లేదండి, నాకు రాజ్ తరుణ్ అన్నీ అండి, నా మొగుడు నాకు కావాలండి, నా మొగుడు నాకు కావాలండి, రాజ్ తరుణ్ నా జీవితం అంటే మరి ఇదేంటి? ఇన్ని FIRలు బయటకు వచ్చాయి ఇప్పుడు. సో ఫైనల్ గా ఇప్పుడు ఆ కేసు నిలబడుతుంది అంటారా? ఇంకా ఎట్లా నిలబడుతుందమ్మా? ఇప్పుడు ఇది తెలిసి చేశారా తెలియక చేశారా పోలీసులే చెప్పాలి. తెలిసి చేసినా తెలియక చేసినా ఇందులో ఏంటంటే విషయం క్లియర్ కట్ గా కళ్ళ ముందు చక్కగా అద్దంలో చూపించినట్టు కనబడుతుంది. కాబట్టి ఏదైనా కానీ దీన్ని దృష్టిలో పెట్టుకునే ముందుకు వెళ్ళాలి. ఇంతకన్నా దారుణమైన విషయం ఏంటంటే, ఈయనకి శిక్ష పడుతుందా అని చెప్పి 100 మంది ఇప్పుడు చెప్పండి, అబద్ధం తేలిపోయింది, ఈయన బ్రేకప్ అయిపోయింది, ఈయనతో ఉంటుందనే నిజం. అది లేదు అన్నారనుకోండి, ఆవిడే ఇది లేదు నాకు మస్తాన్ సాయితో సంబంధం ఎస్టాబ్లిష్డ్, నేను రాజ్ తరుణ్తో ఇప్పుడు దాకా ఉన్నాను అంటే దాని అర్థం ఇద్దరితో ఒకటే దీంట్లో ఉన్నాం, విచ్ ఇస్ ఆక్వర్డ్. ఒక ఉమెన్కి ఎస్పెషల్లీ అది శోభన ఇదైతే. రాజ్ తరుణ్ చెప్పిన స్టేట్మెంట్లో నీకు కాస్త మర్యాద దక్కింది. ఏంటంటే బ్రేకప్ అయిపోయింది, అతనితో ఉంటుంది, దట్స్ గుడ్. ఎవరు కూడా దాన్ని తప్పు పట్టాం. ఇప్పుడు మంచి అమ్మాయి, కాకపోతే ఏదో ఆవేశంలో కొట్టుకున్నారా అనుకున్నాం. కానీ అట్ ద సేమ్ టైం పోలీసులను చాలా తప్పుదోవ పట్టించు. ఆయన మీద పెట్టిన కేసులు ఇప్పుడు అన్ని తీసేసుకుంటున్నట్టు, వాపస్ తీసేసుకుంటున్నట్టు మస్తాన్ సాయి మీద. అంటే పోలీసులు అనిపించోళ్ళ ఇన్నాళ్ళు నువ్వు రేపైంది మర్డర్ అయిపోయింది అంటే వాళ్ళు చాలా తీవ్రంగా తీసేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసేసి ఎంత టైం వేస్ట్ చేసావు వాళ్ళకి. అలాగే ఇప్పుడు రాజ్ తరుణ్కి ఆయన అర్థం చేశాడు, ఇది చేసాడు, నన్ను కొట్టేశాడు. ఇంకొకటి కూడా రాజ్ తరుణ్ కొట్టిన ఫోటోలను చూపిస్తుంది సరే. ఇక్కడ మీరు గమనిస్తే బ్రూటల్లీ హిట్ మీ. ఇప్పుడు రాజ్ తరుణ్ నువ్వు కుక్క తిట్లు తిట్టినా రాజ్ తరుణ్ కామ్గా ఉన్నాడు. ఆయన కామ్గా, అందరు కామ్గా ఉంటారు కదా, వేసి కొట్టాడు, తల పగిలింది. ఆ ఫోటోలు రాజ్ తరుణ్కే పంపించింది అమ్మాయి, చూడు నన్ను వీడు కొట్టాడని చెప్పి. అదే రాజ్ తరుణ్ ఆ రోజు చూపించాడు, కానీ అదే ఫోటోలు రాజ్ తరుణ్ కొట్టాడని చెప్పాడు. రాజ్ తరుణ్ ఏ రోజు కొట్టలేదు. సో
ఎక్కడో ఏదో జరిగింది, ఆ ఫొటోస్ ఇక్కడికి వచ్చాయి, ఫైనల్ గా ఇక్కడ కేసు స్టార్ట్ అయిన తర్వాత ఆ ఫొటోస్ ఇక్కడవే అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతే. ఒక ఇంటర్వ్యూ ఇంత కాంప్లికేటెడ్ గా నేను ఇదే అనుకుంటా ఫస్ట్ టైం. అవునా? అంటే నాకు చెప్తున్నాను కదా, మీతో మాట్లాడుతున్నాను కానీ నాకు లోపల ఏం వర్క్ చేయట్లేదు. అంటే ఇదంతా ఎలా అంటే ఇన్ని రోజులు బట్టి చూసింది పిక్చర్ వేరు, ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది వేరు కదా. సో నాకు అంతా కొత్తగా ఉంది. సో బేసికలీ ఇవన్నీ చూస్తే కేసు నిలబడ్డం కాదు, రివర్స్ లో రాజధాని కేసు పెట్టాలి, అలాగే వీళ్ళందరూ కూడా కేసులు పెట్టాలి. ఎందుకంటే సరే ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి, ఇంత మొత్తం అంతా ప్రూఫ్స్ ఎక్కడికక్కడ ఉన్నప్పుడు రాజ్ తరుణ్ ఏమైపోయాడు? వస్తున్నాడమ్మా. అందే అన్నాను, మీరు 100 మంది ఒకటేసారి మీద పడితే చెప్పండి ఏమని చెప్పండి అంటే ఈఎంఐ మీద కూడా పడ్డాం, మరి ఈఎంఐ ధైర్యంగా ఉంది కదా. మరి అంటే ఈ అమ్మాయి నింద వేయాలనుకుంది, ఆ అమ్మాయి వచ్చిన పనే అది. బేసికలీ అమ్మాయి మీద పడలా, ఈ అమ్మాయి వచ్చిన పనే అది. ఇతన్ని బద్నాం చేయాలి, ఇతన్ని ఇండస్ట్రీలో చెడ్డ పేరు తీసుకోవాలి, సినిమాలు లేకుండా చేయాలి. అందుకే నేను ఫస్ట్ నుంచి నాగార్జునతో మాట్లాడతా, అదితో మాట్లాడతా. మరి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నా అని చెప్పేసి మొన్న కొంచెం హడావిడైంది. ఇదేంటంటే అమ్మా, రాజ్ తరుణ్ ఈ అమ్మాయిని వదిలేయడానికి ఇంకొక రీజన్ యాడ్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి షార్ట్ టెంపర్ ఉండే మనుషులు ప్రతి చిన్నదానికి, ఇప్పుడు కేసు పెట్టావు, దర్యాప్తు చేస్తున్నారు, ఈ లోపలే నాకు న్యాయం కావాలి, నేను చచ్చిపోతానంటే పోలీస్ మీద ప్రెషర్ పెడుతున్నాను ఇండైరెక్ట్గా. పోలీసులు న్యాయం చేయలేదని నువ్వు ఆత్మహత్య చేసేసుకుంటున్నావు, అంతే కదా. కేసు అయితే పెట్టావు, వాళ్ళు చూస్తున్నారు, ఈ లోపల చేసేసుకుంటున్నావు. ఈ ఆత్మహత్య రేపైనా జరగచ్చు. ఇందాక మన ఇంటర్వ్యూ చేసి ఇగో నా మీద ఇలా చెప్పేస్తున్నాడు, నేను ఏం చేస్తున్నాను, ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాను అనొచ్చు. ఆత్మహత్య బెదిరింపు అనేది కామన్. అంటే నా కేసులో కూడా నేను చూశాను కాబట్టి 4-5 సార్లు నా కేసులో బెదిరించింది, ఆత్మహత్య చేసుకుంటే వీడియో చూపించింది. ఇవన్నీ కూడా చేసుకున్న వాళ్ళు కూడా డైరెక్ట్గా చేసుకుంటారమ్మా. ఇన్ని అందరికి మెసేజ్లు పెట్టి రండి నేను చేసుకుంటున్నాను చూడండి పట్టుకోండి, అలా ఉండదు. ఇది పక్కన పెడితే ఇది అంటే డ్రగ్ అబ్యూస్ చేసే వాళ్ళకి షార్ట్ టెంపర్లో మేబీ నిజంగానే ఆ టెండెన్సీస్ కూడా రావచ్చు, నేను కాదను. కానీ నిజంగా వచ్చిన డ్రామా చేసిన ఇలాంటి వ్యక్తులు ఒకవేళ రేపు ఏదన్నా అయితే రాజ్ తరుణ్తో ఉన్నప్పుడు ఏదో చిన్నదానికి రేపు ఎవరినంటారు, రాజ్ తరుణ్ అంటారు కదా, నీ వల్లే అమ్మాయి చచ్చిపోయింది, ఆ నింద నేను ఎందుకు వేసుకుంటా, ఇలాంటి అమ్మాయికి దూరంగా ఉండడం బెటర్ కదా. సో ఇది డ్రగ్ కేసు, మస్తాన్ సాయితో ఉన్న రిలేషన్, దాంతోపాటు యాడ్ అయింది నీ షార్ట్ టెంపర్, చచ్చిపోతాననేది. ఇన్ని అర్హతలు ఉన్నాయి నేను వదిలేయడానికి. నాకు నువ్వే కావాలి అని చెప్పడానికి నీకేం అర్హత ఉంది? ఒక విషయం అనేది ఎలాంటిదైనా కానీ దాని గురించి క్లియర్గా తెలియంది మీడియా ముందైనా కానీ ఎక్కడా కూడా మాట్లాడడానికి లేదు. ఎందుకంటే మాట్లాడి ఆ నిజాలేవో అబద్ధాలేవో తెలిసేసరికి ఆటోమేటిక్గా మాట్లాడిన వాళ్ళ విలువ అనేది తగ్గిపోతుంది. ఇక్కడికి వచ్చేసరికి మీడియా మొత్తం కూడా లావణ్యకు సపోర్ట్గా ఉంది. ఎందుకంటే ఆమె చెప్పే విషయాలు కానివ్వండి, తన తాలూకు బాధ కానివ్వండి, అవన్నీ కూడా కదిలించే విధంగా ఉన్నాయి. అండ్ 2 రోజుల క్రితం నేను చచ్చిపోతున్నాను అని చెప్పి మెసేజ్లు చేసేసరికి అందరం కొంచెం భయపడిపోయాము. అందరం తనకు కాల్స్ చేసి ధైర్యం కూడా చెప్పాం. కాకపోతే ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్లు ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా ఏంటంటే ఇవన్నీ కూడా ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో ప్రజెంట్ మేము ఉన్నాము. వన్స్ ఈ వీడియో టెలికాస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఇంకెన్నెన్ని బయటకు వస్తాయో నాకైతే తెలియదు. బట్ అదేమ్మా, ఇప్పుడు ఈవిడ మనం ఇది చేసినట్టే మాల్వి మల్హోత్రాకి సంబంధించిన ఏదో ఎఫ్ఐఆర్లు, ఆవిడ ఎవరి మీద కేసు పెట్టింది, ఎవరి మీద ఏం కేసు పెడతావు, మనకి ఏంటి సంబంధం? ఇప్పుడు నువ్వు రాజ్ తరుణ్ని బ్లేమ్ చేస్తున్నావు, వాళ్ళతో వీళ్ళతో సంబంధం. ఆవిడతో అసలు ఇప్పుడు నీ బంగారం మంచిదైతే నువ్వు వేరే వాళ్ళు ఎందుకు, ఇప్పుడు మాల్వి మల్హోత్రా అంత తిట్టడం రాజ్ తరుణ్ నువ్వు నాతో ఎందుకు ఉండట్లేదు, దాన్ని వదిలేసి నాతో ఉండు అని చెప్పి నువ్వు అడగచ్చు, ఆవిడని తిట్టడం ఎందుకు? సో సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఒకవేళ ఈ అమ్మాయి ఇంత ఫైట్ చేస్తుంది కదా, ఎప్పుడైనా కానీ ఫ్యూచర్లో రాజ్ తరుణ్ మనసు మార్చుకొని ఈ అమ్మాయితో కలిసే ఛాన్స్ ఉందా? ఉంది అనుకుందామమ్మా. నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు రాజ్ తరుణ్ పెళ్ళాం ఏంటి, డ్రగ్ అబ్యూజ్ చేసినట్టు, ఈ వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నట్టు ఇన్ని వచ్చిన తర్వాత కూడా చేసుకుంటారా? అంటే నా పెళ్ళాం ఇలాంటిదని లోకులు అనుకుంటారు అనుకున్నప్పుడు అతనికి ఏ రకంగా ఉండాలనిపిస్తుందమ్మా? అనిపిస్తుంది. ఆయనే అన్నాడు, ఎవరు అనక్కర్లా, ఆయనే అన్నాడు మస్తాన్ సాయితో ఉంది అండ్ అలాగే ఉంది. అండ్ ఇది చాలా క్లియర్గా ప్రూవ్ చేస్తుంది కూడా. ఇంత అయిన తర్వాత కూడా ఉన్నాడు అంటే చులకనగానే చూస్తారు కదా, ఆ చులకనగా చూస్తారనే భావంతో అయినా సరే దూరంగా ఉంటాడు అట్లీస్ట్. రైట్. అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మా, 5 కోట్లు ఇస్తున్నారు, 6 కోట్లు ఇస్తున్నారని ప్రచారం జరుగుతుంది. రాజ్ తరుణ్ 5 కోట్లు ఇస్తా అన్నారు అని చెప్పేసి ఎవడో అన్నమ్మకుడు పంపించిన మెసేజ్ పట్టుకొని, అది రాజ్ తరుణ్ది కాదు, రాజ్ తరుణ్ సన్నిహితులది కాదు, ఎవడో కౌన్కిస్గా పంపించిన మెసేజ్ బట్టి 5 కోట్లు నిజంగానే రాజ్ తరుణ్ ఇద్దాము మంచి మనసుతోటి పాపం ఏదో అనుకొని ఏదో జరిగింది. మస్తాన్ అయితే ఉంటుంది, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాయి అనుకుని అన్నా కూడా ఆవిడకి 5 కోట్లు ఇవ్వడం ఎందుకు డేంజరస్ అని నేను చెప్తా. 5 కోట్లు కాదు, 5 రూపాయలు ఇవ్వడం కూడా. ఎందుకంటే రాజ్ తరుణే ఈ మాట అన్నాడు,
ఏ డబ్బులు ఇచ్చినా డ్రగ్స్ కోసం వాడేస్తుందండి. మళ్ళీ ఇంకా 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 దిగజారిపోతుంది పరిస్థితి అండి. డ్రగ్స్ కోసం వాడడం ఒకటే కాదు, ఇప్పుడు ఆవిడ ఇచ్చిన ఈ డ్రగ్స్ కేసులో, లావణ్య డ్రగ్స్ కేసులో ఆవిడ కన్ఫెషన్ రిపోర్ట్, నేను 1500కి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ 6000కి అమ్ముతున్నాను. ఈ 5 కోట్లు ఇస్తే హైదరాబాద్లో ఎన్ని వేల డ్రగ్ ప్యాకెట్లు సప్లై అవుతాయి, ఎంతమంది జీవితాలు నాశనం అవుతాయి. అండ్ ఇలాంటి డ్రగ్ అబ్యూస్ చేసేవాళ్ళు, వాళ్ళని మనం ఇంత ఈజీగా సమాజంలోకి వదిలేస్తే వాళ్ళు ఇలా నేను సూసైడ్ చేసుకుంటానో, లేకపోతే పోలీసులు నువ్వు బెయిల్ తీసుకొని బయటకు వచ్చావు అనుకో, దాని కండిషన్ ఏంటంటే కేసుని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. సో నీ మీద ఒక కేసు ఉంది, అది జరుగుతున్నప్పుడు నువ్వు బయటకు వచ్చి నేను కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేయను అంటేనే నీకు బెయిల్ ఇస్తారు. మీకు ఆల్రెడీ చూసాను చాలా పెద్ద పెద్ద వాళ్ళ కేసులో కూడా. నువ్వు బయటకు వచ్చి చేస్తున్న పని ఏంటి, కేసుని దారుణంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, దారుణంగా తప్పుదోవ పట్టిస్తున్నావు. ఏమంటున్నావు, నాకు ఏ పాపం తెలియదు, ఇది దొరికేదాకా నాకు ఏ పాపం తెలియదండి. అలాగే ఆ ఎఫ్ఐఆర్ చూపించేదాకా అది నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్లో సాక్షులు మొత్తం క్లియర్గా ఉంది, ఈవిడ ఒప్పుకుంది అని అంతా ఉంది. ఈరోజు నాకు ఏ పాపం తెలియదు, నన్ను ఫ్రేమ్ చేశారు, నన్ను బలవంతంగా రాజ్ తరుణ్ వీళ్ళు మాల్వి మల్హోత్రా చేశారు. రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా ఫ్రేమ్ చేశారు అన్నప్పుడు మీడియా వాళ్ళు ఒక్క క్వశ్చన్ అడగాలి కదా. అంటే రాజ్ తరుణ్ పోలీసులకు లంచం ఇచ్చాడా, రాజ్ తరుణ్ డీసీపీకి లంచం ఇచ్చాడా, ఏసీపీకి లంచం ఇచ్చాడా, ఐజీకి లంచం ఇచ్చాడా, లేకపోతే ఏ పెద్ద వాళ్ళకి లంచం ఇచ్చాడు, ఎవరితో రికమెండ్ ఇచ్చాడు, అంటే పోలీసులు వాళ్ళ విధి వాళ్ళు సరిగ్గా చేస్తున్నట్టు కాదా, ఇది డైరెక్ట్గా పోలీసుల మీద ఆరోపణ కాదా? ఈ మామూలు ఆషామేసి ట్రాఫిక్ కానిస్టేబుల్ బయట ఎక్కడో లంచం తీసుకోవడం కాదు, నార్కోటిక్స్ విభాగం ఇది. షారుఖ్ ఖాన్ కొడుకు లోపలికి వెళ్తే దిక్కులేదు వాడికి. అలాంటిది రాజ్ తరుణ్ వచ్చి నీకు మ్యానిపులేట్ చేసేసాడు అంటే నమ్మేయడానికి జనాలందరూ వెరి వెంగళపల. ఇది అసలు పోలీసుల మీద ఇది డైరెక్ట్ ఆరోపణ. మీరు గమనిస్తే పోలీసులు సమాధానం చెప్పాలి. ఏంటి సార్ మీరు ఆవిడకి ఎందుకు టెస్ట్ చేయించలేదు? పాయింట్ నెంబర్ 1. ఓకే, టెస్ట్ చేయించకపోయినా కూడా ఆవిడ డ్రగ్స్ తీసుకుంటుందని ఆవిడ మొగుడే వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు కదా. డ్రగ్స్ తీసుకుంటే విక్టిమ్గా గమనించి మీకు ఏదో రిహాబిలిటేషన్ పంపిస్తారు. అలాంటి వాళ్ళు డేంజరస్ కాబట్టి అలాంటి వాళ్ళతో మనం ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైనా ఆవేశంలో ఇప్పుడు తలబగలు కొట్టుకున్నారు, ఇంత రచ్చ అయిందో మనం క్లియర్గా చూస్తున్నాం ఈ కేసులో. ఎప్పుడో ఈవిడే కత్తి తీసుకొని పొడి చేయొచ్చు. అలాంటప్పుడు అలాంటి వాళ్ళతో ఉండాలని ఏ కోర్టు చెప్పదు. హాయిగా హీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు, నువ్వు పెళ్ళామైనా ప్రియురాలైనా ఎవరైనా సరే, డ్రగ్స్ విషయంలో కూడా ఇట్ పాయింట్స్ దట్ హీ కెనాట్ స్టే విత్ హర్, హీ షుడ్ నాట్, ఇట్స్ డేంజరస్ ఫర్ హిమ్. కొంతమంది ఎవరో నేను విన్నాను, పెళ్ళాం అయితే మాత్రం అలా వదిలేస్తారండి, రిహాబిలిటేషన్ సెంటర్లోకి తీసుకెళ్ళి ఆవిడని బాగు చేయించుకొని తీసుకురావాలి కదండి. ఈ లోపల నువ్వు పొడి చేస్తే, ఆవిడ బిహేవియర్ చూసారు కదా ఎంత అగ్రెసివ్గా ఉందో. పొడి చేస్తే పొడిపించుకోవాలా, గిచ్చితే గిచ్చించుకోవాలి. హీ హాజ్ ఎవ్రీ. ఒకటి మరీ అంత మంచి మనసు ఉండి పరిగెత్తుకుంటూ పోతే గుండె పడిపోతే అయ్యో నీ గుండె పడిపోయిందా అని చెప్పి ఆ గుండె కూడా బాధపడిపోయి ఏదో చెప్తారు చూడండి, అంత మానవతా దృక్పథం అందరికీ ఉంటుంది అనుకున్నా. అండ్ హీ హాజ్, ఒకవేళ అది అమ్మాయి డ్రగ్ అబ్యూస్ చేస్తుంటే హ్యాస్ ఎవ్రీ రైట్ టు గో అవే ఫ్రమ్ దట్ లైఫ్. అంతే కదా, వెరీ డేంజరస్ కదా. ఒక్క కాంటాక్ట్లో నా నంబర్ ఉందంటేనే నేను భయపడితే పక్కనే పెట్టుకుంటే ఆయనకి రోజు ఇవే కదా, ఈ రోజు వచ్చిందా, ఈ రోజు డ్రగ్స్ తీసుకుందా, ఎంతమందితో కాంటాక్ట్ ఉంది, అన్ని కేసులు పెట్టినా కూడా ఇంకా వాళ్ళతో కాంటాక్ట్లో ఉందంటే. అదే మస్తాన్ సాయి ఎవరైతే ఉన్నిత్ రెడ్డి ఫ్రెండ్ ఉన్నాడో ఆయన ఇంటర్వ్యూకి తీసుకొచ్చి మాట్లాడించింది కదా. అన్నిటికంట ఈ కేసు కనుక ప్రూవ్ అయితే, అంటే అదే రిహాబిలిటేషన్ మామూలు విక్టిమ్ అయితే, ఈవిడ యాక్చువల్గా పెడలర్ కేసులో ఉంది. విక్టిమ్ అయితే టెస్ట్ చేస్తారు, పెడలర్ అయితే ఆల్రెడీ ఈవిడ ఒప్పుకుంది, నేను ఆల్రెడీ కన్జ్యూమ్ చేస్తాను, మాకు అలవాటు ఉంది, తర్వాత నేను పెడలర్ అయ్యాను అని చెప్పి ఆవిడ రాసిచ్చింది. బట్ ఆవిడ ఒప్పుకున్నా, ఆవిడకి టెస్ట్ చేసినా చేయకపోయినా ఆవిడ ఒప్పుకుంది. బట్ ఇప్పుడు నేను ఒప్పుకోలేదు అన్నా కూడా రాజ్ తరుణ్ చెప్తున్నాడు కదా, నీ మొగుడు నువ్వు డ్రగ్స్ కేసులో ఉన్నావు అని చెప్పి, ఇది డైరెక్ట్ సాక్ష్యం నీకు ఉంది అనేది. అండ్ అలాగే నువ్వు పెడలర్ అనేది అర్థమవుతుంది అక్కడ 5 గ్రాములు. సో దీని ఏంటంటే సెక్షన్ 22B NDPS ప్రకారం 10 ఏళ్ల దాకా జైలు శిక్ష, 10 years ఇంప్రిజన్మెంట్. సెక్షన్స్ కూడా మొత్తం అనే నేర్చేసుకున్నారు. రెడ్ విత్ 8C. సెక్షన్ 22B ఆఫ్ నార్కోటిక్స్, రెడ్ విత్ 8C. ఇట్ ఈస్ మామూలు 1 గ్రామ్ కన్నా తక్కువ ఉండి నీ అదృష్టం ఉండుంటే 1 yearలో నువ్వు బయటకు రావచ్చు శిక్ష పడి. ఇది 10 ఏళ్ళు, అందుకనే నీకు బెయిల్ రాలేదు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు రిజెక్ట్ అయింది. అయినా సరే ఏదో మానవతా దృక్పథంతో లేడీ అనో నీకు బెయిల్ ఇస్తే నువ్వు చేసే పని ఏంటి, ఈ కేసుని తప్పుదోవ పట్టిస్తున్నావు. ఏం చేస్తున్నావు నువ్వు,
మాల్వి మల్హోత్రా చేసిందనో ఇంకోటి చేసిందో, విచ్ ఇస్ అబ్సర్డ్. వాళ్ళతో నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు ప్రూవ్ చేయి. ఈ పోలీస్ ఆఫీస్ అందరూ కరప్ట్ అని ప్రూవ్ చేస్తున్నావు నువ్వు. మరి అంత కరప్ట్ అయితే అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు కంప్లైంట్ ఇచ్చావు, నాకు న్యాయం చేయండి అని. సో విచ్ ఇస్ అబ్సర్డ్. దాంట్లో ఏ రకమైన ఇది లేదు. దీన్ని వీళ్ళ మీద ప్రెషర్ పెట్టడం, వాళ్ళ కర్తవ్య నిర్వహణని సరిగ్గా చేయనివ్వకపోవడం అనే సెక్షన్ కింద ఆవిడని మళ్ళీ తీసుకెళ్లి బెయిల్ క్యాన్సిల్ చేసి లోపల పెట్టచ్చు. అంతేకాదు ఆవిడ సూసైడ్ చేసుకుంటానంటుంది, ఇన్ని రకాలు చేస్తుంది. ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి మార్గాలు. ఈ డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకోవడానికి, బయట చెప్పుకోవడానికి, వాళ్ళు చేయించారు వీళ్ళు చేయించారు అని చెప్పి బయట కోర్టులో వాదనలు వినిపించుకోవడానికి పనికొస్తాయి. కానీ ఇప్పుడు రాజ్ తరుణ్ చెప్పిన సాక్ష్యం చెల్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? రాజ్ తరుణ్ హాస్టల్ అవ్వాలి. రాజ్ తరుణ్కి నాకు శత్రుత్వం ఉందని బయట చూపించాం అనుకో, రేపు రాజ్ తరుణ్ కోర్టుకు వచ్చి అవునండి ఈ అమ్మాయికి డ్రగ్స్ అబ్యూజ్ ఉంది నేను చూస్తున్నాను అని చెప్పి చెప్పినా కూడా, ఇగో మీకు నాకు ఆయనకి గొడవ ఉందండి కాబట్టి చల్లదండి అని చెప్పి వాదించచ్చు. అంతే కదా. సో దిస్ కుడ్ బి ఎ ప్లాట్ క్లియర్గా. రైట్. ఎనీవే సార్, ఈ కేసు అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో నాకైతే అర్థం కావట్లేదు. మీరేదో చెప్పారు, ఆవిడేదో చెప్పారు. కాకపోతే ఏంటంటే అక్కడ ప్రూఫ్స్ ఏం కనపడట్లేదు, ఇక్కడ విత్ ప్రూఫ్స్ కనిపిస్తున్నాయి. సో ముందు ముందు అంటే ఈ ఇంటర్వ్యూ ఎండింగ్ ఏం చెప్పాలి కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే ఎన్నో ఇంటర్వ్యూస్ చేశాను కానీ బట్ ఈ ఇంటర్వ్యూ కన్క్లూజన్ నాకు తెలియట్లేదు. దీనికి అవుట్కమ్ ఏంటి అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలన్నీ మీరు సరిగ్గా ఆవిడని అడిగితే అర్థమైపోతుంది. అంటే దిస్ ఇస్ గేమ్ ఓవర్ అండి. అంటే ఇంత క్లియర్గా డ్రగ్స్ అబ్యూస్ చేస్తూ అండ్ ఆ కేసు నుంచి డైవర్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ, పోలీసులని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తూ, తప్పించుకోవడానికి ట్రై చేస్తున్న ఈవిడిని నేను కోరేది ఒకటే, పోలీసులు డ్రగ్స్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఈ మొగుడు పిల్లల కేసులు ఇవన్నీ కాదు, డ్రగ్స్ అనేది చాలా పెద్ద కేసు, చాలా దారుణం. ఇది ప్రపంచానికి ఎస్పెషల్లీ మన హైదరాబాద్ యువతకి చాలా చాలా చెడుపు చేస్తుంది. ఇలాంటి డ్రగ్స్ అమ్మే చీడ పురుగుల్ని మనం మామూలుగా సాటి మహిళగా అసలు చూడాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళని గట్టిగానే కొట్టాలి అండ్ వీళ్ళకి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి వీళ్ళని జస్టిస్కి తీసుకురావాలి. ఇలా మీరు బెయిల్ ఇచ్చి వదిలేస్తే ఇప్పుడు ఎంత రచ్చ, ఎంత అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు సొసైటీలో. మీడియాని పోగేసి ఆ మాటలు ఈ మాటలు చెప్పి నా మీద డ్రగ్స్ కేసే అబద్ధం అని చెప్పి, సో పోలీసులనే ఫ్రేమ్ చేసి పోలీసులు లంచాలు తీసుకొని నా మీద కేసు, ఇంత దారుణంగా పోలీసులని ఇది చేస్తున్నప్పుడు యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్యాన్సిల్ హర్ బెయిల్. అండ్ ఇవన్నీ కాకుండా రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు హీ క్లియర్లీ టోల్డ్ ఈ డ్రగ్స్కి చాలా దారుణంగా ఉంది హైదరాబాద్లో, మనం దీనికి ఖచ్చితంగా పెద్ద పోరాటం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు చాలా టైట్ చేశారు. ఇప్పటికీ ఇంత తొందరగా మనకి జరుగుతున్నాయంటే మన ముఖ్యమంత్రి గారిని అప్రిషియేట్ చేయాలి. మన పోలీసులు ఎవరైతే చాకచక్యంగా ఇంత కష్టపడి ఈవెంట్ పట్టుకున్నారో, ఇంత చేశారో, ఇంత చేస్తే వీళ్ళ మీద ఒక ఆడపిల్ల కార్డు వాడి అన్యాయం జరుగుతుంది, అన్ని అబద్ధాలు వేస్తుంది. రాజ్ తరుణ్ మల్హోత్రా చేయించారంటే ఏంటి, మీరు అందరూ లంచాలు తీసుకొని చేశారని పోలీసులు ఇండైరెక్ట్గా అంటుంది. మీరు ఇంత కష్టపడి ఇంత సిన్సియర్గా వర్క్ చేసి ఎన్డీపీఎస్ వాళ్ళు షారుఖ్ ఖాన్కే లొంగలేదండి, వీళ్ళు ఏంటి రాజ్ తరుణ్ మల్హోత్రా నథింగ్, వాళ్ళు చేశారని చెప్పి మీ మీద ఆరోపిస్తూ ఉంటే ఇంకా రేపో ఎల్లుండో ఆమె బయటికి ఏం చెప్పుకుంటుంది, నా పనిష్మెంట్ నేను తీసుకున్నాను కదండి, అయిపోయింది కదండి అంటే. పనిష్మెంట్ కాదమ్మా నువ్వు తీసుకుంది, బెయిల్ తీసుకున్నావు నువ్వు. పనిష్మెంట్ 10 ఏళ్ళు నువ్వు చేసిన శిక్షకి, 10 ఏళ్ళు. సో రాజ్ తరుణ్కి శిక్ష పడుతుందో లేదో కానీ ఈవిడికి 10 ఏళ్ళు అయితే మనకి క్లియర్గా నా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఏదో ఇంకా రకరకాల చట్టంలో ఉన్న రోజులు తీసుకుని బయటికి రావచ్చేమో, బట్ నేను అనేది అదే, రేవంత్ రెడ్డి గారు దీన్ని చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటానని చెప్పిన నేపథ్యంలో అది ఇలా బెయిల్ ఇచ్చినా కూడా పర్లేదు, కానీ బెయిల్ ఇచ్చిన తర్వాత ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ కేసునే తారుమారు చేసే స్టేజ్కి వెళ్ళిపోతే ఇంకా ఏ డ్రగ్స్ కేసులు ఎలా నిలబడతాయి, ఎలా పాపం ఇంత కష్టపడి చేసిన పోలీస్ ఆఫీసర్స్కి వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళందరినీ ఏమంటారమ్మా? ఇప్పుడు అందరూ కూడా మీడియా అందరూ కోడేయి ఆవిడ రాజ్ తరుణ్ పెట్టించాడు నా మీద, వాళ్ళు పెట్టించారంటే పోలీసులు ఇదనే కదా, పోలీసులు కరప్ట్ అనే కదా ఆవిడ ఉద్దేశం. ఏమనుకుంటారు పోలీసులు ఇంత కష్టపడి చేసిందని మాకు మీడియా గుర్తించకపోగా మమ్మల్ని కరప్ట్ అని ఫ్రేమ్ చేస్తుంటే ఆవిడకి వెళ్ళి భజన చేస్తారు మీరు పోలీసులు, మీడియా వాళ్ళు. ఇట్లాంటి అంటే మీరేం చేయాలి మీడియా ప్రకారం? ఇలాంటి ఏమన్నా ఉంటే వీళ్ళని చెడ్డగా చూపించండి సమాజానికి, ఇలాంటి డ్రగ్స్ తప్పని చూపించండి. అంతేగాని అలాంటి వాళ్ళని తీసుకొచ్చి హీరోలు చేసి అందరం ఎక్కించి మీరు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే సార్, ఆవిడ కానివ్వండి, ఆవిడ తరపు లాయర్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు కానివ్వండి, మొత్తం అంతా కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తనకు ఫేవర్ గానే మాట్లాడుతున్నారు. మీడియాకు కూడా అక్కడ పిక్చర్ లో ఏది కనబడుతుందో అదే తెలుసు కాబట్టి వాళ్ళు తనకి ఫేవర్ గా మాట్లాడుతున్నారు అనే క్రమంలో, రాజ్ తరుణ్ మీద మాల్వి మల్హోత్రా మీద నిందలేస్తున్నారనే క్రమంలో మన పోలీసుల్ని కించపరుస్తున్నారు వాళ్ళు, మన ఎస్ఓటి టీమ్ ని, మన డ్రగ్స్ టీమ్ ని కించపరుస్తున్నారు వాళ్ళు ఇండైరెక్ట్ గా. మీకు క్లియర్ గా ఇట్స్ ఎ డైరెక్ట్ థింగ్, అదే కదా. సో పోలీసులు మేల్కోవాలి.
అండ్ ఈ కేసుని త్వరితగతిన పరిష్కరించాలి. ఇది నిజంగానే ఆ అమ్మాయి బయట ఇస్తున్న కలర్ ప్రకారం నాకు 45 రోజులు అయిపోయింది, నన్ను వదిలేశారు అని చెప్పంటే, అంటే నీకు ఏ సంబంధం లేదని నువ్వు చెప్తున్నావు కదా. మీరు చెప్పండి అమ్మా, 45 రోజులు ఒక అమ్మాయి, ఒక నిర్దోషిని పోలీసులు తీసుకెళ్ళి పెట్టారంటే ఊరుకుంటారమ్మా జనాలు ఎవరన్నా? డ్రగ్స్ కేసులో ఒక అమ్మాయి 45 రోజులు ఆ అమ్మాయి ఊరుకోదు కదా. నా మొగుడిని నన్ను వదిలేశాడు ఇవాళ మీరు పెట్టిన కేసు వల్ల, ఎంత పెద్ద రచ్చ అది. వెళ్ళి ఏసి పారేయాలి కదా. మీడియా అందరూ వెళ్ళి అక్కడ కదా పెట్టాల్సింది. ఆ అమ్మాయికి అన్యాయం చేస్తారా మీరు? 45 రోజులు మీరు పెట్టిన వాళ్ళు మొగుడు వదిలేశాడే, అడగాలి కదా మీరు ఆ పోలీస్ ఆఫీసర్స్ని. అప్పుడు చూపిస్తారు, అవును ఇదిగోనమ్మా, ఇదిగో ఇంతమంది సాక్షుల ముందు ఆవిడ ఒప్పుకున్న ఇది రిమాండ్ రిపోర్ట్ ఇది అని చెప్పి. సో క్లియర్ కట్ కేసుని డైవర్ట్ చేయడానికి, డ్రగ్స్ కేసుని డైవర్ట్ చేయడానికి రాజ్ తరుణ్ కేసు పెట్టింది ఆవిడ. సో మనం ఏదేదో సరైన ప్రశ్నలు అడగకుండా ఎక్కడెక్కడికో వెళ్ళిపోవడం వల్ల ఈ కేసు కంప్లీట్గా డ్రగ్స్ కేసు డైల్యూట్ అయిపోయి మన హైదరాబాద్లో మరింత డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగి, అండ్ అలాగే రాజ్ తరుణ్ కనుక ఈ 5 కోట్ల ఆవిడకి ఇస్తే ఇలాంటి విజయ్ ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం లేకపోలేదు. ఈ డ్రగ్స్ మహమ్మారి నుంచి మనం హైదరాబాద్ బయటపడాలి అంటే ఇట్లాంటి కేసెస్ని చాలా స్ట్రిక్ట్గా డీల్ చేయాలి. ఇలా బెయిల్ ఇచ్చి వదిలేస్తే ఇలా అండర్స్ క్రియేట్ చేసి నానా ఇదైపోతుంది. సో రిక్వెస్ట్ ఇదే కాదు, ఈవిడ చేసిన అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్, రాజ్ తరుణ్ మీద పెట్టిన కేసు ఫాల్స్ ఎలిగేషన్, మస్తాన్ సాయి మీద పెట్టిన ఫాల్స్ ఎలిగేషన్. ఎందుకంటే నేను కేసు వాపస్ తీసుకున్నా అని చెప్పేసింది. క్లియర్ కట్ టీవీలో ప్రూఫ్ ఉంది, మస్తాన్ సాయికి నాకు ఏం లేదు ఫ్రెండ్ అని. మరి ఇదేంటి? కాబట్టి ఆ కేసు చెల్లదు, రాజ్ తరుణ్ కేసు చెల్లదు. ఎందుకంటే రాజ్ తరుణ్తో నేను ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా రిలేషన్ నాకు ఎవరితో లేదని వీటితో ఉంది, కాబట్టి ఆ కేసు చెల్లదు. ఇవన్నీ ఫాల్స్ కేసులు పెడుతున్నావు. నీవు ఫాల్స్ కేసులు పెట్టిన దానికి ఎవరు కూడా నేను రిటర్న్ మీద నీ మీద కేసు పెట్టట్లేదే. సో ఎలిగేషన్స్ అన్ని కరెక్ట్ కాదు అంటున్నారు, రైట్ సార్? సో దీన్ని బట్టి ఇప్పుడు ఎలాగో మన దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి దీన్ని బట్టి ముందు ఏం జరుగుతుందో అది కూడా చూద్దాం. ఎనీవేస్, థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్స్ ఫర్ ది నైస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.